భగవద్భాగవతమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన పరమహంస సంహిత మోక్షశాస్త్రం, భక్తి శాస్త్రమైన భాగవతం నిన్నటి రోజున ప్రధానంగా పృథుచక్రవర్తి యొక్క ఉపాఖ్యానం, ఆపై పురంజనోపాఖ్యానం, ఈ రెండు ప్రధానమైన ఉపాఖ్యానాలను చెప్పుకున్నాం. అయితే పురంజనోపాఖ్యానం ఒక కల్పితమైనటువంటి కథ, పృథుచక్రవర్తి ఒక చరిత్ర. పురంజనోపాఖ్యానాన్ని బర్హిషత్ అనే రాజు ప్రాచీన బర్హి అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆయన వద్దకు వచ్చి, కర్మలకి ఎక్కడి వరకు మేర ఉన్నది, జీవి యొక్క పరమార్థం ఏమిటి అంటే ఆత్మజ్ఞానం వైపు ప్రయత్నించనటువంటి కర్మఠుడు కూడా వ్యర్థుడే అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఆత్మస్వరూపుడైనటువంటి ఆ భగవంతుని తెలుసుకోనంత వరకు మానవుడు దేహంతో సంపాదించుకున్నవి వీటి పట్లే నేను నావి అని భావం పెట్టుకుంటూ తనదైనటువంటి స్వస్వరూపాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని, అది బ్రహ్మమనే ఎరుక లేకుండా దూరం జరిగిపోతాడు. అటువంటి వాడు ఎప్పటికైనా ఆయన్ని తెలుసుకుంటేనే తరిస్తాడు అని చెప్పడానికి పురంజనోపాఖ్యానం చెప్పబడుతున్నది. అందులో ఆ పరమేశ్వరుడు అవిజ్ఞాతుడు అని చెప్పబడుతున్నాడు. ఆయన నుంచి దూరమై పురము ద్వారా సంపాదించుకున్న భోగములు తనవి అనుకుని వెళ్ళినటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో ఆ పురంజనుడు బుద్ధి సాంగత్యం చేత, ప్రకృతి సాంగత్యం చేత మమైకమై భోగలాలస చేత ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోయాడు. చివరకు ఆయన ఏదో పుణ్య విశేషం ఉండడం చేత భక్తిని చేపట్టి ఆ భక్తి యొక్క సాంగత్యం చేత అవిజ్ఞాతుడే తనంత తాను వచ్చి స్వస్వరూపం చెప్పే స్థితికి వెళ్ళాడు. అది నిన్న మనం చివరిగా చెప్పుకున్నటువంటి అంశ. ఆ భక్తికి ప్రతీకయ్య మలయధ్వజుడు. ఆ భక్తిని అంటిపెట్టుకున్న జీవస్వరూపమే వైదర్భిగా చెప్పబడుతున్నది. ఆ భక్తిని అంటిపెట్టుకోవడం వల్ల సాక్షాత్ పరమాత్మయే అక్కడికి వచ్చాడు. అంతకుముందు పురంజనుడుగా ఉన్నప్పుడు భయుడు ఈడ్చి తీసుకుపోతుంటే భగవంతుడు గుర్తురాలే, అవిజ్ఞాతుడు గుర్తురాలే. దానివల్ల మళ్ళీ జన్మం పొందవలసి వచ్చింది. ఇక్కడ మాత్రం అవిజ్ఞాతుడు గుర్తొచ్చాడా? కానీ భక్తి యొక్క సాంగత్యం చేత అవిజ్ఞాతుడు వచ్చాడు. చూడండి, ఇక్కడ కర్మలో ఉన్నప్పుడు స్మరణ కూడా జరగలేదు, భక్తి ఉన్నప్పుడు భగవంతుడు తనంత తానే వచ్చి అనుగ్రహిస్తాడనడానికి ఇంకేం కావాలి ఇక్కడ? పైగా గొప్ప మాట అంటాడు, నువ్వో నేను, నేనే నువ్వు. ఇది నిన్న మనం చెప్పుకున్న మాట. అయితే ఇక్కడ ఒక విషయం, అసలు బంధువు ఎవరో గుర్తించమని దీని యొక్క ప్రధానమైన అంశం. నీకు అసలైనటువంటి ముడి ఎవరితో ఉన్నది, ఇది తెలియకే మనం చాలా అవస్థలకు లోనవుతున్నాం. మన అసలైన బంధువు ఆయన ఒక్కడే. మన ఆత్మబంధువులారా అంటూ ఉంటాం, కానీ ఆత్మక బంధువులు ఎవ్వరూ లేరు, అందరూ దేహబంధువులే. ఆత్మబంధువులు ఎవరూ ఉండరు. ఈ దేహంలో ఎలాగైతే ఒక స్థిరత్వం ఉండదో, నిత్య పరిణామశీలమో, ఈ బంధుత్వాలకు అదే గతి. వాళ్ళు లేకపోతే నేను ఉండలేనండి అనేవాళ్ళు తర్వాత ఎలా ఉండగలుగుతున్నారో లోకంలో మనం చూస్తున్నాం. కనుక ఈ భ్రాంతులు ఇవన్నీ కూడా ఎంత కాదన్న అహం మమ భ్రాంతి. అది శాస్త్రవేత్తలు మన చెవుల్లో చిల్లు పడేట్టు ఘోషించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండం మనం. ఎందుకంటే ప్రారబ్ధం అంత బలంగా ఉంది, మాయ అంత గట్టిగా పట్టింది కనుక. ఆ కారణం చేత స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించకుండా మనకి నిజమైనటువంటి బంధువెవరో తెలుసుకోలేము. మనది కాని వాళ్ళని మనం అనుకోవడం వల్లని చాలా దూరం వచ్చేసాం. ఆ మనదైన వాడెవడో వాడిని అసలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఊహకు అందడు కనుక అవిజ్ఞాతుడు వాడు. అందుకే ఆయన చెప్పాడు, నిజమైన వాడిని నేనేనయ్యా అని. ఒక పరమాత్మతో తప్ప మనకి ఇంకా దేనితోని బంధము లేదు, అన్ని కల్పిత బంధములే. ఆయనతోనే ఆ బంధమున్నది. ఈ కల్పిత బంధాలకే మృత్యుబంధములు అని పేరు. మృత్యువు అంటే ఇవాళ ఉండదు, పైగా నువ్వు అనుకున్నది దాని స్వరూపం కాదు, అదే మృత్యు లక్షణం. కనుక ఇవన్నీ మృత్యుబంధనములే. కానీ ఏం చేస్తాం, అవే పట్టుకు వేలాడుతున్నాం. కనుక స్వామి, ఈ మృత్యుబంధనాలు విడిపించు, కానీ అమృతస్వరూపుడివే నీతో ఉన్న బంధనాన్ని మాత్రం విడిపించుకొని ప్రార్థించాలి. అదే మృత్యోర్ముక్షీయ మామృతాత్. కొత్తగా అమృతత్వంతో ముడిపడక్కర్లే, ముడి ఉంది, గుర్తించడమే కావాలి. అసలు మనవాడు ఆయనే. మనవాడైన ఆయన్ని విడిచిపెట్టి ఇంత దూరం వచ్చాం, మళ్ళీ మనవాడైన ఆయనే వచ్చి నువ్వు నేను ఒకటైన ఆయన అని అనుగ్రహించే వరకు గతి లేదు. ఈ కథ ద్వారా మనం గ్రహించి అసలైన బంధం ఎవరితోనో తెలుసుకుని అటువైపే మన యొక్క ప్రయత్నాలు సాధన ఉన్నట్లయితే స్వస్వరూప జ్ఞానంతో ముక్తి పొందగలం అనేది పురంజనోపాఖ్యానం చెప్తున్నటువంటి రమ్యమైనటువంటి సందేశం. దీన్ని పరోక్ష కథనము అంటారు. ఇక్కడ పరోక్ష కథనం అంటే ఒక విషయం చెప్పడానికి రకరకాల పాత్రలు కల్పన చేసి అందులో చెప్పబోయే స్వభావానికి తగ్గ నామకరణం పెట్టి ఆ నామరూపాలతో కథంతా నడపడం అనేటువంటి ఒక అత్యద్భుతమైన ప్రక్రియ. దీన్ని ఆధునిక సాహిత్యంలో ఎలిగరీ అని, సింబాలిక్గా ప్రజెంట్ చేయడం అని, ఇలాంటి రకరకాల భాషల్లో మనం చెప్తాం. కానీ వ్యాసుడు చేసినటువంటి కథా ప్రక్రియలు
ఇప్పటి వరకు అధునాతన వాంగ్మయం కూడా ప్రపంచంలో చెయ్యలేదని చెప్పడానికి ఏమీ సందేహం లేదండి. మీరు భారతం, భాగవతం, పురాణాలు దగ్గర పెట్టుకుంటే చాలు. ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఎలాంటి కథల్లో చెప్పాలో వాళ్ళకి తెలుసు. పసిపిల్లలు మొదలుకొని పండు ముదిసళ్ళు వరకు కూడా ఆలోచించి ఆనందించగలిగే అద్భుతమైన కథలు ఇచ్చిన భారతీయ మహర్షుల పాదపద్మాలకు నమస్కారం. ఆడు తర్వాత ప్రాచీన మరికి బుద్ధిమంతుడు అయ్యాడు. ఎందుకంటే తన తర్వాత కర్మలతో పితృరుణం తీర్చుకోవడానికి, రుణత్రయ విమోచనం పొందడానికి పుత్రులు సిద్ధంగా ఉన్నాక ఇంకా తాను పట్టుకు వేలాడడం ఏంటి? కనుక ఆ పని పూర్తి చేసుకుని ఆ మహానుభావుడు ఆత్మజ్ఞానాన్ని పొంది ఉపదేశించిన వాడు నారదుడు గనుక ఉపదేశం బాగా ఫలించింది. ఆ మహానుభావుడు శ్రద్ధతో ఇంతవరకు చేసిన కర్మల యొక్క పుణ్య విశేషం చేత ఆయనకు ఆ జ్ఞానం వంటబట్టింది, తరించాడు. ఇక ప్రచేతసులు వాళ్ళు 10 మంది. ఈ 10 మంది కూడా రుద్రుని యొక్క అనుగ్రహాన్ని పొంది తపస్సును ఆచరించారు. ఆ తపస్సుకు ఫలితంగా విష్ణువు ప్రత్యక్షమై, మీరు ప్రవృత్తి మార్గంలో ఉంటూ ధర్మము ద్వారా నన్ను కొలుచుకోవాలి, ఇది నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పి, అప్పుడు అక్కడున్న వనదేవతల వల్ల మారిష అనొక సంతానం కలిగింది, దివ్య సంతానం. అది స్త్రీ గర్భంలోంచి వచ్చినది కాదు, పురుష యోగంతో వచ్చినది కాదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది జనించింది కేవలం ఆ వనదేవతల యొక్క సంకల్ప మాత్రం చేత అరణ్యంలో ఉద్భవించింది ఒక శిశువు. ఆమె కన్యారూపం కూడా ధరించింది వెంటనే. వాళ్ళకి క్రమంగా పెరుగుదల కూడా ఉండదు వాళ్ళకి. అటువంటి ఆమెను చేపట్టమని ఆజ్ఞాపించాడు నారాయణుడు. ప్రచేతసులు 10 మంది ఆమెను చేపట్టారు. ఈ ఘట్టం ఇంత వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే 10 మంది పురుషులు ఒక్క స్త్రీని వివాహం ఏంటి అని మళ్ళీ వెంటనే ప్రశ్న వస్తుంది. అందుకే ముందే చెప్పుకున్నాం, పురుష యోగము లేకుండా, స్త్రీ గర్భంలోంచి రాకుండా తనంత తాను ప్రకృతి యందు దేవతల వల్ల ఉత్పన్నమైనటువంటి స్వరూపాన్ని తపస్సు చేత పవిత్రమైనటువంటి మహాత్ములు వివాహమాడడంలో దోషం లేదు. అది అన్యులకు ఆదర్శం కాదు, అనుకరణం కాదు, వారి దగ్గర దోషం కాదు. ఇదే మనకి ద్రౌపది పాండవుల వృత్తాంతంలో కూడా కనబడుతుంది. ద్రౌపది కూడా ఇలాగే జన్మించినది, అగ్ని నుంచి ఉద్భవించింది కనుక అది మానవీయమైన సంబంధంతో చెప్పకూడదని అప్పుడు ధర్మశాస్త్రవేత్తలకు తెలుసు కనుక ఆనాడు ఎవరూ దాన్ని దోషంగా చూడలేదు. కలిముదిరిన తర్వాత ఏ జన్మ ఏమిటి, ఏ శరీర లక్షణాలు ఏమిటి తెలియక మాటలు వస్తున్నాయి. నమ్మితే దీన్ని నమ్మాలి, లేకపోతే రెండూ పక్కన పెట్టాలి. ఇక్కడ ఈ ప్రచేతసుల యొక్క వృత్తాంతాన్ని భారతంలో అక్కడ సభాపర్వంలో ప్రస్తావన కూడా చేస్తాడు అక్కడ వ్యాస భగవానుడు ధర్మరాజాదులతో. అందుకే ప్రచేతసుల చరిత్ర మనం తెలుసుకున్నాం. ఆ మారిష ద్వారా కలిగిన సంతానం దక్షుడు. అప్పటికి చాక్షుష మన్వంతరం వచ్చింది. స్వయంభవ మన్వంతరంలో దక్షుడున్నాడు, చాక్షుష మన్వంతరంలో మళ్ళీ దక్షుడు పుట్టాడు. ఏమిటయ్యా ఈ కథ అంటే, స్వయంభవ మన్వంతరంలో దక్షుడు బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించాడు. మనస్సు నుంచి పుట్టడం అనేది ఒక యోగం అండి. ఎందుకంటే వాళ్ళకి జఠర వేదన ఉండదు, గర్భనరకం ఉండదు. వీళ్ళు అయోనిజ జన్మ చాలా క్షేమం. వాళ్ళకి అనేకమైనటువంటి ప్రాకృతిక వికారాలు, మన శరీరంకు ఉండే అవలక్షణాలు ఉండవు. అలాంటి జన్మ కావాలని కొందరు తపస్సులు చేస్తారు. అలాంటి దక్షుడు ప్రజాపతిగా మొదట అయోనిజుడిగానే వచ్చాడు. కానీ ఆ జన్మలో ఆయన అహంకరించి దుర్మార్గుడై శివుని పరమేశ్వరత్వాన్ని గ్రహించలేక శివుడు సాధారణ దేవతగా భావించి అవమానించాడు. అవమానం పరమేశ్వరుడికి కాదు, మహాత్ములను అవమానిస్తే మహాత్మునికి ఏం నష్టం ఉండదు. అవమానం యొక్క దోషం వీళ్ళని దెబ్బతీస్తుంది. మహదవజ్ఞయ అని ఒక మాట అన్నాడు. మహదవజ్ఞయ, మహాత్ములను అవమానించిన ఒక మహాదోషం. ఇది తెలుసుకోండి. ఇప్పటికీ చాలామంది విష్ణు భక్తులు అనుకుని శివుడి మీద చిన్న చూపున్న దోషమే. కనీసం మేము విష్ణు భక్తులు కానీ శివుడిని ఏం అనట్లేదు, కానీ చిన్న చూపు కూడా దోషమే. అభేదం జ్ఞానం కలిగే వరకు ముక్తి రాదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ శివాయ విష్ణు రూపాయ అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఏదో మనకు శివుడి గురించి పట్టించుకోకపోయినా, ఒక దేవత యందు భక్తి కలిగినా ఈ అజ్ఞానం పోగొట్టడానికి మరో జన్మిస్తాడు భగవంతుడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకు వారి ఉభయుల మధ్య అభేద జ్ఞానం కలగాలి. ఈ విషయమై శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనే వేదవాక్యాన్ని కేవలం అభేదం చూడకూడదని చిన్నపాటి వాక్యంగా కాకుండా అదొక తాత్విక జ్ఞానం అని చెప్తూ ఒక ఉపనిషత్తును ఆధారం చేసుకుని ఒక 5 రోజుల పాటు ప్రవచనం చేయడం జరిగింది. ఇక్కడున్న కొందరికి తెలుసు. ఆ ప్రవచనాన్ని ప్రస్తుతం ఈటీవీ వారు ఉదయం 5:50 ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు చూడవచ్చు. అది ఉపనిషద్వాక్య ప్రతిపాద్యంగా వేదధర్మం ప్రకారంగా శివాయ విష్ణు రూపాయలు ఉన్న తాత్విక అర్థం అక్కడ చెప్పబడుతుంది. ఇది కుతూహలం ఉన్నవారికి, శ్రద్ధ కలవారికి పనికొస్తుందని చెప్పడం జరిగింది, కానీ మరొకటి కాదు. దాన్ని ఇటీవల ఋషిపీఠం వారు కూడా దాన్ని ధ్వనిముద్రికగా విడుదల చేశారు. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ వినవలసినది అది. ఎందుకంటే ఇది కొందరు ప్రక్షిప్త వాక్యం అంటారు సంధ్యావందనంలో. ప్రక్షిప్తం అని చెప్పడానికి వీళ్ళెవరండి? నచ్చలేనివన్నీ వీళ్ళకి ప్రక్షిప్తాలే. అది యజుర్వేద సంబంధమైన స్కందోపనిషత్తులోని వాక్యం. ఆ
ఆ ఉపనిషత్తులో పూర్వాపర మంత్రములు కూడా సమన్వయిస్తే దాని ద్వారా మనం అనుకునే శివునికి విష్ణువు ఇద్దరు దేవతల మధ్య భేదం లేదని చెప్పట్లేదు. శివాయ విష్ణు రూపాయలో విశ్వానికి బ్రహ్మమునికి భేదము లేదని ఒక అద్భుత జ్ఞానాన్ని ఆవిష్కరిస్తున్నాడని సూచన మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగూ అంటే దాన్ని ఉపనిషత్ భాష్యాలతో వేద సంప్రదాయాన్ని అనుసరించి వ్యాఖ్యానించుకోవడం జరిగినది. అందుకు వారి ఉభయుల మధ్య భేదం చూపిస్తే అయోనిజుడు బ్రహ్మపుత్రుడైనా తల తెగి తీరుతుందని చెప్పాడు కథలో. అది తెలుసుకోండి ఇక్కడ ప్రధానమైనది. అయితే ఆ సన్నివేశం మాత్రం మనం దాటొచ్చేసాం. పట్టుకుంటే 2 రోజులు పడుతుందని వదిలి వచ్చేసాను. కానీ ఇక్కడ స్మరించడం మాత్రం జరుగుతుంది భాగవతం గనక. ఆ ఒక్క దోషం చేత అతడు దాక్షాయణి యొక్క ఆగ్రహానికి గురయ్యాడు. వీరభద్రుడు యజ్ఞధ్వంసం చేశాడు. ఎందుకంటే కర్మఫలప్రదాత అయిన పరమేశ్వరుని అవమానించడంతో ఆ కర్మ సత్ఫలం ఇవ్వలేదు సరికదా, దుష్ఫలితాన్ని కూడా ప్రసాదించింది. అందుకే ఫలప్రదాత అయిన ఈశ్వరుడు కర్మకాలంలో కనబడ్డు, కర్మ పూర్తయ్యే కనబడతాడు. కర్మ పూర్తయ్యేది ఫలంతో కదా. కనుక కర్మ ఆరంభం సృష్టి అయితే, కర్మ కొనసాగింపు స్థితి అయితే ఫలమివ్వడం పరిపూర్ణం, అది చివరిది. ఫలప్రదాత ఈశ్వరుడు. కానీ ఫలప్రదాత అయిన ఈశ్వరుణ్ణి మర్చిపోయి మిగిలివని సంభారాలు సమకూర్చుకుంటే అభిచారాహి మఖాహ అన్నాడు పుష్పదంతుడు మహిమ్న స్తోత్రంలో. ఒక రమ్యమైన స్తోత్రం అండి, రుద్ర నమకంతో సమానమైన స్తోత్రం, అందరూ చదువుకోవచ్చు. అంత అత్యద్భుతమైన స్తోత్రం. 32 శ్లోకాలు. 32 అంటే దంతాల సంఖ్యే కదా, అందుకే రచించినవాడు పుష్పదంతుడు. అత్యద్భుతమైనది, మొత్తం శాస్త్రసారం పిండినది. అది గుర్తుకొచ్చింది కనుక చెప్పుకున్నాం. అందుకే క్రతౌ సుప్తే జాగ్రత్ సమసి, యజ్ఞం నిద్రపోతే నువ్వు మేల్కొంటావయ్యా శివ అన్నాడు. ఎంత రమ్యమైన మాట అండి. యజ్ఞం నిద్రపోతే అంటే మనం కర్మ చేసి కూర్చుంటాం అంతే, ఫలం లాక్కునే శక్తి మనకు లేదు. కర్మ పూర్తి చేసి కూర్చుంటాం. నువ్వు పూర్తి చేసిన కర్మ ఎలా జరిగింది ఏమిటో సాక్షీభూతంగా గ్రహించిన ఈశ్వరుడు ఫలమిస్తాడు. కనుక కర్మ యజ్ఞంతో పూర్తి కాలేదు, ఫల ప్రధానంతో పూర్తయింది. కనుక పూర్తి చేసేవాడే, సంపూర్ణం ఇచ్చిన వాడెవడో వాడు రుద్రుడు. అటువంటి వాడిని కాదు యజ్ఞం చేసావు, వాడికి అర్థం కాలే. ఎందుకంటే దేహాభిమానం ఉన్నటువంటి వారికి తత్వస్వరూపులు అర్థం కారు అని మాట అక్కడే చెప్తాడు మహానుభావుడు సుఖయోగీంద్రుడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి దక్షుడికి తల తెగితే కానీ బుద్ధి రాదు. అమ్మ చెప్తే అర్థం కాలేదు. ఆఖరి వీరభద్రుడు వచ్చి తల తెంచాడు. ఆ తర్వాత శివుడు వచ్చి తల అతికించాడు దయ్యతో, బ్రహ్మాదుల ప్రార్థన మేరకు. అప్పుడు క్షమించమని వేడుకున్నాడు. ఇక్కడ ఒక రహస్యం, భగవంతుడు క్షమించవచ్చు, ప్రకృతి కూడా తగ్గించవచ్చు, కానీ కర్మఫలం ఎంతో కొంత అనుభవించక తప్పదు. ఇది రహస్యం అండి ఇక్కడ. మరి ఇంతవరకు వాళ్ళ క్షమాపణ ఏంటంటే కొంత డైల్యూట్ చేసిందంతే, కొంత తీసేసింది, కానీ ఎంతో కొంత అనుభవంతో అనుభవించక తప్పదు. ఆ ఒక్క దోషం చేత అప్పటికి దక్షుడు ప్రజాపతిగా మేక తలకాయతో నెగ్గుకొచ్చేసిన తర్వాత మళ్ళీ అతడు మాతృగర్భంలో ప్రవేశించి జఠరవేదన అనుభవించవలసి వచ్చినదయ్యా అన్నాడు. ఇక్కడ కేవలం మహదవజ్ఞయ అజోపి యో నిజ అన్నాడు. ఇక్కడ మహాత్ములను అవమానించడం చేత ఒక నరకం అతను అనుభవించాడు, జఠర నరకం. లేకపోతే దివ్యయోని ప్రజాపతిగా దుస్థితి ఎందుకయ్యా అంటే శివుని అవమానించడం చేత అని చెప్పారు ఇక్కడ. ఈ విధంగా ఆ పరమేశ్వర స్మరణ మనం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ తర్వాత వృత్తాంతంలోకి వెళుతున్నాం. ఈ దక్షుడి ద్వారా, చాక్షుష మన్వంతరంలో వచ్చిన దక్షుడి ద్వారా మళ్ళీ ప్రజాసృష్టి కొనసాగింపబడుతున్నది అని చెప్తూ, ఇంతవరకు మనం ఉత్తానపాదుడు, ధ్రువుడు, ఉత్కలుడు, ఆడ తర్వాత వచ్చినటువంటి వత్సరుడు, ఇలా క్రమంగా నిన్న వృత్తాంతములన్నీ చెప్పుకున్నాం కదా. మరి ఉత్తానపాదుడితో పాటు ఆయన సోదరుడు ఒకడు ఉన్నాడు, ఆయన గురించి చెప్పుకోకపోతే ఎలాగా, గుర్తుందా? స్వయంభవమనుకి 2 పుత్రులు, ఉత్తానపాదుడు. ఆహా, ఇంతమంది అయినా చెప్పినందుకు చాలా సంతోషం. ప్రియవ్రతుడు, మరి ఆయన చరిత్ర చెప్పాలి కదా, అటు వస్తున్నాడండి ఇక్కడ. ఆ ప్రియవ్రతుడు సామాన్యుడు కాడు. ఉత్తానపాదుడు గొప్ప ధార్మికుడైన రాజు, కానీ ప్రియవ్రతుడు ఆత్మజ్ఞాని. అది ఇక్కడ. అంటే ఈ పరంపరలో మనం పరిశీలిస్తే ఆ సంతానాల్లో కొందరు బ్రహ్మనిష్ఠులు, కొందరు నివృత్తి మార్గగాములు, కొంతమంది ధార్మికులు, కర్మ మార్గంలో ప్రవృత్తి మార్గంలో వెళ్ళినవారు, కొంతమంది బ్రహ్మనిష్ఠులై కూడా చెయ్యాలని చెప్పి ప్రవృత్తి మార్గాలు ఉన్నవారు. అంటే ఇప్పుడు 3 రకాల వారు ఉన్నారు ఉత్తమ క్షత్రియ వంశాలు. అది అందుకే ఈ చరిత్రల్ని పరిశీలించాలి ఒక్కొక్కరిని కూడా. మనందులో ప్రధాన కథను చూస్తున్నాం, కానీ చుట్టుపక్కల ఒక చిన్న మాటతో చెప్పి వదిలేస్తుంటాడు సుఖయోగేంద్రుడు. మనకు చిన్న మాట కానీ అది గట్టి మాట. అంటే ఆ పరంపరలో వచ్చిన వారిలో కొందరు ప్రవృత్తి మార్గంలో ధర్మముతో ఉంటూ క్రమంగా వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళి అలా వెళ్ళిన వాళ్ళు కొందరైతే, కొంతమంది మొదటే ఈ ప్రవృత్తిని విడిచిపెట్టి నివృత్తిలోకి వెళ్ళిపోయారు, నేను ఉత్కలుళ్ళు లాంటి వాళ్ళు. మరి కొంతమంది హృదయం నివృత్తి అందున్నప్పటికీ కూడా ఇది భగవదాజ్ఞ, ఇది స్వధర్మం అని చెప్పి
దానికి అంటకుండా భోగాపేక్ష లేకుండా కర్మని నిర్వహించుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. కర్దమ ప్రజాపతి అటువంటి వాడు. ఇప్పుడు చెప్పిన వాటికి ఉన్న ఉదాహరణలు మీరే తీయగలరు. కనుక ఫలానా వృత్తాంతం విన్నామనే కాకుండా ఎటువంటి వ్యక్తిత్వాన్ని మనం అక్కడ చూసామని తెలియాలి. ఇక్కడ వాళ్ళ యొక్క పర్సనాలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచన దృక్పథం ఎలా ఉన్నది, వాళ్ళు సంఘంలో ఎలా ప్రవర్తించారు, ఇది మనం మొన్నటి నుంచి పరిశీలిస్తున్న అంశం. అందులో దుర్మార్గ ప్రవర్తన కూడా వేనరాజు ద్వారా మనం తెలుసుకున్నాం. మరి పృథు చక్రవర్తి గురించి చెప్పనక్కర్లేదు, అద్భుతమైనటువంటి చరిత్ర. ఇవాళ ప్రియవ్రతుడి గురించి చాలా గొప్ప మాట చెప్తున్నారు. ఈ ప్రియవ్రతుడు భాగవత ఆత్మారామ అన్నాడు. ఆత్మారాముడు అంటే జ్ఞాని, భాగవత అంటే రెండు వేరు వేరు కాదు, ఇప్పుడు తెలిసిపోయింది కదా. భగవద్ రసికుడు భాగవతుడు, ఆ భగవంతుడే స్వాత్మ అని తెలుసుకుని అందులో ఆనందించేవాడు ఆత్మారాముడు. అంతే తేడా, నీకేమున్నది ఇక్కడ? నీలో ఆత్మగా ఉన్నవాడు ఆ భగవంతుడే, మరొకడు కాదు. ఆ భగవంతుడిని ముందు ఒక దివ్యనామ దివ్య రూప దివ్యలీలల ధారిగా ఆనందిస్తూ ఉన్నావు, వాడు లోపలవాడే కనుక, లోపలవాడిని ఆస్వాదిస్తున్నావు కనుక లోపల ఆయన అసలు తత్వం నువ్వు ఎప్పటికైనా అందుకోగలవు. అందుకే భాగవత ఆత్మారామ అటువంటి వాడు రాజ్యపాలన చేశాడు. ఆశ్చర్యం, ఎలా చేశాడయ్యా అన్నాడు పరీక్షణ్ మహారాజు. ఆయన అసలు చెయ్యనని అన్నాడయ్యా. ఏం చేస్తాం, ఎందుకంటే బ్రహ్మవేత్తల్లో అగ్రగామి ఆయన. అటువంటి వాడు కేవలం నివృత్తిలో ఉంటూ నిర్లేపుడై ఉన్నాడు. నిర్లేపం అంటే ఏది అంటకుండా ఉండేటువంటి వాడు. ఆయన వద్దకు బ్రహ్మగారు హంసవాహనం మీద బయలుదేరి వచ్చారు. హిమాలయాల్లో ఆయన ఉండగా వచ్చి అక్కడ నారదుల వారు ఉన్నారు, స్వయంభూమని ఉన్నారు. ఈయన పక్కన, ప్రియవ్రతుడి పక్కన బ్రహ్మదేవుడు తనదైన మహర్షులతో వచ్చి అంటాడు, నాయనా నువ్వు జ్ఞానివి, అందులో సందేహం లేదు. కానీ విశ్వాజ్ఞ ఒక్కడి పొందితే మనం చేయవలసిన ధర్మం చేస్తూ ఉన్నా ఆయన పాదాలపై స్మృతి ఉన్నంతకాలం మన ధర్మము కర్తవ్యంగా మనల్ని పవిత్రం చేస్తుంది, అది లంపటుల్ని కానివ్వకుండా చేస్తుంది. ఎందుకంటే ఆ భాగవత జ్ఞానం పొందే కదా నేను ఈ సృష్టి అనే మహాకార్యం చేశాను. నేను కూడా మీలాగే నివృత్తి అనుకుంటే ఈ జగత్తు ఎలా వస్తుంది? కానీ జగత్తు నిర్వహించేటప్పుడు నేను కూడా ఆ నివృత్తి ప్రవృత్తి ధర్మాలు ఎలా సమన్వయించడం కష్టం కదా అనుకుంటే, నీకేం పర్వాలేదు, నువ్వే అన్నీ చేస్తున్నాను అని అహంకారం ఒక్కడు విడిచిపెట్టు. ఈ చేసేది ఏది జరుగుతున్నా ఇదంతా పరమేశ్వరుని యొక్క స్వరూపమే, ఆయన శక్తి అనొక్క ఎరుక కలిగి ఉండు. అదే కదా చతుశ్లోకి భాగవతం. దాని యందు నేను నిలబడి ఇంత వ్యవహారం చేస్తున్నా, దేనికి అంటుకోకుండా నేను బ్రహ్మగా నిరంతర విష్ణు స్మృతిలోనూ ఉన్నాను. ఆ పని నువ్వు చెయ్యు, ఆత్మయందు నిష్ఠుడివై ధర్మాన్ని స్వీకరించు. ఈ విధంగా ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి ఆ మహానుభావుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇంత రమ్యమైనటువంటి వృత్తాంతంలో ఆలోచనలు చేసేవాళ్ళకి కావలసినవన్నీ అందించాడు ఇక్కడ. అటువంటి ప్రియవ్రతుడు పాలకుడయ్యాడు. అంటే ఒక భాగానికి ఉత్తానపాదుడైతే ఇంకొక భాగానికి ప్రియవ్రతుడు పాలకుడు. ఎవరి రాజ్యభాగాలు వాళ్ళవి. ఆ ప్రియవ్రతుడు విశ్వకర్మ యొక్క కుమార్తె అయిన బర్హిష్మతిని వివాహమాడాడు. విశ్వకర్మ కూడా ఒక మహాప్రజాపతి. ఆయన కుమార్తె అయిన బర్హిష్మతిని వివాహమాడాడు. అక్కడి నుంచి సంతానం కలిగింది. మీరు పరిశీలిస్తే ప్రియవ్రత, యజ్ఞంలో వ్రతము అనే మాట గురించి వేదాల్లో చాలా విశేషాలు చెప్పారు. మనం అనుకునే వ్రతాలు వేరు, వేదం చెప్పిన వ్రతాలు వేరు. అక్కడ వ్రతపతే అంటూ విష్ణువుని స్తుతిస్తారు. వ్రతం అంటే ఒక నియమంగా దీనివల్ల నేను తరిస్తాను అని ఆచరించే ఒక సత్కర్మ వ్రతం అంటే. అది యజ్ఞముల్లో వ్రతములు చాలా విశేషంగా చెప్పబడ్డ వేదములందు. అందుకే ప్రియవ్రత శబ్దం చూడండి, బర్హిష్మతి శబ్దం చూడండి. అందులో బర్హిష్మతి, అక్కడంతా కాలతత్వం వెళ్ళిన ధ్రువుడి దగ్గర, ఇక్కడ యజ్ఞతత్వం వెళుతుంది. వీళ్ళ సంతానం పేర్లు చెప్తున్నాడు, ఆశ్చర్యకరంగా ఉంటాయి సంతానం పేర్లు. వీళ్ళు 10 మంది. అగ్నిధ్రుడు, యుధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి. ఇవన్నీ కూడా అగ్నిదేవుని పేర్లండి. ఇక్కడ యజ్ఞాగ్ని యొక్క భిన్న భిన్న నామములు ఆ యజ్ఞాగ్ని యొక్క లక్షణం బట్టి, ఆ యజ్ఞాగ్నిని వినియోగించే ప్రక్రియ బట్టి పేర్లని మరి. ఇక్కడ ఇదంతా తెలియాలంటే వైదిక యజ్ఞజ్ఞానం ఉండాలి. అది ఇప్పుడు హుళక్కి. కాబట్టి వీటి పదాలకున్న అర్థాలు తెలియడం కూడా కష్టం. అగ్నిధ్రుడు అంటే అగ్నిని ప్రజ్వరిల్ల చేయించేటువంటి ఋత్విక్. అలాగే యుధ్మజిహ్వుడు అంటే సమిద కట్టెలే ఆధారముగా నాలుకలుగా కలిగినవాడు. యజ్ఞ బాహువు. ఇలా ఒక్కొక్క దానికి అగ్నిపరమైన అర్థములు కనబడుతుంటాయి. అంటే యజ్ఞాగ్ని యొక్క స్వరూపం. అందుకే ప్రియవ్రతుడు బర్హిష్మతికి కలిగిన సంతానం అంటే వీళ్ళందరూ కూడా. అంటే ఇవి నిజానికి ప్రతీకల, లేక యజ్ఞాలు జ్ఞానాలు అలవాటైపోయిన వాళ్ళు ఆ పేర్లే పెట్టుకుంటున్నారా, ఎలా అనుకున్నా పర్వాలేదు. మొత్తానికి అద్భుతంగా ఉంది ఇక్కడ. ఇందులో ప్రధానమైనటువంటి పెద్దవాడు అగ్నిధ్రుడు. ఈయన తర్వాత రాజయ్యాడు.
అయితే ఈ ప్రియవ్రతుని మరొక పత్ని యందు ముగ్గురు తనయులు కలిగారు. ఉత్తముడు, తామసుడు, రైవతుడు. వీళ్ళు ముగ్గురు యొక్క గొప్పతనం ఏంటంటే వీళ్ళు 3 మన్వంతరాలకు అధిపతులు అయ్యారండి. వీళ్ళు ముగ్గురు వీళ్ళ పేరును 3 మన్వంతరాలు ఉన్నాయి. నిన్న మనకి స్వయంభూ మనువు తర్వాత కొన్ని మన్వంతరాలు గడిచినా మన ప్రస్తావన చేసుకుంది చాక్షుష. స్వయంభూ మనువు తర్వాత సారూచిష మనువు మొదలైన వారు వచ్చారు, కానీ మనం ఆ ప్రస్తావన చేయలేదు. మన చాక్షుష మన్వంతరానికి వచ్చాం. ఇప్పుడు ముగ్గురు మనువులు ఈ మహానుభావుడికి కలిగాడు. చక్రవర్తులు వేరు, మనువులు వేరు, ఇది తెలుసుకోవాలి. ఉత్తమ చక్రవర్తులు తపస్సుల చేత శుద్ధులైతే విష్ణు తేజస్సు వాళ్ళని ప్రవేశింపజేసి భగవానుడు వాళ్ళని మనువులుగా పెడతాడు. ఈ మనువులు శాశ్వతులు, ఆయా మన్వంతరాలకు అధిపతులు. ఇది తెలుసుకోవాల్సింది. వాళ్ళ పేర్లు తలంచుకుంటే ధన్యులమవుతాం. 14 మంది మనువులు ఉంటారు. ఇప్పుడు ఉత్తమ, తామస, రైవత వీళ్ళు ముగ్గురు కూడా ప్రియవ్రతుని యొక్క పుత్రులే. వీళ్ళు మనువులయ్యారు. కానీ అగ్నిధ్రుడు గొప్ప చక్రవర్తి. ఆయన చక్రవర్తిగా నియమించాడు ఈ మహానుభావుడు ప్రియవ్రతుడు. ఎప్పుడైతే వీళ్ళందరికీ కూడా రాజ్యధర్మములు అప్పగించి ఆడ తర్వాత అసలే విరక్తి కలిగిన వాడు గనక మహానుభావుడు ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీ అని వేద ప్రకారంగా సంతాన తంతువుని తెంచకుండా ఉండడానికై ధర్మబద్ధమైన సంతానాన్ని పొంది వారికి పరంపరాగతమైన ధర్మాన్ని అప్పచెప్పి ఆ మహానుభావుడు తిరిగి తాను నివృత్తి మార్గం వైపు వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే భారతదేశపు చక్రవర్తుల చరిత్ర చూసుకోండి. ఇవాళ సింహాసనం ఎక్కుతున్నానంటే మళ్ళీ నేను దీన్ని వదిలి ఏమీ లేని వాళ్ళ అడవికి వెళతారనే స్పృహతోనే సింహాసనాన్ని ఎక్కిన మహాత్ములు పాలించిన దేశం ఈ భారతదేశం. ఇలాంటి ఒక పాలకుల యొక్క కాన్సెప్టు ఇతర దేశాలకి ఇతరులకి అర్థం కావడం కష్టమండి. ఇక్కడ ఎక్కిన దగ్గర నుంచి భోగత్యాగం మీదే. అందుకే వారందరూ కూడా శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజామన్నాడు మహానుభావుడు కాళిదాస మహాకవి రఘువంశ చక్రవర్తుల గురించి చెప్తూ. అలాంటి గొప్ప పరంపర అండి అది. రాజర్షులంటే వారు. ఇది పదవుల కోసం నానాగడ్డి కరిచే వాళ్ళని చూడ్డం అలవాటైపోయిన మన కళ్ళకి మన చెవులకి ఇటువంటి పుణ్యాత్ములు ఆనరు, తెలియరు కూడా, ఊహించడం కూడా కష్టమవుతుందండి మనకి ఇక్కడ. అటువంటి మహాత్ములు భోగలాలస అండి ఇక్కడ. ఎటువంటి వారు అటు ధర్మం, యజ్ఞం, తపస్సు, పరాక్రమం, క్షేమం, ఒక దూరదృష్టి, మహాత్యాగబుద్ధి, వైరాగ్య బుద్ధి కలిగినటువంటి వారు. అందుకే ఆ మహానుభావులు ఈయన కూడా నివృత్తి మార్గంలోకి వానప్రస్థానికి చేరుకున్నారు. ఇప్పుడు అగ్నిధ్రుడు పాలన జరుగుతున్నది ఇక్కడ. ఈ అగ్నిధ్రుడు పాలన చాలా విచిత్రమైనది. అంతేకాదు ప్రియవ్రతుడికి కుమార్తెలు ఊర్జస్వతి అని కుమార్తె కూడా ఉన్నది. ఆ ఊర్జస్వతిని శుక్రాచార్యునికిచ్చి వివాహం చేశాడు. వారి తనయై దేవయాని అని చెప్పబడుతున్నది అని చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి ఆ మహానుభావుని యొక్క చరిత్రలో ఉన్న గొప్పతనం, వారి నుంచి కలిగిన సంతానంలో ఉన్నటువంటి గొప్పవారు. అయితే ఈ మహానుభావుడి దగ్గర ప్రియవ్రతుడి దగ్గర గొప్పతనం ఏంటంటే ఆయన సూర్యభగవాను పరిశీలించి ఆయన ఉపాసించి అదే రూపముగా తాను ఒక రథాన్ని తయారు చేశాడు తపశ్శక్తితో. తపస్సు చేస్తూ అప్పుడు భూమిని 7 ద్వీపములుగా విభాగం చేశాడు. అప్పుడు ఏకార్ణవమైన సముద్రము 7 భాగములుగా వ్యాపించింది. అంటే ఇప్పుడు మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని ఏదైతే అంటున్నామో దాని వెనకాల కూడా ఒకానొక దైవికమైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక యొక్క స్వరూపమే ప్రియవ్రతుడు. ఇది కూడా తెలుసుకోవాల్సిన ఒకానొక రహస్యం ఇక్కడ, ఆలోచించవలసినది. అందుకే 7 ద్వీపములుగా విభాగం చేశాడు. జంబూ ద్వీపం ఇత్యాది పేర్లతో తన యొక్క సంతానాన్ని ఆయా ద్వీపములకు నాయకులుగా పెట్టాడు. అందులో ప్రధానమైన జంబూ ద్వీపం. అంటే ఇన్ని ద్వీపాలు ఏది ప్రధానమో తెలిసింది కదా, జంబూ ద్వీపం. ఆ జంబూ ద్వీపానికి అగ్నిధ్రుడు రాజుగా నియమింపబడ్డాడు. ఇక్కడ నుంచి మన అగ్నిధ్రుడు ఆయన యొక్క సంతాన వైభవాన్ని చూడబోతున్నాం. ఈ అగ్నిధ్రుని యొక్క భార్య పూర్వచిత్తి. ఈమె నిజానికి గొప్ప అప్సరస అండి. ఈయన తపస్సుకి ఆవిడ సంతోషించి వస్తే ఆయన ఆకర్షితుడై ఆమెనే తన పత్నిగా తీసుకున్నాడు. ఆ అప్సరస ద్వారా ఈయన కలిగినటువంటి సంతానం నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావ్రతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు. వీళ్ళ పేర్లున మొత్తం వర్షములు విభాగం చేశాడు అగ్నిధ్రుడు. వ్యవస్థలు ఎలా తయారవుతున్నాయో చూసారా. నిన్న మనం పుర, నగర, జనపద ఇత్యాది విభాగాలతో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ చూసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఒక గ్లోబుని ఏ విధంగా విభాగం చేశారు ఆ చక్రవర్తులు చూడండి. అఖండ భూమండలాన్ని ఏలినటువంటి మహాచక్రవర్తుల చరిత్రల్ని మనం చెప్పుకుంటున్నాం. ఇది చెప్పండి. అంతేగాని కేవలం ఒక దేశంలో ఉన్నవాళ్ళు కనిపెట్టినటువంటి నాగరికత భారతీయ నాగరికత అనుకోవద్దు. సమస్త విశ్వవిజ్ఞానాన్ని కైవసం చేసుకున్నటువంటి మహర్షులు తెలియజేసిన చరిత్ర భారతీయ చరిత్ర. ఇది తెలుసుకోవాలి ఇక్కడ.
లేకపోతే వీళ్ళు చూపిస్తున్న దృశ్యాలు మీరు పరిశీలించండి. ఇక్కడ కేవలం ఒక ప్రాంతానికి, ఒక ద్వీపానికి పరిమితమై ఉన్నదా? అందుకే ఈ మధ్య డాక్టర్ పిఏ ఓక్ అని ఆయన కొన్ని దశాబ్దాల క్రితమే జరిగింది ఈ విషయం. ఆయన గ్లోబల్ హిందూయిజం అనే పుస్తకంలో ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం ఎలా వ్యాపించింది అనేది చారిత్రక ఆధారాలతో సహా రుజువు చేశారండి. కానీ ఈ దేశ నాగరికత బయటపడితే దేశం గొప్పతనం బయటపడుతుందని దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టం లేని పాశ్చాత్య విద్యా సంస్థలు వీటిని బయట పెట్టట్లేదు, అంతే తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తే అదే జ్ఞానం అనుకునే అజ్ఞానంలో మనకి ఈ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. డాక్టర్ పిఏ ఓక్ ఈయన వరల్డ్ హిస్టరీ మీద చాలా గొప్ప విషయాలు రాశారు. ఆయన అద్భుతమైన అంశమును చాలా చాలా ప్రస్తావన చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో నందనందన దాస అని పేరు మార్చుకున్న డాక్టర్ స్టీఫెన్ నాప్ అనేటువంటి ఒక మహానుభావుడు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం ఎక్కడెక్కడ ఉండేది, వైదిక మూలాలు, మన యొక్క పురాణ మూలాలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో వాటి పూర్వనామాలు కూడా బయటకు తీశాడండి. ఇక్కడ అత్యద్భుతమైన గ్రంథాలు తీసుకువచ్చారు. అవి మనకి ప్రభుత్వాల అధీనాల్లో ఉండే విశ్వవిద్యాలయాల్లో కానీ పాఠ్య గ్రంథాల్లోని చదవనివ్వరు. మన దేశంలో మన దేశం గురించి వీలైనంత చెడ్డగా అనిపించే విషయాల్ని చదివిస్తారు, కానీ దేశ చరిత్రని బయటపెట్టి దీని గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నాలు చెయ్యరు. ఎందుకంటే దేశం మీద గౌరవం లేని యాంటీ నేషనలిస్టుల చేతుల్లో దశాబ్దాల నుంచి అసలు చరిత్ర తొక్కివేయబడి తప్పుడు చరిత్ర చదవడం మనకు అలవాటైపోయింది. ఈ విషయాలు మనకు తెలియాలండి. అందుకని భాగవతం అంటే ఇది పుణ్యం వచ్చేస్తోందని వినడం కాదు, అసలు చరిత్ర చూడండి. ఇవి వింటూ ఉంటే వీళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్లు ఆలోచిస్తుంటేనే ఒళ్ళు పులకిస్తూ ఉంటే ఇంక దృశ్యాన్ని మనం ఎలా భావన చేయగలం. ఇక్కడ అంత రమ్యమైన అంశాన్ని చెప్పాడు. మొత్తానికి అగ్నిధర్ రాజు ఈయన మాత్రం భోగలాలసుడు. భోగలాలస రెండు రకాలుగా ఉంటుంది తెలుసుకోండి. ధర్మబద్ధమైన భోగలాలస, అధర్మబద్ధమైన భోగలాలస. భోగలాలస ఉన్నదే అంటే అదేదో ధర్మబద్ధంగా అఘోరిస్తే చాలా మంచిది. ఇక్కడ దానివల్ల వాడు నరకాలకు పోడు, అదొక్కటి. ధర్మబద్ధమైన భోగం అనుభవిస్తే ఇంకా ఉత్తమ భోగాలు వస్తాయి. అంటే ధర్మం అంటే పుణ్యమే కదా. ఈ పుణ్య సంస్కారం చేత తర్వాత జన్మంలో ఎప్పుడో వైరాగ్యమో భక్తి వస్తుంది. కనుకనే భోగలాలస ఉన్న వాళ్ళకి అనవసరంగా వైరాగ్యాలు చెప్పారనుకోండి, చెప్పిన వాడిని పక్కన పెట్టేస్తారు, అది ప్రమాదం. అందుకని భోగం వదలరు. భోగలాలసరికి ఉపన్యాసాలు ఇస్తే మరుసటి రోజు నుంచి సీట్లు ఖాళీ అయిపోతాయి. వాళ్ళకి ఏం చెప్పాలంటే భోగం అనుభవించండి, కానీ ధర్మబద్ధంగా అనుభవించండి, అది ఒక్కటే కండిషన్, అంతేనండి ఇక్కడ. ఎందుకంటే ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కానీ రెగ్యులేటర్ ఉండాలి, అవునా? లైట్ ఉంటుంది కానీ స్విచ్ ఉండాలి. లైట్లు అలా ఉంటే ఏమైపోయిందండి, స్విచ్ ఉండాలి. అలాగే భోగం ఉండాలి, దాని ధర్మం అనే రెగ్యులేటర్ ఉండాలి, తెలుసుకోండి. ఇక్కడ అర్థకామాలకి ధర్మం నియంత్రించకపోతే బ్రతుకేమైపోతుంది, ఆ నియంత్రణ. కనుక ధర్మ పరిధిలో భోగాన్ని అనుభవించడం అనేది చాలా గొప్ప అంశం. ఈ భోగములపై ప్రేరణ పూర్వజన్మ వాసనలు కూడా చెప్తూ ఉంటాయి. ఒకవైపు నిజమైన వైరాగ్యం చాలా గొప్పది, భగవంతుడు గొప్పది అనిపిస్తూ ఉంటుంది, అది ఈ జన్మలో వచ్చిన జ్ఞానం ఎక్కడ పుణ్యం వల్ల. కానీ మరొక భోగం వైపు ప్రేరేపించే ఒక వాసన ఉంటుంది, ఆ వాసనలు కూడా గట్టిగా ఉంటాయి. కనుక ఒక్కొక్కప్పుడు ఆ వాసనాక్షయం కోసం భోగాలు అనుభవించేస్తే పర్వాలేదు. ఒకసారి రామకృష్ణ పరమహంస నాకు పట్టుశాలువా కట్టుకుని హుక్కా పీల్చాలని అన్నట్టు. సరే ఏర్పాటైపోయింది. ఆయనకి ఏముందండి, ఆయన కావాలనాలే కానీ వెంటనే పట్టుశాలువ హుక్కా పిలిచి రెండు కింద పడేసి ఆ పట్టుశాలువ మీద ఉమ్మి తొక్కేట. ఆ చిన్న ముచ్చట తీరిపోయింది, అయిపోయింది అన్నాడు. ఆ చిన్న చిన్న సరదాలు అయిపోయి అన్నాడు. అలాగే హల్వా తినాలనుందంటే హల్వా బోళ్ళు పెట్టేట, మొక్క తిని అయిపోయింది, మరి హల్వా ముట్టుకోలేదు జీవితంలో, తెలుసుకోండి. అంటూ ధర్మబద్ధమైన చిన్న చిన్న భోగాలైతే ఇలా తీర్చుకుని వదిలే. పెద్ద పెద్ద భోగాల్ని మాత్రం విచారణతో వైరాగ్యంతో దాని జోలికి వెళ్ళకు, ఇది చెప్పాడు. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ వాటివైపు వెళ్తూ ఉన్నాం అనుకో ఇంకా కూరుకుపోతావు, భగవంతుడికి దూరం అయిపోతావు, అంతే విషయం. ఇక్కడ మహాత్ముని చరిత్ర ఏదో నిన్నటితో రామకృష్ణ పరమహంస చరిత్ర గంట చెప్పేసి వదిలేసేమనుకుంటారేమో, సందర్భం వచ్చినప్పుడల్లా మహానుభావులు వస్తూనే ఉంటారు, ఏం చేస్తాం. సరే, మొత్తానికి ఇప్పుడు వచ్చినటువంటి మహానుభావుడు అగ్నిధ్రుడు భోగలాలసుడు, లేకపోతే పూర్వచిత్తేన అప్సరస్ ద్వారా గొప్ప సంతానాన్ని పొందాడు, ఆవిడ దేవకాంత. కానీ మీరు భోగలాసుడు అంటున్నారు, కానీ దేవకాంతని పత్నిగా పొందగలిగినంత తపస్శాలి, అది మర్చిపోవద్దు. ఇక్కడ తపస్సు అంటే ధర్మం ఉందని అర్థం, ధర్మం లేకపోతే తపస్సు ఎక్కడ ఉంటుంది. కానీ ధర్మబద్ధమైన భోగములే అనుభవించాడు తప్ప ధర్మ వ్యతిరిక్తం ఎక్కడా లేదు. తాను చేయవలసిన యజ్ఞయాగాది క్రతువులు మానలేదు. ఒక ఉత్తమ క్షత్రియుడిగా పాలకుడిగా తాను చేయవలసినవన్నీ చేస్తూ ఉన్నటువంటి మహానుభావుడు సంతానానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్షముగా విభాగం చేశాడు. ద్వీపాలు చేసినవాడు ఆయనైతే వర్ష విభాగం చేసినవాడు ఈయన. వర్షము అంటే దేశం అని అర్థం. అంటే జంబూద్వీపం అయింది కదా, ఇప్పుడు వర్ష విభాగం జరుగుతుంది. అది నాభి, కింపురుష,
హరివర్ష ఇలావృత రమ్యక హిరణ్మయ కురు భద్రాస్వ కేతుమాల. ఇవి ప్రధానంగా. ఇందులో ఒక వర్షాన్ని నాభి ఆయన తీసుకున్నాడు. అంటే అగ్నిద్రుడి యొక్క ప్రథమ పుత్రుడు నాభి. ఆయన ఒక వర్షానికి కింపురుష ద్వీపం, హరివర్ష ద్వీపం, ఇలావృత ద్వీపం అంటే వర్షం అనాలి నిజానికి. ఇలావృత వర్షం, హరివర్ష వర్షం, రమ్యక వర్షం, హిరణ్మయ వర్షం, కురువర్షం, భద్రాస్వ వర్షం, కేతుమాల వర్షం. ఈ నాభి అనే వర్షము తర్వాత పేరు మారుతుంది. ప్రస్తుతానికి మాత్రం నాభి వర్ష అని చెప్పబడుతుంది. ఎందుకంటే నాభి అనే మొదటి చక్రవర్తి పాలించినటువంటి వర్షం పేరు నాభి వర్షం. ఈ నాభి వర్షం తర్వాత కింపురుష వర్షం. వాళ్ళ పేర్ల మీద వర్షం అని చెప్పబడే. వర్షం అనగా దేశం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన సంకల్పం మనకు గుర్తు రావాలి. జంబూద్వీపాలు చెప్పేశాం. జంబూద్వీపే భారతవర్షే. కానీ భారతవర్షం ఇందులో లేదుగా. ఏదై ఉంటుందో చూద్దాం. సరే, మొత్తానికి నాభి ఇప్పుడు ఆయన నుంచి చరిత్ర మొదలుపెట్టారు. ఇందాక ద్వీపములు చెప్పి అగ్నిద్రుణ్ణి జంబూద్వీపానికి చేశారని చెప్పి ఆయన చరిత్ర చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు నాభి ఆయన చరిత్ర చెప్పడం మొదలు పెడుతున్నారు. నాభి మళ్ళీ మహాత్ముడండి, సామాన్యుడు కాడు. మరి ఆయన ఏమయ్యాడు? అగ్నిద్రుడు ఇన్ని పుణ్యములు చేసిన కారణంగా పిల్లలకి ఇవన్నీ అప్పచెప్పి ఆయన అప్సరసా భావన ఎక్కువ ఉంది గనక ఆ లోకానికి వెళ్ళి ఆనందిస్తూ ఉన్నాడు అక్కడ అన్నారు. ఇక్కడ అంటే పూర్ణ కర్మభోగములు అనుభవిస్తూ ఉన్నాడు ఇక్కడ అన్నాడు. అంటే ధర్మబద్ధ కర్మలకి ఫలం ఏంటంటే అవే. తర్వాత మళ్ళీ ఎప్పుడో రావడం అది ముందే చెప్పుకున్నాం మనం. కపిలగీత మళ్ళీ మొదలెట్టాడు ఎందుకు అని తెలుసుకుంటే చాలు. ఇక్కడ మొత్తానికి ఇప్పుడు ఏ రాజు గురించి మనం చెప్పుకోబోతున్నాం? నాభి. ఈ మహానుభావుడు చాలా గొప్పవాడు. ఈయన యొక్క పత్ని మేరుదేవి అని చెప్పబడుతుంటుంది. అయితే ఈయనకి సంతానం లేదు. దానికోసం అనేక మంది ఋత్విజులు వచ్చి ఆయన చేత యజ్ఞం చేయించారు. మహానుభావులండి. ఆనాటి వేదవేత్తలు వాళ్ళు ఉన్నారే, అది అర్థం చేసుకుంటే ఆ తపస్సు ఏమిటి, వారి తేజస్సు ఏమిటి, ఆ వేద విద్య ఏమిటి, అటువంటి వారు ఆయన చేత యజ్ఞం చేయించారు. ఆ యజ్ఞంలో వారికి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. నాభి మేరుదేవి అక్కడే ఉన్నారు. అయితే ఆయన తరపున వీళ్ళే ఋత్విగ్వరణ పుచ్చుకుని కదా చేశారు యజ్ఞం. అందుకు నారాయణతో మాట అన్నారు, నీతో సమానమైనటువంటి సంతానాన్ని మా రాజుగారికి ఇవ్వయ్యా అన్నారు. ఆయన నవ్వి, పొరపాటు, నాతో సమానం మరొక వస్తువు లేదు భూమి యందు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడితో సమానం కానీ భగవంతుడి కంటే అధికంలు కానీ లేదు, ఇంతే. కానీ భగవంతుడి కంటే కిందవి చాలా ఉన్నాయి. కానీ భగవంతుడు సమానాధిక వర్జిత. ఉపనిషత్తు ఈ మాట చెప్తోంది. సమమే లేనప్పుడు కుతో అన్యః, అధిక కుతోన్యః. సమమే లేనప్పుడు ఇంకా అధికుడు ఎక్కడుంటాడయ్యా అన్నాడు ఇక్కడ. కానీ సమానాధికం లేదు. అందుకు ఇప్పుడు ఏం చేయాలి? మీ మాట కాదనలేను, ఎందుకంటే మీరు బ్రహ్మవేత్తలు, ఋషుల మాట అడిగితే కాదనలేను. పై యజ్ఞం చేసి అడిగే ఫలం ఇవ్వాలి. నేను ఏం కావాలి అని అడిగాను మళ్ళీ. సరే, ఏం చేస్తాను, నా అంశ మీకు ఈ మహానుభావుడికి సంతానంగా కలుగుతుంది అన్నాడు. చాలండి అలాంటి మహానుభావుడు ఒక్కడు కలిగిన. సరే, అప్పుడు ఉద్భవించాడు మహాత్ముడైనటువంటి వృషభదేవుడు. ఆ మహానుభావుడు ఆ మేరుదేవికి తర్వాత నాభికి సంతానంగా కలిగినటువంటి వాడు. ఈయన సామాన్యుడి కాడు. ఈయన చరిత్ర తలంచుకుంటే పవిత్రులమైపోతామన్నారు. దేవతలు అక్కడకు స్తుతి చేస్తారు. ఆ స్తుతిలో విశేషంగా వృషభదేవుని కన్నా నాభిని స్తుతిస్తారు. ఎందుకంటే సాక్షాత్ యజ్ఞపురుషుడైన నారాయణ ప్రత్యక్షం చేసుకుని ఆ స్వరూపాన్నే అవతారంగా పొందారు అంటే ఎంత ధన్యులయ్యా వీరు అని ఆ ఋత్విజులని, అదేవిధంగా మేరుని నాభిని కూడా స్తుతిస్తారు ఇక్కడ. ఇది చాలా విశేషమైనది. వృషభదేవుడు స్మరణ చాలండి. వృషభం అనే మాటకి శ్రేష్ఠత్వం అని అర్థం, సర్వశ్రేష్ఠుడని అర్థం చెప్పుకోవాలి. దీన్ని మనం పుంగవ ఇలాంటి శబ్దాల్లో కూడా వాడుతూ ఉంటాం. కానీ వృషభుడు సర్వశ్రేష్ఠుడు, పేరుకు తగ్గట్టే ఆ మహానుభావుడు సర్వచక్రవర్తుల్లోని దివ్యుడుగా భాషించాడు ఇక్కడ. పైగా ఈయన మహాయోగి అయినప్పటికీ ఈయన కూడా తన భూమిని కర్మభూమిగా మరింతగా మలచాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నామో తెలుస్తుంది కదా. అంటే నాభి దేన్ని పాలించాడో దాన్నే పాలించాడు వృషభుడు. దీన్ని కర్మభూమిగా చేశాడు. అంటే మిగిలినవి కూడా దీని నుండి ఉద్భవమైన అది కర్మభూమి కంటే మిగిలినటువంటి లక్షణాలు అక్కడున్నాయి. ఇక్కడ కేవలం కర్మభూమి లక్షణాలు. ఇది కర్మభూమి అని తెలుసుకొని గొప్ప మాట చెప్పాడు. అథ భగవాన్ వృషభదేవ స్వవర్షం కర్మక్షేత్రమనుమన్యమాన. ఇక్కడ ఈ అధ్యాయాల్లో మాత్రం వ్యాసదేవుడు గద్య రచించాడండి. పద్యకవిత్వం మాధుర్యం. పద్యం అంటే శ్లోకానికి కూడా పద్యం అనొచ్చు, తప్పేం లేదు. మన వాళ్ళు తెలుగుకి సంస్కృతానికి తేడా తెలియడం కోసం దాని శ్లోకమని దీని పద్యంని విభాగం చేసుకున్నాం. కానీ వాడి పద్యములు అనొచ్చు. నిజానికి శ్లోకం అంటే స్తుతి అనర్థంలోనే వాడాలి. కానీ ఒక చక్కటి గమన లక్షణం, ఛందోబద్ధమైన లక్షణం కలిగిన దాని పద్యం అంటే తప్పేం లేదు. కానీ గద్య రచన, గద్యం అంటే వచన శైలి. ఆ గద్య చూడాలండి.
కవితాత్మకమైనటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించగలే రసజ్ఞులు ఉంటే మాత్రం భాగవతం ఆ విషయంలో కూడా రసకలశమే, అక్కడ కూడా రసకోశమే కనబడుతుంది మనకి. ఇక్కడ ఈ గద్య ఎంత మాధుర్యంగా ఉంటుందో అంతేకాదు. కొంచెం వేదాంత వాంగ్మయం అలవాటై దాన్ని ఆనందించడం అలవాటైతే, ఎందుకంటే ఆ శబ్దములు వింటూ ఒళ్ళు పులకిస్తాయండి. కొన్ని సంస్కారాలు ఉండాలి అది పులకించాలంటే, అది కూడా కొన్ని ఉన్నాయి. కొందరికి గుచ్చినా నొప్పి తెలియలేదంటే గొప్ప అనుకుంటారు. గుచ్చినా నొప్పికి తెలియకపోవడం ఒక బాధాకరమైన అంశం. అలా కొన్ని వింటే ఆనందించట్లేదు అంటే అది ఒక జబ్బు లక్షణం అని అర్థంట. ఆ జబ్బు పేరు అజ్ఞానం. అది కొంతైనా పోతే అప్పుడు వేదాంత వాంగ్మయ శబ్దాలకి అర్థమైపోయిన ఆనందం. ఎందుకంటే చాలా కాలం క్రితం ఒక సంఘటన జరిగింది. వేదాంతం చెప్పి వస్తూ ఉంటే ఒకరొక మాట అన్నారు, సామాన్యులే, మాకు అర్థం కాలేదంటే కానీ వింటూ ఉంటే ఆనందంగా ఉందని, నీ జీవుడికి తప్పకుండా ముక్తి వస్తుందయ్యా అని చెప్పొచ్చామండి. ఇక్కడ ఆ సంస్కారం అదండి, అది తెలుసుకోండి. అలాంటి రమ్యమైన గద్య ఇందులో కనబడుతుంది. వింటూ ఉంటే ఆనందం అండి. అసలు భగవాన్ వృషభదేవ, భగవాన్ ఎందుకన్నారంటే భగవాన్ అవతారమైన, మనం స్వామి యొక్క అవతార పరంపరలో వృషభదేవుడు ఒకటని గుర్తుంది కదా. 25 అవతారాలు మనం చెప్పుకున్నాం. ఆయన స్వవర్షం కర్మక్షేత్రమనుమన్యా, తన యొక్క వర్షమును అంటే ఆయన దాని వేరు నాభివర్షం కదా, ఇప్పుడు వృషభదేవుడు దానికి ఏలికయ్యాడు. ఆయన దీని కర్మక్షేత్రమని తెలుసుకొని దీన్ని సంపూర్ణంగా ఆ మహానుభావుడు దివ్య కర్మలతో జ్ఞానంతో నింపాడు, వేదపరమైనటువంటి వాటితో. ఎక్కువగా గురుకుల వాసంతోనే ఆయన ఉంటూ ధర్మమునందు ఆచరణ చేస్తూ బ్రహ్మమునందు నిష్ఠ కలిగి, ఆచరణలో ధర్మం, నిష్ఠ బ్రహ్మమునందు అలా ఉన్నటువంటి మహానుభావుడై ఆయన ఇంద్రుని కుమార్తెని జయంతిని వివాహమాడాడు. జయంతిని వివాహమాడాడు. ఆయన కలిగిన సంతానం చాలా అధికమైన సంతానం, అందరూ గొప్పవారు. అందులో కూడాను కొంతమంది కేవలం నివృత్తి మార్గంలో వెళ్ళిపోయారు. 100కు పైగా సంతానం ఉన్నారని. అందులో ఎక్కువ మంది నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయారు. కొందరు ధర్మాన్ని అనుసరించి ఆయన చెప్పిన చోట్లలో పాలన చేస్తున్నారు. అందులో 9 మంది మహానుభావులు ఉన్నారయ్యా అన్నాడు. వాళ్ళ పేర్లు విందాం. కవి ఒకడి పేర్లు వింటే చాలండి. వీళ్ళని మళ్ళీ చిట్ట చివరి ఏకాదశ స్కంధంలో వీళ్ళు ప్రస్తావన చేస్తాడు. అక్కడి వరకు ఒకవేళ పొరపాటున ఎవరికైనా అప్పుడు నేను మర్చిపోయినా అప్పుడు చెప్పారు ఏరండి అని అడుగుతారేమో చూస్తా. అందుకోసం గుర్తుపెట్టుకుని మర్చిపోయే ప్రయత్నం చేస్తా. వాళ్ళ పేర్లు చూడండి. వీళ్ళు మొత్తం 9 మంది కృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి ప్రేమతో వారు ద్వారకకు వస్తారు. అప్పుడు వసుదేవుడు కనబడతాడు. కృష్ణుడు అప్పుడు ఏదో మరొక పని మీద ఎక్కడికో వెళ్తాడు. అప్పుడు వసుదేవుడి ముందు కూర్చుని 9 మంది జ్ఞానోపదేశం చేస్తారు. అది ఇక్కడ అటువంటి మహాత్ములు వారు, అంటే బ్రహ్మనిష్ఠులు అప్పటి వరకు ఉన్నారన్నమాట. ఇప్పటి నుంచి అప్పటి వరకు ఈ మన్వంతరం ఏమిటి, ఆ మన్వంతరం ఏమిటి అంటే ఋషులు కల్పాంత జీవులు, అంతేకాదు మళ్ళీ కల్పంలో కూడా రాగలరు. అందుకు ఋషుల విషయం మామూలు కాదు. ఋషుల పేర్లు తలంచుకుంటే ధన్యులమైపోతాం. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇక్కడ మనం స్మరిస్తున్నా ఈ స్మరణకి స్పందించి అనుగ్రహించగలిగే శక్తి ఆ ఋషులకు ఉంది గనక మొత్తం భాగవతంలో ఎంతమంది మహాత్ముల పేర్లు తలంచుకున్నాం అనేది చూడాలి. వాళ్ళు రాజర్షులు కావచ్చు, బ్రహ్మర్షులు కావచ్చు, బ్రహ్మవేత్తలు కావచ్చు, ఎంతమంది పేర్లు రోజుకి మనం గుత్తులుగా తలంచుకుంటున్నామండి. అందుకే భాగవత శ్రవణం పాపహరణం అంటే ఇందుకు. ఈ 9 మంది కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రుమిలుడు, చమసుడు, కరభాజనుడు 9 మంది ఆవిష్కరించిన మార్గమే భాగవత మార్గము. ఆ 9 మంది శ్లోకాలలో భాగవత స్వరూపం తెలుస్తుంది. ఒక విజ్ఞాన దృష్టితో కూర్చొని ఉంటే మనం తరించడానికి ఒక మార్గాన్ని ఎంత శాస్త్రబద్ధంగా భాగవతం అందిస్తుందో తెలుసుకోవాలి. ప్రతి వృత్తాంతంలో ఆ కోణంలో శ్రవణం తర్వాత మననం చేయండి, మీకే తెలిసిపోతుంది. అది రమ్యమైనది. అందుకని కేవలం కథ ఆసక్తిగా వెళ్ళిపోతుందని కాకుండా అందులో చెప్పిన మాట, జరిగిన సన్నివేశం, ఆ రెండింటిని మీరు పట్టుకుంటే ఒక కోర్సు తయారు చేయొచ్చు. భాగవత ధర్మంలో ఉత్తీర్ణులం కావాలంటే కోర్స్ ఏమిటి, ప్రణాళిక ఏమిటి, అందులో థియరీ, ప్రాక్టికల్స్ 2 భాగాలు చేయొచ్చండి. ఇక్కడ చేసుకుని సాధన చేస్తే మోక్షం తప్పకుండా వస్తుంది. అందుకు భాగవతం మోక్షశాస్త్రమైంది. అది చూడాలి. ఏ వృత్తాంతంలోనే అది కనబడుతుంది. ఒక చోట కాస్త మనం మర్చిపోయినా మరొక వృత్తాంతంలో దొరికిపోతుంది. అప్పుడు జాగ్రత్తగా స్టడీ చేయాలి. అది అలా విని ఎలా వదిలేసి కాదు, విన్నది గుండెల్లోకి తీసుకొని నిరంతర అధ్యయనం చేయవలసిన ఒక మహాశాస్త్రం భాగవతం. ఇది కేవల కథాకాలక్షేప గ్రంథం కాదు. సప్తాహాలతోనో లేదా 3 సప్తాహాలతోనో లేదా 6 సప్తాహాలతోనో కాలక్షేపం చేసేది కాదండి. ఇది ఇక్కడ జీవితకాలం అధ్యయనం చేయవలసిన గ్రంథం. ఆ మాట తెలుసుకుంటే చాలు. అధ్యయనం తర్వాత అనుష్ఠానం తర్వాత మార్గం అది. సరే, మొత్తానికి
ఇందులో వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఇంకా మరికొంతమంది వీళ్ళకి దేశముల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇచ్చాడు ఆయన. కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, మలయుడు, కేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు, విదర్భుడు, కీకటుడు. వీరికి కూడా కొన్ని రాజ్యములు ఇవ్వబడ్డాయి ఈ వర్షమునందు. కానీ ప్రధానమైన ఈ వర్షంలో పెద్ద కొడుకుని పాలకుడుగా చేశాడు. ఆ పెద్ద కొడుకు పేరు ఇప్పుడు వస్తుంది. ఈయన పేరు భరతుడు అన్నారు ఇక్కడ. ఈయన పేరు భరతుడు. అంటే మనకి ప్రియవ్రతుడు తర్వాత ప్రియవ్రతుడు ద్వీప విభజన చేస్తే అగ్నిధ్రుడు వర్ష విభజన చేశాడు. మొట్టమొదటి తనించుకున్న వర్షం ఏదుందో దానికి పెద్ద కొడుకు నాభిని చేశాడు. అప్పుడు నాభి వర్షం. తర్వాత ఋషభదేవుడు పాలించినప్పుడు ఆ వర్షం అలాగే కొనసాగింది. భరతుడు పాలన తర్వాత ఆ వర్షం భరతవర్షం అని పేరు పొందింది. ఇది భరతవర్షం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఇక్కడ. అయితే భరతవర్షం భరతుడి వల్ల వచ్చింది. కానీ భరతుడికి ఆ పేరు ఎలా వచ్చింది అది చూడాలి కదా. శ్రీనివాసపురం అని పెట్టాం. కానీ శ్రీనివాసపురం అనగానే ఆ ఊర్లో శ్రీనివాసన మహా ఉపకారి ఉండేవాడండి, ఆయన పేరుని పెట్టారండి. నిజమే, ఆ ఉపకారి పేరు శ్రీనివాసరావు కనుక దాని పేరు శ్రీనివాసరావు నగర్. కానీ ఆ శ్రీనివాసరావుకి శ్రీనివాస్ పేరు ఎలా వచ్చింది అది తెలియాలి కదండి ఇక్కడ. కానీ శ్రీనివాసరావు కానీ మా పక్కింట్లో ఉంటాడు అనకూడదు. తిరుమలపై ఉన్న పరమాత్మ, ఆయన అసలు పేరు అది. అదేవిధంగా భరత అనే మాటకు అర్థం వేదమునందు రెండు. ఒకటి అగ్నిహోత్రుడు, రెండవది పరమేశ్వరుడు. ఇక్కడ మొట్టమొదటిగా రాజమండ్రిలో నా ప్రవచనంలో మొదటి మాట భరత శబ్దానికి నిర్వచనమే చేసుకున్నాను నాకు గుర్తు. భరత అనే మాటకు అర్థం భరత్వ రమణత్వాత్ భరత అన్నాడు ఇక్కడ. అంటే హవిస్సుల్ని తాను భరించి దేవతలకు అందించి తద్వారా దేవతలను ఆనందింపజేసి సంతుష్టులైన దేవతల ద్వారా ప్రజలను ఆనందింపజేయడం అనే పని ఎవరిదో అటువంటి అగ్నిహోత్రుడు, యజ్ఞాగ్ని భరతుడు. కనుక యజ్ఞ సంస్కృతి పేరు భరత సంస్కృతి, యజ్ఞములు జరిగే చోటు పేరు భరతవర్షము. ఇదొక అర్థం. అంతేకాదు భరత్వ రమణత్వాత్, భరించి ఆనందింపజేసేవాడంటే ఎవరండి? విశ్వాన్నతటి భరించి ఆనందింపజేసేవాడు పరమేశ్వరుడే. అందుకే వేదముల్లో పరమేశ్వరుడి నామములు యజ్ఞపరంగా అగ్నిహోత్రుడి వైపు అన్వయింపబడుతూ ఉంటే, ఈశ్వర రచనగా ఆలోచించినప్పుడు నామముని ఈశ్వరపరంగా ఆరాధింపబడుతుంటే, వేదాంతపరంగా బ్రహ్మపరంగా ఆత్మపరంగా అన్వయింపబడుతుంటే అదే నామం మీరు పరిశీలించారు. మరి వేరే నామం కాదు, అదే నామం. ఆత్మపరంగా చెప్పనా, ఈ శరీరం అనే పట్టణాన్ని భరించి పోషిస్తూ ప్రతి ఇంద్రియానికి శక్తినిస్తూ ఎవడున్నాడో వాడు భరతుడు. చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా. కనుక దీనికో నామం దానికో నామం కాదు. కర్మపరంగా ఒక నామం, ఈశ్వరపరంగా ఒక నామం, జ్ఞానపరంగా అదే నామం. అందుకే వేదం ఇచ్చిన భగవన్ నామములు అవి మూడింటికి సరిపోతున్నాయి కనుక దేనిలో తరించాలో ఆ నామం పట్టుకుంటే ఆ నామమే నిన్ను తరింపజేస్తుంది తెలుసుకోండి ఇక్కడ. కనుక భరత శబ్దం భగవద్వాచకం. ఆ పేరు ఈ పిల్లవాడికి పెట్టుకున్నాడు ఆయన. ఈ పిల్లవాడు అద్భుతంగా పాలన చేశాడు. ఈ నాభి అనే దానికి అజనాభ అని మరొక పేరు చెప్పారు. అజనాభ దేశము అంటే అజము యొక్క నాభి, అజనాభ దేశం. కనుక నాభికి ఆ వర్షం ఇచ్చారు కనుక నాభి వర్షం అజనాభ వర్షం. భరతుడి పాలన వల్ల భరతవర్షం అనే పేరు వచ్చినది అని మనకి చెప్తున్నది భాగవతం. ఇది తెలియక పాశ్చాత్యులు దుష్యంతుడు శకుంతల వృత్తాంతం తీసుకుని వాళ్ళ పుత్రుడైన భరతుడు అన్నారు. ఇంకా నయం రాముడు తమ్ముడు భరతుడు అనలేదు. కానీ రాముడు తమ్ముడు భరతుడు తర్వాత వచ్చిన దుష్యంతుడు శకుంతల వృత్తాంతం. రాముడు తమ్ముడు భరతుడు కంటే పూర్వపు కథ. ఈ భరతుడు మొదటి భరతుడు, ప్రాచీన భరతుడు అనుకోవాలి. కానీ మొదటి భరతుడు అంటే పరమపురుషుడే, అది వేరే విషయం. కనుక యజ్ఞపరంగా జ్ఞానపరంగా కూడా భరత శబ్దానికి అన్వయం ఉంది కనుక ఈ మహానుభావుడి దగ్గర రెండు ఉన్నాయి. యజ్ఞం ఎలా చేయాలో ఇంత ద్వారా నేర్చుకోవాలండి. ఎందుకంటే ఈ భరత చరిత్ర చాలా దివ్యమైనటువంటిది. అందుకు భరత చరిత్రను చెప్పుకోవడం అనేది ఒక యోగం మనకి వాళ్ళ భగవానుడు లభింపజేశాడు. అది వింటే చాలా ధన్యమవుతాం కనుక దాన్ని మనం స్వీకరిద్దాం. అయితే భరతుడి చరిత్ర చెప్పుకునే ముందు వృషభదేవుడేమయ్యింది, ఆ మహానుభావుడు తన పిల్లలందరినీ సమావేశపరిచి గొప్ప ఉపన్యాసం ఇచ్చారండి. ఈ ఉపన్యాసం అంతా నేను చెప్పానంటే మిగిలిన ఒక వారం రోజులు దీంతో గడిచిపోతుంది. కానీ నిరుత్సాహపడద్దు, ఒకటే చెప్పాడు ఆయన. నాయనా, మనం క్షత్రియులం, పాలన మన ధర్మం, పాలన చేయవలసిన బాధ్యత ఉంది. కానీ యావదర్థ పరిగ్రహ, ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక టర్మ్ ఇది. యావదర్థ పరిగ్రహ, నువ్వు భోగాలు సమకూర్చుకోవడమే జీవితం అనుకుంటావు, కానీ దానికి హద్దేది? ఏదో కావలసినంత అండి అని. కావలసినంత అంటే ఏమిటి? అది పెద్ద రిలేటివ్ టర్మ్ అది. ఏదో అవసరమైనంత. నువ్వు అనవసరాలు కూడా అవసరాలు చేసేసుకుని అవసరమైనంత అంటే మహాప్రమాదం. అవునా లేదండి? ఇక్కడ ఇది అవసరమైనంత అంటే దేనికి అవసరమైనంత? కనుక నీ అవసరాన్ని ఎవరు నిర్దేశిస్తారు ఇది అన్నాడు ఇక్కడ.
ఒకప్పుడు నీకు 1000 చాలు అనుకున్నావు, తర్వాత 10,000 వచ్చింది, చాలే ఇంకా ఇంకా పదవులు వస్తున్న కొద్దీ ఆశ పెరిగిపోతుంటుంది. మరి మాకు ఉండాలండి ఆ మాత్రం అంటాడు మళ్ళీ. ఎవడు చెప్పాడు నీకు అది? కానీ అవసరాన్ని ఎవరు నిర్దేశిస్తారు ఇది చెప్పండి? ధర్మము నిర్దేశించాలి. అవసరాన్ని నిర్దేశించేదే ధర్మం. ధర్మం అంటే ఏమిటి? నువ్వెవడివి, నీ స్థితి ఏమిటి, నీ కర్తవ్యం ఏమిటి, దానికి ఏం కావాలి, ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఈ కోణంలో భాగవతం పరిశీలించండి. తర్వాత వస్తాడు పొట్టివాడు, వాడు ఇదే చెప్తాడు. నాకెందుకయ్యా నువ్విచ్చే భూములవి, అవి నావి కావు, నా ధర్మానికి అవి తగ్గవు. చూసారా? అది ఎలాగ ఇస్తున్నాడు కదా పుచ్చేసుకుందాం అనుకుంటే ఎక్కడవుతుంది? యావదర్థ పరిగ్రహ. మానవుడు ఇది తెలియకపోవడం వల్లే జీవితాన్ని సంక్షోభభరితం చేసుకుంటున్నాడు, కాంప్లికేటెడ్ చేసేసుకుంటున్నాడండి. ఇది ఒక్కటి తెలియకపోవడం వల్ల. ఆ హద్దు తెలియగలిగితే వాడు శాంతిగా ఉండగలడు. కాబట్టి మీరు ఎల్లవేళలా బ్రహ్మమునందు నిష్ఠ ఉంచి ధర్మమును ఆచరణలో చేయండి. లక్ష్యం అదేం తెలుసుకోవాలి. లేకపోతే ఇదేనా? ఏదో ఒక పని మీద మనం ఒక ఊరు వెళ్ళాం, లాడ్జిలో దిగాం ఆఫీస్ పని మీద. లక్ష్యం దేని మీద ఉంటుంది? ఆఫీస్ పని మీద. అంతేగాని లాడ్జిలో దిగి ఊళ్ళో ఖరీదైన వస్తువులు తెచ్చి ఆ గదిలో అలంకరించుకుంటూ కూర్చుంటామండి. ఎంత బాగుందో, ఈ గోడ మీద ఇంతే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది. గదిని వాడైనా అలంకరిస్తాడా? వాడికి తెలివైతే అలంకరిస్తాడండి. వాడికి ఒకటే తెలుసు, నేను ఈ పని పూర్తి చేసుకు వెళ్ళిపోవాలి, సౌకర్యం కోసం ఇక్కడ అంత అదొక్కటే. కానీ గదిలో అలంకరిస్తూ కూర్చుండి ఏం చేస్తాడు వాడు? అలంకరించగానే పో అంటాడు. అవునా లేదు? నేను అన్నీ అలంకరించేది పట్టుకుపో అంటాడు. అంతే కదా? అలా మనం వీటన్నిటిని అలంకరించుకుంటూ పనికి మాలది కూర్చున్నాం. ఎప్పుడప్పుడు దిగుకు తప్పదు. అప్పుడు కుయ్యో మర్రో అంటే పోగు చేసుకున్న కర్మలు పట్టుకుపో తర్వాత జన్మలకు అంటాడు. ఇదే తెలుసుకో. ఇక్కడ వదలక తప్పదు. కనుక నీ నిష్ఠ ఎటు పెట్టాలి, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సత్యాన్ని చెప్తుందండి భాగవతం. జీర్ణించుకోవడానికి సిద్ధపడ్డండి జీవుడు. అది వచ్చింది, బాధపడకట్లేదు. ఇక్కడ గ్రహించగలిగితే తరించిపోతాం. దీన్నే బోధించాడు ఆయన. ఇక్కడ అటువంటి నివృత్తికి తీసుకువెళ్ళగలిగే ప్రవృత్తి మార్గం. అందుకే ప్రవృత్తి ధర్మబద్ధమైతే చిత్తము శుద్ధమై నివృత్తి వైపు వెళుతుంది. అందుకే చిత్తశుద్ధి కోసమై చేయవలసిన కర్మలు ఆచరించాలి అని చెప్పి ఆ మహానుభావుడు క్రమంగా వానప్రస్థానికి వెళ్ళిపోవడమే కాదు, అవధూత అయిపోయాడు. అంటే వానప్రస్థ సన్యాసాశ్రమాల కంటే గొప్పది అని ఎలా కనబడేవాడంటే చూడ్డానికి బాలోన్మత్త పిశాచవత్ ఆ విధంగా తయారైపోయాడు. ఇక్కడ అవధూతలకి కర్మలుండవు, అవధూతలకు కర్మలుండవు. అవధూత అంటే ఎగరగొట్టిన వాడే. మరి అన్నీ ఎగరగొట్టేశాడు మహానుభావుడు. ఇంకేమున్నది ఇక్కడ? వాడికి ఏం కర్మలు లేవు, పొల్లు ఊది పారేశాడండి మహానుభావుడు. ఇక్కడ సారం మిగిలిపోయింది. వాళ్ళకి కర్మలుండవు. అందుకే వాళ్ళు అవన్నీ కూడా త్యాగం చేసేస్తారు. అటువంటి వారు దేహం చివరికి వెళ్ళిపోతోంది అని తెలిసిన ప్రారబ్ధవశాత్తు దేహంలో ఉంటే ఇంకా వెళ్ళిపోతోంది అని తెలిసినప్పుడు తమంత తామే జలాల్లో కానీ అగ్నిలో కానీ ప్రవేశించి దేహాన్ని అర్పించేస్తారు. వాళ్ళు దేహాత్మభ్రాంతి లేదు గనక ఇది వాళ్ళ యొక్క స్థితి. ఈ మహానుభావుడు ఆ విధంగానే బాలోన్మత్త పిశాచవత్ సంచరించి చివరకు జ్వలిస్తున్న దావాగ్నిలోకి తన శరీరంతో వెళ్ళిపోయాడు. ఆయన నోట్లో రాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయేట మహానుభావుడు. ఆ వెళ్ళే విధానాలు ఎలాంటి ఊహకు కూడా అందన ఒక ఉత్తమ వ్యక్తిత్వాలు, ఎలాంటి చరిత్రలు మనం చదువుతున్నామో చూడండి. ఒక్కొక్క చరిత్ర. ఒకవైపు మహాయోగులు, గొప్ప ధార్మికులు, గొప్ప భాగవతోత్తములు, ఎన్ని రకాల మహాత్ముల యొక్క పేర్లు, వాళ్ళ కథలు వింటున్నాము అంటే ఇంకేం కావాలండి? అదే పుణ్యశ్లోకుల యొక్క చరిత్ర వినడం అంటే ఇది. ఇక్కడ భాగవతోత్తములు అటువంటి వారి పరంపర మనం వింటున్నాం. ఏమిటో నిన్న ఇవాళ విష్ణు కథ ఏం రాలేదని. వీళ్ళ రూపంలో ఉండేటువంటి జ్ఞానధర్మాలే విష్ణువు. ఆయనకి వేరే శరీరం కాదు, ఇవే వాళ్ళ శరీరాలు. అంత శ్రద్ధగా వినాలి. ఒక్కసారి ఋషభుడికి నమస్కారం చేసుకోవాలి అలాంటి జ్ఞానికి. నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ శ్రేయస్య తద్రచనయా చిరసుప్త బుద్ధే లోకస్య యక్కరుణయా భయమాత్మలోకమాఖ్యాన్నమో భగవతే వృషభాయ తస్మై. నమో భగవతే వృషభాయ తస్మై. మహానుభావుడు లక్షణం ఏంటంటే నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ. అన్ని కాలాల్లోనూ ఆత్మరూపములందే నిలిచిపోయాడు గనక ఆయనకు భౌతిక కామంలో పట్టలేదు. అందుకని కామం కలిగి అదే కూడదు అని లెప్పలేసుకోవడం కాదు, అటువైపే వెళ్ళలేదు మహానుభావుడికి. ఆత్మయందు నిష్ఠితుడై ఉన్నాడు గనక. దానికి భిన్నంగా అనాత్మలైన దేహాలే తామనుకుంటూ వ్యవహరిస్తూ సంసార చక్రంలో తిరిగి వెళ్ళిపోతున్న వాళ్ళ పట్ల జాలి కలిగి అభయస్వరూపమైన జ్ఞానాన్ని తన చరిత్ర ద్వారా బోధ ద్వారా అందించిన ఋషభునికి నమస్కారము. ఒక్క మాటలో ఋషభదేవుడి అవతారం యొక్క లక్ష్యం చెప్పేశారండి. ఇక్కడ ఇలాంటి ఋషభదేవునే తర్వాత
కొన్ని పాషండ మతాలు, అవైదిక మతాలు వారి మతానికి ఆదిపురుషుడిగా భావించి స్వీకరించారు అన్నారు ఇక్కడ. అంటే ఆయన వేదమునకు అతీత స్థితికి వెళ్ళిపోయాడు. అది తెలియక వేద విరుద్ధం అనుకుని తెచ్చుకున్నారయ్యా అన్నాడు. ఆ సూచన అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది ఋషభదేవుని ప్రథమ తీర్థంకరుడు అంటారు. దీన్ని బట్టి అర్థమైనటువంటి వాళ్ళకి అర్థమైంది. సరే, ఆయన ఎవరిని మొట్టమొదటిగా రాజుగా నియమించాడు? మరొకసారి పేరంటారేమో అని అందం. ఋషభదేవుడు నియమించిన రాజు ఎవరు? మర్చిపోతున్నా. నాభి కొడుకు ఋషభుడు. నేను రేపు అడిగితే మర్చిపోతే నేనేమనుకోను. ఇప్పుడిప్పుడే పచ్చిగా ఉందండి చెప్పి. ఇలా వినకూడదమ్మా భాగవతం. ఏకాగ్రత అవసరం, కాలక్షేపం కాదు. దయచేసి వినండి. అగ్నిద్రుడి పుత్రుడు నాభి పుత్రుడు ఋషభదేవుడు, ఋషభదేవుడు పుత్రుడు భారతుడు. మనం చెప్పుకుంటున్న పోయేది ఆయన చరిత్ర కనుక ఋషభదేవుడి చేత నియమింపబడ్డ భరతుడి గురించి చెప్తున్నా. మిగిలిన వాళ్ళందరికీ అలా పెట్టండి. ఇవాళ ప్రారంభం ప్రియవ్రతుడితో వచ్చింది. అగ్నిద్రుడు, నాభి, ఋషభదేవుడు, భరతుడు. వస్తుంది కదా పరంపర. ఏదో పిల్లలకే క్వశ్చన్ అడుగుతారు కదా, చివరికి మాకు కాదు అనుకోవద్దు. అందరికీ అవసరమే ఇక్కడ. ఆ పేర్లు గుర్తుపెట్టుకుందాం దయచేసి. మొత్తానికి ఈ మహానుభావుడి దగ్గరికి వచ్చినప్పుడు భరతుడు ధర్మబద్ధమైన పాలన, యజ్ఞములు చేస్తున్నాడండి. ఆయన యజ్ఞాలు చేసిన తీరు ఎలా ఉన్నదో పరిశీలించాలి. రమ్యమైన గజ్జలు ఉంటుంది ఇక్కడ. ఈ గజ్జను ఆస్వాదించే వాళ్ళు ఒకరిద్దరు నాకున్నా నా జన్మ చరితార్థమే. లేకపోతే రోజు చెప్తున్నదంతా యథాతథంగా అందరూ గ్రహిస్తున్నారన్న భ్రాంతి నాకు ఉందనుకున్నారా? కానీ యోగ్యులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆనందిస్తున్నారు కనుక తృప్తిగా వాళ్ళ కోసం అధ్యయనం చేసి అనుష్ఠానం చేసి చెప్పుకోవడంలో భగవత్ప్రీతి ఉంటుందంతే ఇక్కడ. అది కొంత చాలా నిరాశ కలిగినా కొంతైనా తృప్తి కలిగించే ఘట్టాలు ఉంటాయి కదండి. ఆ ఆశతో చెప్తున్నా ఇక్కడ. ఎందుకంటే ఆశ ఒకటి ఉంది కనుక చెప్పడం. అది కూడా లేకుండా చేసే స్థితి ఉంటుంది. అది సరే, మొత్తం తర్వాత విషయానికి వెళ్తున్నాం. సంప్రచరత్సు నానాయాగేషు విరచిత అంగక్రియేషు అపూర్వం యత్తత్ క్రియాఫలం ధర్మాక్షం పరే బ్రహ్మణి యజ్ఞపురుషే సర్వదేవతాలింగానాం మంత్రాణామర్థనియామకతయా సాక్షాత్కర్తరి పరదేవతాయాం భగవతి వాసుదేవయేవా. ఇంకో రీసెర్చ్ పట్టుకోవాలండి. మొత్తం 12 స్కంధాలు దగ్గర పెట్టుకుంటే పరమాత్మకు సంబంధించిన శబ్దం ఏం వాడేరా అని వెతికితే అక్కడక్కడ శ్రీధర, అచ్యుత, కృష్ణ, నారాయణ కనబడ్డా అడుగడుగున వాసుదేవ వాసుదేవ వాసుదేవ. అదే రహస్యం. ఎంత రమ్యమైన మాటలు. నిజానికి పూర్వమీమాంసా శాస్త్రం పరిచయమై ఉత్తరమీమాంస కూడా తెలిస్తే ఈ పదాలు ఇంకా అందంగా ఉంటాయండి. అపూర్వం యత్క్రియాఫలం ధర్మాఖ్యం పరే బ్రహ్మణి అన్నారు. అపూర్వం ఇది తెలియాలంటే కర్మశాస్త్రంలో ఉంటుంది విషయం. అంటే మనం యజ్ఞయాగాది కర్తువులు అంటే మళ్ళీ ఆ నిప్పుమిలో నెయ్యి పోయడమే కాదు, శాస్త్రచోదితమైనటువంటి విద్యుక్త కర్మలన్నీ యజ్ఞములే. అందులో కొన్ని అగ్నిహోత్రాత్మకములు, మరికొన్ని అనుష్ఠానాత్మకములు, క్రియాత్మకములు రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి యజ్ఞములు. వేదచోదిత ధర్మాచరణయే యజ్ఞము. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఈ యజ్ఞాలు ఏది చేసినా అది అగ్నిహోత్ర ప్రధానంగా ఉండేవి ఉంటాయి. అయితే యజ్ఞోవై విష్ణు, యజ్ఞము యొక్క ఫలం ఒకటి ఉంటుంది. అంటే మనం కర్మ చేసేస్తాం, కర్మ ద్వారా ఏర్పడ్డ ఫలం పేరు అపూర్వము. అపూర్వం ఇది ఎక్కువ మనం వాడుతూ ఉంటాం కదా. అంటే వైదిక సంస్కృతి అంత అలవాటైపోయింది మనకి. కానీ అపూర్వం అంటాం. కానీ ఇక్కడి నుంచి వచ్చి పడింది ఆ మాట అపూర్వం. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాగేషు విరచిత అంగక్రియేషు అపూర్వం యత్తత్క్రియాఫలం అన్నాడు ఇక్కడ. అపూర్వము అంటే మునుపు లేనిది అని అర్థం ఇక్కడ. ఇంతకు ముందు లేదు. పూర్వం నా అపూర్వం, ముందు లేనిది వచ్చింది. ఎందుకంటే ముందు చేయని కర్మ ఇప్పుడు చేశారు కదా, అందుకు ముందు లేనిది ఇప్పుడు వచ్చిందనమాట. అపూర్వం అలా కూర్చుంటుంది రండి. దాని పేరు అదృష్టం కూడా. కనబడదు అది తర్వాత నీకు ఫల రూపంలో వస్తుంది కనుక ఫలం అపూర్వం గనక అపూర్వం తర్వాత నీకు ఫల రూపంలో ప్రత్యక్షమై అనుభవంలోకి వస్తుంది. కనుక కర్మల వల్ల పుట్టింది అపూర్వం. ఆ అపూర్వాన్ని మనం అందరూ అనుభవిస్తాం. కానీ నేనేం చేసేట చూడండి ఇక్కడ. అపూర్వం ధర్మం, ఆ అపూర్వమైన యజ్ఞ ఫలమే ధర్మాక్షం. దానిని పరే బ్రహ్మణి యజ్ఞ పురుషే అక్కడ చెప్పాడు. అంటే ఈ అపూర్వమైన ఫలాన్ని పరబ్రహ్మయైన యజ్ఞ పురుషుని యందు సమర్పించాడు. అది ఎలా జరిగిందంటే యజ్ఞం చేసేక ఫలాన్ని సమర్పించడం కాదు, యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞాన్ని పరమాత్మగా గ్రహించి చేశాడు. అది తెలుసుకోవాల్సింది. ఇదంత లోతైన భావం అండి. ఇది అర్థమైతే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అర్థమవుతుంది. దానికి కబుర్లు కావు, అనువాదం చదివేయడం కాదు, ఒకదానికి అలా చూపించాలి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. పరే బ్రహ్మణి యజ్ఞపురుషే అంటే ఎవడు పరబ్రహ్మయో ఆయన కర్మకాండ యందు యజ్ఞపురుషుడు, జ్ఞానకాండమునందు బ్రహ్మం. అంతేగా. అందుకే పరే బ్రహ్మణి యజ్ఞపురుషే
అప్పుడు ఆ యజ్ఞపురుషుడెవడు? సర్వదేవతాలింగానా మంత్రాణామర్థనియామకతయా సాక్షాత్కర్తరి పరదేవతాయాం భగవతి వాసుదేవ ఏవ భావమానా. ఇది రమ్యమైన మాట చెప్పాడు. యజ్ఞం చేసేటప్పుడు ప్రకృతి శక్తులన్నీ మనకు అనుకూలంగా ఉండాలని యజ్ఞం చేస్తాం, మరుగంటో కాదండి. దిక్పాలకులు అనుకూలించాలి, అప్పుడు దిక్కుల్లో క్షేమంగా ఉంటాం, అంతే కదా. దిక్పాలకులు అంటే ఇంద్ర యమ వరుణాదులు, వాళ్ళందరికీ ఇంద్రాయ స్వాహ, ఇంద్రమంత్రం ఇంద్రునికి ఉంది. అలాగే గ్రహాలు వాటి మంత్రాలు వాటుకున్నాయి. వసురుద్రాదిత్యులు వాళ్ళ మంత్రాలు వాటుకున్నాయి. అలాగే నక్షత్రాలు, అప్సరసలు, వీళ్ళందరికీ మన హోమాల్లో నువ్వు ఏ దేవతని ఉద్దేశించి హోమం చేసినా జయాది హోమాలు చేయాలి కనుక అందులో వీళ్ళ పేర్లన్నీ వస్తాయి. విశ్వాన్ని నడిపే దేవతా వ్యవస్థ పేర్లు అవి వింటే ఆశ్చర్యపోతామండి. మన ఇక్కడ వీళ్ళందరూ అనుగ్రహం లేకపోతే మన ఉనికి లేదు. మన ఇంద్రియాల్లోనూ వాళ్లే ఉంటారు, ప్రపంచాన్ని నడుపుతూ వాళ్లే ఉంటారు. ఎందుకంటే సూర్యుడిలో నారాయణుడు ఉన్నట్టు నీ కంటిలో సూర్యుడు ఉన్నాడుగా. ఇది పరిశీలించాలి. కానీ ఇక్కడ సూర్యుడు అక్కడ సూర్యుడు నీకు అనుకూలించడం కోసం సూర్యనారాయణను ఆరాధించాలి, ఇంకేం చేస్తాం. కనుక ప్రతి దేవత కూడా నీ శరీరములోనూ, ఇది పిండాండం, విశ్వమునందు బ్రహ్మాండం, వీటి యందు వ్యాపించిపోయిన ఈశ్వర శక్తులే దేవతలు. ఆ దేవతల అనుగ్రహం కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు. వర్షం కావడం కోసం ఇంద్రుడిని అడుగుతున్నావు, పర్జన్యదేవుడిని అడుగుతున్నావు, వాయుదేవుడిని అడుగుతున్నావు, భూమిని ఒక్కొక్కదాని ఒకటి అడుగుతున్నావు కదా. మరి వీళ్ళందరూ అనుగ్రహం కావాలి కదా. కనుక వాటినే యజ్ఞంలో ఆరాధిస్తారు, ఫలితాలు పొందుతారు అందరూ. కానీ ఈయనేం చేశాడంటే ఆయా దేవతలకి ఆహుతులు వేస్తున్నప్పుడు ఆ మంత్రంతో ఆహుతి వేస్తారు. ఏ దేవతకి ఏ మంత్రం ఏ ద్రవ్యం శాస్త్రం చెప్తుంది. ఆ వేసేటప్పుడు ఆ దేవత యజ్ఞపురుషుడైన నారాయణుని యొక్క శరీరంలో ఏ స్థానంలో ఉందో భావన చేస్తూ ఆ భావనతో వేస్తున్నట్టు ఆయన. అంటే ప్రతి దేవతని దేనితో భావిస్తున్నాడు? నారాయణుని యొక్క శరీర అవయవంతో భావిస్తున్నాడు. అప్పుడు సర్వదేవతలతో కూడినటువంటి యజ్ఞం ఏమైంది? సర్వదేవతాత్మకుడే నారాయణుడయ్యాడు. కానీ యజ్ఞం చేస్తున్నప్పుడు ఎలా భావిస్తున్నాడంటే సర్వదేవతాత్మకుడై సాక్షాత్ యజ్ఞపురుషుడైన పరబ్రహ్మని భావిస్తూ ఆ నామము ఆ మంత్రము ఏ దేవతని తెలియజేస్తుందో దేవత నారాయణునికి భిన్నుడు కాడు అని భావనతో ఆరాధిస్తున్నాడు. ఇది ఆరాధన విధానం అండి. హరి అవతారములే అఖిల దేవతలు. ఒక గజ్జలా చెప్పాడు కానీ ఎంత రమ్యమైనది. ఇప్పుడు ఈ అర్థం విన్నారు కదా, మళ్ళీ ఈ వాక్యం చదువుదాం, రమ్యంగా ఉంటుంది. నానాయాగేషు విరచిత అంగక్రియేషు అపూర్వం ఎత్త క్రియాఫలం ధర్మాక్షం పరే బ్రహ్మణి యజ్ఞపురుషే సర్వదేవతాలింగానాం మంత్రాణం, సర్వదేవతల్ని తెలియజేసేటువంటి మంత్రముల యొక్క అర్థనియామకతయా, వాటి యొక్క అర్థం అనుసరించి సాక్షాత్ కర్తరి, ఎందరు దేవతల ద్వారా చేస్తున్నవాడు ఆయనే. మీరు ఒక ఆయన్ని పిలిస్తే చేత్తో ఇచ్చాడు, అంతేకాదు ఆ చేత్తో కన్నీళ్లు తుడిచాడు, బాగున్నారా నాన్న నోటితో పలకరించాడు, కంటితో మిమ్మల్ని చూశాడు, 3 చేశాడు పనులు. కానీ 3 చేసింది ఆయనేగా. కానీ కన్ను చెయ్యి నోరు వేరు కదా, వేరువేరుగా చేశాడంటారు మీరు. ఆ 3 చేసింది ఆయనే అంటారు. కనుక మనకి ఇంద్రియ స్థానములు ఎలాంటివో పరమాత్మకు దేవతలు అటువంటి వారు. కనుక ఆ దేవత అనుగ్రహించింది, ఈ దేవత అనుగ్రహించింది అంటే తద్దేవతారూపంగా పరమాత్మ అనుగ్రహించాడు. కనుక పరమాత్మ భావనతో దేవతలను ఆరాధించినటువంటి వాడు, ఆ భావనతో యజ్ఞములు చేసినటువంటి వాడు, సర్వస్వరూపుడిని ఈశ్వర భావంలోకి వెళ్ళాడు కనుక వాడు ముక్తి పొందగలడు. భక్తిలో ఇది ప్రధానమైన అంశము. ఇప్పుడు తెలిసింది కదా, అది ఆ భావన చూపిస్తున్నాడు. పరదేవతాయాం భగవతి, ఎవడా పరమాత్మ? ఈ సర్వదేవతాత్మైన వాడు ఎవడు? భగవతి వాసుదేవే, వాసుదేవుని ఎందే భావిస్తున్నాడు. ఎందుకు? ఆయన పేరిట పరదేవత, దేవతలకు కూడా దేవత అయినటువంటి వాడు. ఆయన వల్లే దేవతలకు దైవత్వం వస్తుంది. ఇది చెయ్యడమే ఆత్మ నైపుణ్య మృదిత కషాయ. భగవద్గీత చెప్పక్కర్లేదండి, ఇది చదివితే. ఆత్మ నైపుణ్య మృదిత కషాయ, ఇది చెయ్యాలి అంటే నేర్పరితనం ఉండాలి అన్నాడు. మంచి నేర్పరితనం అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క కర్మ చేసినప్పుడు ఒక్కొక్క ప్రయోజనం గుర్తొస్తుంది, ఒక దేవత కనబడుతుంది. అక్కడికే పరిమితం అయిపోతాడు ఎవడైనా. కానీ అది చూస్తూ ఉన్న సంపూర్ణత్వాన్ని గుర్తుపెట్టుకుని చేయడం నైపుణ్యం. పైగా ఈ ఫలం తనకి కావాలనుకోకుండా అపూర్వాన్ని ఆయనకే అర్పించడం ఇంకా నైపుణ్యం. కనుక నైపుణ్యం అంటే ఏంటంటే అంటుకోకుండా చేయడం నైపుణ్యం, అర్పించడం నైపుణ్యం. ఈ 2 నైపుణ్యాలు చేయండి. ఒక కర్మ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అని భావన రాకుండా చేయడం కష్టం, అవునా కాదా? ఇది చాలా ఆలోచించాలి. చేసిన ఫలం నాకు అక్కర్లేదు అనుకోగలమా? ఎంత ఈశ్వరార్పణం చేసినా లోపల ఏదో గిల్లుతూ ఉంటుంది, అవునా లేదా? ఈ 2 మహా కష్టం. అందుకే ఆ 2 లేకుండా కర్మ చేస్తే కర్మాచరణ, ఆ 2 విడిచిపెట్టి కర్మ చేస్తే కర్మయోగం. ఇది తెలియాలి. ఇక్కడ కర్మయోగానికి కర్మాచరణకి చాలామందికి అర్థం తెలియదు.
కర్మిష్ఠులు వేరు, కర్మయోగులు వేరు. ఇది తెలియక ఆ కర్మలు చేసుకుంటారు. కర్మలు చేసుకున్న వారు పుణ్యగతులు వస్తాయి, కానీ కర్మయోగులు మాత్రం క్రమంగా జ్ఞానాన్ని పొందుతారు. తెలుసుకోవాలి. కర్మయోగి అంటే అహంకారాన్ని, ఫలాపేక్షని విడిచిపెట్టడం. ఈ రెండు చేయగలగాలి. ఇది మహా కష్టం అండి, అందుకే యోగం అన్నారండి అన్నాడు ఇక్కడ. అది చేయడానికి ప్రాక్టీస్ చేయాలి, దానికి ఒక టాక్టస్ కావాలి. అవునా? ఆ టాక్టస్, దాని పేరు నైపుణ్యం అన్నాడు ఇక్కడ. ఈ ఆత్మ నైపుణ్య శబ్దానికి సరిగ్గా పదం భగవద్గీతలో యోగ కర్మసు కౌశలం. అది తెలియదు. ఆ కౌశలమే ఇక్కడ నైపుణ్యం. చూశారా ఇక్కడ? అదే భగవద్గీత బాగా చదివితే భాగవతం అర్థమవుతుంది, భాగవతం బాగా చదివితే భగవద్గీత అవుతుంది. రెండూ ఉంటే బతుకు బాగుపడుతుందని అర్థమవుతుంది. ఇంకేం కావాలి ఇక్కడ? కానీ ఆత్మనైపుణ్య మృదిత కషాయో హవిష్వధ్వర్యుభిర్గృహ్యమానేషు చే యజమానో యజ్ఞబాజో దేవాస్తాన్ పురుషావయవేషు అభ్యధ్యాయత్. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. అంటే ఆయన ఆ దేవతలను ఇచ్చినప్పుడు ఏదో కర్మగా ఆహుతులు వేసేసి ఫలితం చూడడం కాదండి, ఇలా చెయ్యాలి కర్మ. అది ఎంతమంది చేస్తున్నారంటే అగ్నిహోత్ర దగ్గర కూర్చోబెట్టి ఆహుతులు పడేయడం. ఇది వింటే ఎలా చేయాలో తెలుస్తుంది ఇక్కడ. కర్మను విడిచిపెట్టడానికి ప్రతివాడి సిద్ధమే, కానీ ఎలా చేయాలన్న కౌశలం రావట్లేదు. ఆ కౌశలం ఇక్కడ చెప్తున్నాడు. ఆ కౌశలంతో చేయగలిగితే ఏం జరుగుతుంది? తాను ఏ దేవతను ఆరాధిస్తున్నాడో ఆ దేవత ఆ పరమాత్మ యొక్క శరీరంలో భావన చేస్తూ ఇస్తున్నప్పుడు ఆయన కనబడుతోంది ఏమిటి? ఉదాహరణకు సూర్యుడికి ఇస్తున్నాడు అనుకోండి, చక్షుసూర్యో అజాయత. ఆ చక్షువుల నుంచి వచ్చిన వాడేవాడు సూర్యుడు. వెంటనే సూర్యుడికి ఇస్తున్నప్పుడు ఆయన కనబడుతున్నది నారాయణ నేత్రం, ఇంద్రుడికి ఇస్తున్నప్పుడు నారాయణ హస్తం. అలా ఒక్కొక్కటి ఆ దేవతకి ఇస్తున్నప్పుడు ఆయన కనబడుతున్నది తద్దేవతా భావం కాదు, నారాయణుడే. దానితో ఆయన పురుషావయవేషు అభ్యధ్యాయత్ అన్నాడు ఇక్కడ. ధ్యానం చేస్తున్నాడు, దానితో ఆయనకి ఆనంద పరవశం కలుగుతుంది. ఇదండి. అలా చేయడం వల్ల ఆయనకి ఏమైంది? మృదిత కషాయ. అది మాట ఇక్కడ. ఇలా చేయడం వల్ల ఆయన మనోమాలిన్యములు, కర్మమాలిన్యములన్నీ కడుక్కుపోయే. అంటే ఇలా కానీ చేయగలిగితే చిత్తశుద్ధి లభిస్తుంది అని సూచన ఇస్తున్నాడు ఇక్కడ. అందుకని భరతుడు కథ ఏమిటో తెలుసుకోవాలి కదా. ఎందుకంటే భరతోపాఖ్యానం అత్యంత ప్రధానమైన వాటిలో ఒకటి. ఎందుకంటే ఒకదానికంటే డిగ్రీ ఎలా పెరుగుతుందో చూడండి ఇక్కడ. పృథు చక్రవర్తి ధ్రువుడి కంటే గొప్పవాడయ్యాడు. ఇప్పుడు భరతుడు ఇంకెంత స్థాయికి వెళ్ళిపోతున్నాడు చూడండి ఇక్కడ. అందుకు భరతుడిని మనం పరిశీలించాలి. ఇలా యజ్ఞం చేసినటువంటి వాడై యజ్ఞభోక్తలైన దేవతలను దేవదేవుడైన నారాయణ యొక్క అవయవములుగా భావన చేస్తూ యజ్ఞాలు చేశాడు. అంటే బ్రహ్మభావనతో యజ్ఞము చేసిన కారణంగా ఆ నైపుణ్యము చేత ఆ కర్మ అతడికి చిత్తశుద్ధిని ప్రసాదించింది. చిత్తస్య శుద్ధయే కర్మ అనేదానికి ఇదండి అన్వయం. అంత చక్కగా బోధించాడు ఇక్కడ. ఏవం కర్మ విశుద్ధ్యా, ఎప్పుడైతే ఈ విశుద్ధి ఏర్పడిందో ఆయన విశుద్ధ సత్వం ఏర్పడింది ఆయనలో అన్నాడు. అంటే రజోగుణ తమోగుణ దోషాలు సంపూర్ణంగా పోయి భగవద్భావం గ్రహించడానికి యోగ్యమైన విశుద్ధ సత్వం మిగిలింది. విశుద్ధ సత్వస్య అంతర్హృదయాకాశ శరీరే. అంటే కర్మయోగం నుంచి భగవద్భావనాయోగంలోకి ఎలా వెళ్ళిపోయాడు చూడండి పరిణామక్రమం ఆ మహానుభావుడిది. అంతర్హృదయాకాశ శరీరే, ఆ హృదయాకాశంలో మహాదేవుడైనటువంటి వాసుదేవుని యందు మనస్సు నిలిచిపోయింది అన్నాడు. అది కావాలండి. ఇలా కర్మ చేస్తే అలా నిలుస్తుంది. అది చెప్పడం. బ్రహ్మణి భగవతే వాసుదేవే మహాపురుష రూపోపలక్షణే. బ్రహ్మము భగవానుడు అయిన వాసుదేవుడు మహాపురుష రూపము, అంటే మామూలు శరీర రూపం కాదు, మహాపురుష రూపం, అప్రాకృత దివ్యమంగళ విగ్రహం. ఆ రూపం ఎలా ఉన్నదంటే శ్రీవత్స కౌస్తుభ వనమాలారి దరగదాది విరుపలక్షితే నిజపురుష హృల్లిఖితేనాత్మని పురుష రూపేణ విరోచమాన ఉచ్చైస్తరాం భక్తిరనుదిన మేధమానరయాజాయత. దీని అర్థం ఏంటంటే ఇలాగ భగవద్బుద్ధితో కర్మలాచరించడం వల్ల తన హృదయంలో భగవంతుడిని చూడగలిగేటటువంటి స్థితికి చేరాడు అన్నాడు. అంటే హృదయంలో భగవంతుడిని ధ్యానించడం అంటే ఎంత కష్టం, ఇలా చేస్తే లభిస్తుంది అన్నాడు. ఆ కనిపిస్తున్న స్వరూపం ఎలా ఉన్నదంటే శంఖచక్ర గదాతుద్దములు ధరించి నీలమేఘశ్యాముడై ఆయన హృదయాకాశంలో మెరిసిపోతూ కనబడుతున్నట్ట. ఆయన యందు బుద్ధిని నిలిపి హృదయంలో బొమ్మ గీసుకున్నాడా అన్నట్లుగా స్ఫురిస్తున్న మూర్తి అన్నాడు. అంత స్ఫురణ ఇలాంటి కర్మ చేస్తూ వస్తుందండి ఇక్కడ. అది నిజపురుష హృల్లిఖితేనాత్మని పురుష రూపేణ విరోచమాన. ఆ స్వరూపాన్ని చూస్తూ ఆనందపరుసుడై గొంతు గద్గదమై కనులు ఆనందాశ్రములు జాలువారుతూ ఉండగా ఆ విశుద్ధ సత్వం వల్ల కలిగిన భక్తిభావ తరంగాలతో ఉచ్చైస్తరాం భక్తిం,
ఉత్కృష్ట స్థితికి చెందిన భక్తిని అనుదినమేధమానరయా అజాయత. ఆ మహానుభావుడు చాలా తీవ్రంగా ఈ భక్తిని నిరంతర వృద్ధి చెందే భక్తి. అది ఆ రోజు అంత ఉందండి, ఈరోజు అంత లేదండి కాదు, అక్కడ నిరంతరం వృద్ధి చెందే భక్తి అండి. అంటే అలాంటి భక్తి శుద్ధ హృదయాలకు మాత్రమే వస్తుంది. అలాంటి శుద్ధ హృదయం భగవంతునికి కర్మలను అర్పించిన వాడికే వస్తుంది. ఇది చూపిస్తున్నటువంటి క్రమం సాధకుడికి. ఏవం వర్షాయుత సహస్ర పర్యంత అవసిత కర్మ నిర్వాణావసరోధి భుజ్యమానం స్వతనయేభ్యో రిక్తం పితృపైతామహం యథాదాయం విభజ్య. మహానుభావుడు ఇటువంటి భక్తితో రాజ్యపాలన చేసి, భక్తి అలాగే ఉంది, సత్కర్మాచరణ అలాగే ఉంది, ఇలా చేసి దాని తర్వాత పితృపైతామహం యథాదాయం విభజ్య, తండ్రి తాతల నుంచి సంక్రమించిన రాజ్య వైభవాన్ని తన పిల్లలకి అప్పగించి స్వయం సకల సంపన్నికేతాత్ స్వనికేతాత్ పులహాశ్రమం ప్రవవ్రాజ. చాలా గొప్ప మాట అన్నాడు. అన్ని సంపదలకి నిలయమైన ఇంటి నుంచి నిష్క్రమించాడు అన్నాడు. ఈ చెప్పడంలో ఏంటంటే అనుభవించడానికి కావాల్సిన భోగాలు ఉంటూ ఉన్నా తృణప్రాయంగా విడిచిపెట్టి వెళ్ళాడండి. అది గొప్ప అంశం. ఇక్కడ ఎక్కడికి చేరాడు అంటే పులహాశ్రమానికి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి కథ మరొక మలుపు తిరుగుతుంది భరతునికి. పులహాశ్రమం ఇది ఎక్కడుందంటే చక్రనదీ నామ సరిత్ప్రవరా సర్వత పవిత్రీకరోతి. చక్రనది అనే నది ఉన్నది, అక్కడుంది పులహాశ్రమం. చక్రనది అంటే గండకీ నది, నేపాల్లో ప్రస్తుతం ఉంది, అది చక్రనది. అక్కడ విష్ణువు సాలగ్రామ రూపుడై ఉంటాడు. సాలగ్రామములు అత్యంత పవిత్రమైనదండి. ఎన్నో జన్మల పుణ్య విశేషం ఉంటేనే వెళ్ళే బుద్ధి పుడుతుంది. అందుకని ఏ క్షేత్రాలకు అక్కర్లేదు, అన్నీ ఇక్కడే ఉన్నాయి అనుకునే స్థాయి వేరు. కానీ బద్ధకం చేతనో ఇది వదులుకోలేని లక్షణం చేతనో క్షేత్రాలను వదుకుంటున్న వాళ్ళు వేదాంతులు ఆడే మాట్లాడద్దు దయచేసి. పవిత్ర క్షేత్రాలకు వెళ్ళడం మన చిత్తశుద్ధికి భగవద్ అనుభూతికి చాలా హేతువు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే చక్రనది ప్రాంతానికి వెళ్ళాడు ఎవడు? మహానుభావుడైనటువంటి భరతుడు. అంతేగాని మీరందరూ రాజ్యం చేసుకోండి, నా గదిలో నేను కూర్చుని ధ్యానం చేసుకుంటాను కాదు. అక్కడికి వెళ్ళి ఆ పులహాశ్రమంలో ఉన్నాడు. సామాన్యమా అండి అలాంటి అరణ్యాల్లో నివసించడం అంటే? తపస్సు అంటే సామాన్యం కాదు. కేవలం సాధనా హృదయులు మాత్రమే చేయగలరు. అక్కడ యుద్ధం ధృత భగవద్వ్రత. అక్కడికి చేరి కేవలం భగవత్ సాధనాపూర్వమైన వ్రతములు మాత్రమే ఆచరిస్తున్నాడు. అందుకే వానప్రస్థం కదా క్షత్రియులకి నియమింపబడింది, వాడికి సన్యాసం విధి కాదు. అందుకే అక్కడికి చేరుకున్న మహానుభావుడు వానప్రస్థంలో ఉంటూ భగవద్వ్రత ఐనేయాజినవాససాను సవనాభిషేకార్ద్ర కపిశ కుటిల జటాకలాపేన చ విరోచమాన సూర్యర్చా భగవంతం హిరణ్మయం పురుషముజ్జిహానే సూర్యమండలే ప్యుపతిష్టన్నేతదుహవాచ. రమ్యమైన వాక్యం చెప్తున్నాడు. ఇవన్నీ కూడా లోతైన వైదిక మార్గం అండి. వీటి నుంచి మనం చాలా దూరం వచ్చేసి కొన్ని భ్రాంతులు ఏర్పరచుకుని అదే మన మతం అనుకుని తిరిగేస్తున్నాం. వాడు అసలు స్వరూపం దీనిలో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ మహానుభావుడు అక్కడికి చేరుకుని కేవలం చర్మాంబరములు మాత్రమే ధరిస్తూ ముప్పూటల స్నానం చేస్తూ అర్చనలు ధ్యానాదులు చేసుకుంటూ ఆయన సూర్యమండలంలో పరమాత్మను ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే నువ్వు ఏ దేవతను ఆరాధించినా సూర్యారాధన అత్యంత ప్రధానం. ఇది తెలుసుకోవాల్సినది. ఆ సూర్యుని ఆరాధించాలి. ఇక్కడ ఈ మహానుభావుడు ఎప్పటి నుంచో చేస్తున్న అదే సంధ్యావందనాది కృత్యముల్లో చేసేది అదేగా. అయితే ఈ స్థాయి ఇప్పుడు పెరిగింది సాధనలో. మొదటి స్థాయికి తర్వాత స్థాయికి భావనాబలం పెరుగుతూ ఉంటే, చిత్తశుద్ధి పెరుగుతూ ఉంటే అదే సాధన నీకు గొప్ప అనుభూతినిస్తుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది వరకట్లా కాకుండా అనుభూతినిస్తుంది. అది నీ పక్వత బట్టి ఏర్పడుతుంది. అంతే. ఇక్కడ ఒక వస్తువును మనం ఒక వస్త్రం కప్పుకుని ముట్టుకుంటే స్పర్శ తెలియదు, వస్త్రం తీసి ముట్టుకుంటే స్పర్శ తెలుస్తుంది. అలాగే మొదట వస్త్రంతో పట్టుకున్నట్టుగా అజ్ఞాన మాలిన్యంతో పట్టుకుంటాం, తర్వాత అది కడగబడుతూ పైకి పోతే దాని స్పర్శ అనుభూతి ఇంకా గట్టిగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ సూర్యమండలాన్ని చూసినప్పుడు ఈయన కలిగిన అనుభూతితో ఆయనకు స్తుతి చేస్తున్నాడు. చిన్న శ్లోకం ఇది, కానీ చిన్నదేం కాదు, నోరు తిరగడం కూడా కష్టమే. కానీ ఎంతో కష్టపడితే కానీ పోని బాధలు తొలగించగలిగే శ్లోకాన్ని కష్టపడి చదవడం నేర్చుకోగలగాలండి. ఇక్కడ ఎంత రమ్యమైన శ్లోకం. ఇందులో రహస్యం గాయత్రి మంత్ర తత్వం దీనిలో దాగి ఉన్నది. కానీ గాయత్రి మంత్రం ఎక్కడ కనబడింది ఇందులో, కానీ గాయత్రి మంత్రం మాత్రమే కనబడుతుంది. వేదగాయత్రికి ఉపదేశాది మర్యాదలుంటే దీనికి శ్రద్ధగా చదువుకుని చేస్తే చాలు. అయితే మనం సాధారణంగా ఉపదేశం పొందినటువంటి గాయత్రి త్రిపదా గాయత్రి, కానీ 4వ పాదం గాయత్రికి ఉంది. మూడు పాదాలు 3 వేదాల నుంచి తీసుకురాబడితే 4వ వేదం నుంచి 4వ పాదం ఉంది. అది సాధారణ ఉపనయన సంస్కారాల్లో చెప్పరు, దానికి ఒక ప్రత్యేక దీక్షలు ఉంటాయి వేరే.
ఆ ప్రత్యేక దీక్షా విధానాల్లో అది ఉంటుంది, కానీ అది కలిపితే సంపూర్ణం అవుతుంది. దానితో మొదలవుతుంది ఈ గాయత్రి శ్లోకం. ఆ 4వ పాద గాయత్రితో మొదలవుతుంది. దీన్ని బట్టి వేదం పురాణంలో ఎలా ఉపబ్రహ్మణమవుతుంది అని పరిశీలించారు ఇక్కడ. అందుకని ముందే మనవి చేసుకున్నాను, ఆకర్షణీయంగా కథనందించే ప్రయత్నం కాకుండా ఇందులో ఉన్నదాన్ని అర్థమయ్యేటట్టు చెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలని పరమేశ్వరుని పాదాలు పట్టుకున్నామని మాత్రం ముందే చెప్పుకున్నాం. కానీ అందుకే ఆకర్షణాదులు వెతకకుండా దయచేసి ఇందులో ఉన్నది చెప్పాలనే ఒకానొక తాపత్రయాన్ని గుర్తించమని ప్రార్థిస్తూ ఈ శ్లోకాన్ని పెట్టుకున్నాం. పరో రజస్సవితుర్జాత వేదో, పెద్దలు ఉన్నారు కనుక పరో రజసి సావదో చాలామందికి తెలుసు. అందుకు పరో రజస్సవితుర్జాత వేదో దేవస్య భర్గో, భర్గో దేవస్య, దేవస్య భర్గో మనసేదం జజాన సురేత సాధ పునరావిశ్య చష్టే హంసం గృధ్రాణం వృషదృంగిరామిమః. దీని భావం ఏంటంటే దేవస్య భర్గో ఇక్కడ చెప్పబడుతున్నది మనకి. అంటే పరమేశ్వరుడు యొక్క తేజస్సు, దానిని నేను ఉపాసన చేస్తున్నాను. ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు అంటే పరో రజ, రజస్సు అంటే దుమ్ము అనగా అజ్ఞానం, పరహ దానికి అవతలున్నాడు, ఆదిత్యవర్ణం తమసస్తు పారే అజ్ఞానానికి కావలున్నాడండి. అదే చీకటి కావల పెంజీకటి అజ్ఞానం దానికి కావలున్నాడు ఆయన, అక్కడ ప్రకాశిస్తున్నాడు. రజస్సు దుమ్ము దానికి అవతల ప్రకాశిస్తున్నట్ట మహానుభావుడు. ఇంకా చెప్పాలంటే పరోరజ అంటే ప్రకృతికి ఆవల భాషించే పరమాత్మ, అది దీని యొక్క అర్థం. దీన్ని పరాత్పరహ అంటాం. పరాత్పరహ మనకంటే పరము ప్రకృతి, లేదా ప్రకృతి కంటే పరుడు జీవుడు, ఈ రెండింటి కంటే పరమేవుడు అని పరాత్పరుడు అనాలి. అది తెలుసుకోవాల్సినది. ఆ పరాత్పరుడు అనే శబ్దమే పరోరజ అనే మాటలో చెప్తుంది. సవితుః సృష్టికర్త, ఆయన మనసా తన సంకల్పం చేత ఇదం దీనిని జన్మాద్యస్య యతోన్వయాత్, మళ్ళీ అదే ఇదం దీనిని అంటే ఇంద్రియగోచరమైన ప్రపంచమును అని అర్థం. ఇక్కడ దీనిని ఆ మహానుభావుడు జజానా సృష్టించాడు. సరిగ్గా అదే వాక్యం వస్తుంది కదా. అందుకే ఇది గాయత్రి మంత్ర స్వరూపమే భాగవతం అని చెప్పడానికి కారణం ఇదండి. ఇక్కడ సవితుర్వరేణ్యం, సవితు అనే జన్మాద్యస్యత, అది దీని యొక్క రహస్యం. ఈ జగత్తుని సురేతసా పునః ఆవిశ్య తనదైన చైతన్య శక్తితో, అంటే సృష్టించాడు కదా, ప్రవేశించాడు. అందుకే పునః శబ్దం సృష్టించి ప్రవేశించాడనేటువంటి రెండు విషయములు చెప్పడం కోసం పునః చెప్పబడింది కనుక పునః ఆవిశ్య తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అన్నాడు. చేసి ఏం చేశారంటే గృధ్రాణం హంసం చష్టే, భోగాలు అనుభవించాలనుకుంటున్న హంసను చూస్తున్నాడు అన్నాడు. దీని అర్థం చూడండి. అంటే భోగాలు అనుభవిస్తున్న హంస అంటే శరీరంలో పడి ఇంద్రియ భోగాలు అనుభవిస్తున్న భోక్తరూపమైన జీవుడిని సాక్షిగా చూస్తున్నాడు. అది దీని యొక్క అర్థం. జీవుల్ని సాక్షిగా చూస్తున్నాడు మహానుభావుడు. ఇంకేం కావాలండి? ఆ స్వామి సాక్షిగా చూస్తున్నవాడు ఎలా ఉన్నాడు? ఊరికను చేయరా నేను చూస్తాను అన్నట్టు కాకుండా వృషధింగిరాం. దీని అర్థం ఏంటంటే ప్రాణుల్లో ఇంద్రియ శక్తిని ప్రవర్తిల్ల చేస్తున్నాడు. ఇదే ప్రచోదయాత్. శక్తి ఇచ్చేవాడు ఆయనే, సాక్షిగా చూస్తున్నవాడు ఆయనే. అటువంటి వాడిని శరణు వేడుతున్నాను. ఇది శ్లోకం యొక్క భావం. మొత్తం ఈశ్వరతత్వం ఒక్క శ్లోకంలో పెట్టాడండి. ఇంకేం కావాలి ఇక్కడ? మొత్తంగా పరిశీలిస్తే సృష్టిస్థితిలయ కారకుడనే పరమాత్మ ఉన్నాడు. ఆయన కేవల తన ఇచ్ఛతో ఈ జగత్తునంతటినీ సృజించి తానందులో ప్రవేశించి ఈ ఇంద్రియాది వృత్తులే తను భ్రమిస్తూ అనుభవిస్తున్న జీవుణ్ణి సాక్షి రూపంగా గమనిస్తున్నవాడై ఆ జీవులకు వారి కర్మలను అనుసరించి ఇంద్రియాలని ప్రేరేపిస్తూ ఎవడున్నాడో ఆ పరమాత్మకు నమస్కారం. భగవంతుడంటే ఇంకోటి లేదండి, ఇంతే. ఇదే భగవంతుడంటే. ఇప్పుడు చెప్పబడ్డ ఆ పరమాత్మని నువ్వు శివుడు అనుకుంటే శివభక్తుడివి, విష్ణువు అనుకుంటే విష్ణు భక్తుడివి, అమ్మవారు అనుకుంటే అమ్మవారి భక్తుడివి. కానీ నువ్వు పూజించి అమ్మవారు విష్ణువు శివుడు ఇదని తెలిసినప్పుడే నువ్వు అసలైన ఈశ్వర భక్తుడివి. లేకపోతే నీ కోరిక తెచ్చడానికి ఒక దేవతను దండం పెడుతున్నాను అనుకున్నవాడివి. కనుక పరమాత్మ భావనతో భగవంతుడిని ఎలా ఉపాసించాలి ఇది తెలియాలి. బ్రహ్మభావన అలా ఉండాలండి ఇక్కడ. అది ఇందులో చెప్తున్న అంశం. కనుక ఈ మహామహిమాన్వితమైన యొక్క శ్లోకాన్ని ఈ వాయుతరంగం, ఇక్కడున్న వాయుతరంగాలు పులకించేలా, పంచభూతాత్మకుడైన నారాయణుడు సంతోషించి అనుగ్రహించేలా మరొక్కసారి చదువుకుని చెవులార విని తరించుదాం. పరో రజస్సవితుర్జాత వేదో
దేవస్య భర్గో మనసేదం జజాన సురేతసాద పునరావిశ్య చష్టే హంసం గృధ్రాణం వృషదృంగిరామిమః. అత్యద్భుతమైన శ్లోకం. అంటే ఎటువంటి స్థాయి భరతుడితో పరిశీలించండి. ఎక్కడున్నాడైనా? పులహాశ్రమం, గండకీ నదీ తీరం, పరమ పావనం హిమాలయాలు. అక్కడ ఆయన సూర్యభగవానుడిగా అర్ఘ్యం ఇచ్చి భావనాత్మకంగా పరమాత్మతో తాదాత్మ్యం అయిపోయాడు. ఇక్కడ ఆ తాదాత్మ్యమై అందులో పరమాత్మను అనుభవిస్తున్నాడు. అంటే గాయత్రి మంత్ర పరమార్థం అనుభవానికి తెచ్చుకున్న మహానుభావుడు భరతుడు, సామాన్యుడు కాదు. ఇక్కడ ఆ స్థితిలో ఉన్న మహానుభావుడికి ఒక్కరోజు ఒకటి జరిగిందయ్యా. ఏకదాతు మహానజ్యాం కృతాభిషేక నయ్యామికావశ్యకో బ్రహ్మాక్షరం అవిగృణానో ముహూర్తత్రయ ముదకాంతు ఉపవివేశ. ఆ మహానుభావుడు ఒకసారి గండకీ నదిలో స్నానం చేసి ఒక రోజున ప్రతిరోజు చేస్తున్నటువంటి బ్రహ్మాక్షరం ఏదుందో, బ్రహ్మాక్షరం అంటే తాను జపించే గాయత్రి మంత్రానుష్ఠానం. అది ఇక్కడికి అది ఎవరు పరబ్రహ్మ భావనతో వారి ఇష్టదైవాన్ని ఉపాసిస్తే అది బ్రహ్మాక్షర ఉపాసనే. ఎవరైనా సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యమండలంలో వారి ఇష్టదైవాన్ని ధ్యానించండి, ఈ స్థితికి పొందాలి తెలుసుకోండి. ఇక్కడ ఎప్పుడు ఇలా చేస్తూ ఆ రోజు ఆనందపరచుడి కాసేపు ఎక్కువ ఉన్నాడు. అలా ఉండాలండి. ఎంత వేగం అయిపోతుందా, బయటకు వచ్చేద్దామా అనే తపన అనుభూతితో అక్కడ ఉండిపోవడం ఎంత బాగుంది. ముహూర్తత్రయ ముదకాంత ఉపవివేశ. అక్కడే 2 గంటల కాలం జపిస్తూ ఉండిపోయాడయ్యా అన్నాడు. ఇక్కడ బ్రహ్మాక్షరాన్ని కొందరు ప్రణవమన్నారు, కొందరు గాయత్రి అన్నారు. ఏదైనా తప్పులేదు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మయే గాయత్రి అని చెప్పుకుంటున్నాగా ఆవాహనలో సరిపోయింది. తత్ర తదా రాజన హరిణీ పిపాసయా. ఎప్పుడైతే ఆ విధంగా ఆయన 2 గంటల సేపు అక్కడే ఉన్నాడో ఒక వింత జరిగింది. ఒక కడుపుతో ఉన్నటువంటి లేడీ నీళ్లు తాగడానికి వచ్చింది. అక్కడెక్కడి నుంచో సింహం యొక్క గర్జన వినబడింది. వెంటనే అది ఆ గర్జన వినగానే భయపడకు దుముకిందండి. ఆ దుమికిన ఆమె మరణించింది. ఆ శిశువు నీటిలో పడింది. ఇక్కడ ఎప్పుడైతే ఆయన పని చేస్తున్నాడో ఎటువంటి వాడికైనా ఆర్తుల్ని రక్షించడం ధర్మం. ఇది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవలసింది. నువ్వు చెయ్యగలిగి కూడా నువ్వు రక్షించకపోతే నరకానికి పోతావు, నువ్వెంత తపస్వివైనా. ఇది తెలుసుకోండి. ఎందుకంటే విగ్రహాలను దేవుళ్ళని పూజించడం కాదు, సాటి మనిషికి బాధ కలగకుండా, సాటి ప్రాణికి బాధ కలగకుండా చూడ్డమే ఈశ్వరార్చన. ఇది తెలుసుకోవాలి. అంతేగాని ఈశ్వరుడికి పూజ చేస్తూ ఇతరుల్ని ఏ పాత్ర ఇబ్బంది పెట్టినా ఆ పూజకి ఈశ్వరుడు మెచ్చడు. ఇది తెలుసుకోండి. భాగవతోత్తములనే భ్రాంతి కలిగిన వారు కూడా ఇది గ్రహించవలసినది. అరే, ఒక రాయిలో ఆయన ఉన్నాడని ఉపచారాలు సమర్పిస్తున్నావే, చైతన్యవంతమైన ఉపాధి ఎందు ఆయన ఉన్నాడని తానే చెప్తూ ఉంటే తద్భావన ఎందుకు రావట్లేదు? అయితే మరి దాన్ని పూజించవచ్చు కదంటే వాడి ఉపాధి వికారాలు చాలా ఉంటాయి కనుక అభిషేకాలు చేయక్కర్లేదు. కానీ వాడి యొక్క లోపల ఈశ్వరుడు ఉంటాడని తెలియాలి. అంతేగా శరీర ధర్మాలు జీవుడి దోషానికి చెందినకో. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఒకడికి ఆకలేసింది, నువ్వు భోజనం పెట్టాలి. వాడికి ప్రాణభయం వేసింది, నువ్వు ప్రాణం ఇవ్వాలి. ఎందుకంటే శరీర ధర్మం. అంతేగాని అందులో జీవుడు మంచి చెడు దోషం లేదు అందులో. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని ఒకడికి ఏదో కూడని పని చేయాలనిపించింది, నువ్వు సహకరించకూడదు. ఎందుకంటే వాడు బుద్ధి దోషం ఉంది అందులో. రెండుకి అర్థమైంది కదా. అందుకు ఒక వ్యక్తికి శారీరకంగా ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు నువ్వు చెయ్యగలిగి కూడా చెయ్యకపోతే మాత్రం ప్రమాదం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంతకు మించి కాదు. ఈ విషయం మన గ్రంథాల్లో చాలా చోట్ల చెప్పాడు. కపిలాచార్యుడే చెప్పాడు. మర్చిపోయామా మనం? అంత తేలిగ్గా మర్చిపోతామా మనం? సామాన్యులమా? అక్కడ చెప్పింది ఇక్కడ గుర్తు తెచ్చుకున్నాం. మొత్తానికి ఆ పడిపోతున్నటువంటి ఆ లేడి పిల్లని తీసుకున్నాడు మహానుభావుడు, రక్షించాడు. అంతవరకు బాగుందండి. ఇంటికి తీసుకెళ్ళాడు. ఇది కూడా బాగుంది. ఎందుకంటే అసలే పసి లేడి పిల్ల వదిలిపెడితే ఏ జంతువైనా తినేస్తుంది కనుక చాలా జాగ్రత్తగా అనుకంపయా రాజశిర్ భరత ఆదాయ మృతమాతరమిత్యాశ్రమ పదం అనయత్. మృతమాతరం తల్లి లేని పిల్ల కదా అని తీసుకెళ్ళి జాగ్రత్తగా సాకుతున్నాడు. అది కూడా బాగుంది. ఏణకుణక అంటే లేడి పిల్ల, లేడి కూన ఇంకా బాగుంటుంది. ఏణకుణక ఉచ్చేరే తస్మిన్ కృత నిజాభిమానస్య అహరహస్తత్పోషణ పాలనలాలన ప్రేణ అనుధ్యానేన ఆత్మనీయమాస్సహ యమా పురుష పరిచర్యాద ఏకైకశ కతిపయేన హర్గణేన వియుజ్యమానా కిల సర్వయేవోదవసన్. ఏమి చెప్పాడు చూడండి. మొట్టమొదటి బాగానే ఉంది. ఆ లేడి పిల్లని క్రమంగా ముద్దొస్తుంది. పోషణ, పాలన, లాలన, ప్రీణన స్టేజెస్ ఎలా పెరుగుతున్నాయో చూడండి. ముందు దాన్ని పోషించాలి, రక్షించాలి కదా. దాని తర్వాత పాలించాలి, ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. నెమ్మదిగా లాలించాలి, ప్రేరణ. ఇంకా ప్రీతిభావం కలిగాక అదే బుద్ధిలోకి వచ్చేసింది. అనుధ్యాన నిరంతరం అది
ఇక్కడికి వచ్చింది దేనికి? అన్నీ విడిచిపెట్టేశాడే, రాజ్యాన్ని, ప్రజల్ని, పిల్లల్ని, భోగాల్ని అన్నీ తృణప్రాయంగా విడిచిన వాడు వాటి మీద మాత్రం మోహం ఉండదా? పిల్లల మీద మరో మోహం ఉండదా? అది విడిచిపెట్టి వచ్చిన వాడు స్పృహలోకి క్షణం కూడా తెచ్చుకోని వాడు ఇక్కడ ఎలా పడిపోయాడు? ఇది ఆలోచించాలి. ఇది వెంటనే చాలామంది తొందరపడకు వ్యాఖ్య చేస్తారు, ఆయన మోహంలో పడిపోయి ఎంత పోయిందండి అని. కానీ జాగ్రత్తగా భాగవతం చదివితే దీని పరమార్థం చెప్తాడు. మనం జాగ్రత్తగా ఉందాం. అందుకే అటెంటివ్గా వినాలి ఇలాంటి కథలు. పైపైన విని మోహంలో పడకు అంటే మన బోటిగాళ్ళకి మాత్రం నాయన మోహం ఏ రూపంలో ఉన్న ప్రమాదమే, జాగ్రత్త అని హెచ్చరించడం కోసం చెప్పాడు. కానీ భరతుడు అంత మహానుభావుడికి ఇది కేవలం మోహం అని ఒక నింద చెప్పడానికి లేదు. దీనిలో ఉన్న పరమార్థం తర్వాత వాక్యాల్లో సుఖయోగింద్రుడు చెప్తాడు. మనకెందుకు తొందర, అర్థం చేసుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉంది అక్కడ. ఇప్పుడు నిరంతరం దాన్నే లేడినే చింతన చేయడం వల్ల ఎన్నాళ్ళు చేసిన ఆత్మ నియమాహ, ఈ నియమాలన్నీ ఏమైపోయాయి? పురుష పరిచర్యాదయ. పురుష పరిచర్య అంటే ఈశ్వరార్చన. ఈ ఈశ్వరార్చనలు ఇవన్నీ ఏమైపోయాయంటే క్రమంగా ఒక్కొక్కటి వదిలేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ దాని గురించే చింతన చేస్తూ ఆ 2 గంటల జపమైపోయింది. తొందరగా మాల పూర్తి చేసుకుని లేడిని చూసుకోవాలి. ఒక్కొక్కడు మాల మధ్యలో కూడా అందులో లేడి, అదిలే చపలత్వానికి ప్రతీక అది. అక్కడ పెడితే చాలు, అది ఎక్కడికో పోతుంది. ఇక్కడే పెట్టేనే జపం చేస్తూ మధ్యలో ఉందో లేదో చూసేవట. ఇలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. జపం చేస్తూ ఒక సైగ చేస్తేనే మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ మొదలు పెట్టాలని చెప్తారండి శాస్త్రాలు. ఎన్ని విషయాలు చూడండి. అందుకే ఇన్ని మాలలు తిప్పిన సిద్ధి ఎందుకు ఎలా ఉందంటే తిప్పాల్సిన విధంగా తిప్పలేదు. అది ఇక్కడ మరొకటి కాదు. ఒక్కటి శరణ్యోపేక్షాదోష విదుషా అన్నాడు ఇక్కడ. ఒకటే మాట, శరణు జొచ్చిన వారిని ఉపేక్షించడం తప్పు, మంచిదే. అందుకే దయ ఉండొచ్చు కానీ మోహం ఉండకూడదు. రెంటికి చాలా తేడండి. దయ ఉంది, తెచ్చో అయిపోయింది, దాని మోహం పెట్టుకుంటారా? కానీ దీన్ని బలి సమర్థించుకుంటారు చాలామంది. మోహం వేరు, దయ వేరు. వాడిని పతనం కాకుండా బాధపడకుండా కాపాడడం వరకు దయ. వాడు అంతటి వాడు బాగా ఉన్నా రాసుకు పూసుకు తిరగడం మోహం. ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ. పుత్రమోహ, మనవమోహ వగేరాలన్నీ ఇందులో ఉన్నాయి. నేనేం చెప్పక్కర్లేదు. కోపంగా చూడగలంటే భరతుడి కథ చెప్తున్నా. మొత్తాన్ని భరతుడి యొక్క కథ ఇది. మహానుభావుడు నన్ను పడిపోయాడు. నూనం హ్యార్యాసాధన ఉపశమశీల కృపణ సుహృద ఏవం విధార్థే స్వార్థానపి గురుతరానుపేక్షంతే. అక్కడ దాకా ఎందుకయ్యా? ఈ పరోపకారం అనే విషయంలో సొంత ప్రయోజనాలు కూడా కొందరు పెడతారు కదా పక్కన. అలా పెట్టేశాడు ఈయన. తన గురించి కూడా తను పట్టించుకోకుండా ఇలా తయ్యాడు. దీనికి ఒకటే పేరు, స్నేహానుబద్ధ హృదయ ఆసీత్. స్నేహానుబద్ధుడైపోయాడయ్యా. పైగా అడుగడుగునా భయం. ఈ లేడి పిల్లని విడిచిపెట్టి నేను స్నానానికి వెళ్తే అడవిలో కుశదర్భాదికాలు లేదా సమిధలు తీసుకోవడానికి వెళితే ఏదో తోడేలు కానీ సింహం కానీ పులి కానీ వచ్చి తీసుకుపోతాయేమో అని దాన్ని ఎత్తుకుని వెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళినా తాను నిద్రపోయినా గుండెల మీద వేసుకుని పట్టుకుని నిద్రపోయేవాడు. ఒళ్ళో పెట్టుకునేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. అది ఎదుగుతున్న కొద్దీ ఈయన మమకారం ఇంకా ఎదిగింది. దానితో పాటు ఒక్కొక్కప్పుడు ఏదో పని చేసుకుంటున్నా పని మధ్యలో వీళ్ళదుందో లేదో చూసుకునేవట. అది అంటే భగవంతుని పూజ చేస్తూ దీపం సర్పయామి, నైవేద్యం తర్వాత పెట్టచ్చు, ముందెళ్ళి లేడుని చూసి వచ్చేద్దాం, ఇలా అనమాట. ఇప్పుడు చూస్తుంటే అచ్చం మా కథే అనిపించవచ్చు చాలామందికి. క్రియాయాం నిర్వర్త్యమానాయాం అంతరాళేపి ఉత్థాయోత్థాయ. అంతరాళేపి ఉత్థాయోత్థాయ. ఉన్న గ్యాప్లో కూడా లేస్తూ లేస్తూ యదేనం అభిచక్షీత తర్హి వావ స వర్షపతి ప్రకృతిస్తేన మనసా తస్మ ఆశిష ఆశాస్తే స్వస్తిస్తాద్వత్ వత్సతే సర్వత ఇది. ఈ స్థితి ఎలా వెళ్ళిపోయిందంటే అప్పుడు కోరుకుంటున్నాడు, ఒకవేళ కనబడకుండా ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ లేడి ఎల్లవేళలా క్షేమంగా ఉండుగాక, దాని దీర్ఘాయువు కలుగ్గాక. ఎంత తపస్సు దానికి ఆశీర్వచనాలుగా వెళ్ళిపోతున్నాయి. ఎంత బాగుందండి ఇక్కడ. అన్యదా భృజముద్విగ్నమనా నష్టద్రవిణ ఇవా. కనబకుండా వెళ్ళిపోతే సొమ్ముపోయిన వాళ్ళ ఏడుస్తున్నాడు. ఒకసారి లేడి కదా చపనం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇంకేనికి పట్టుకుందండి దిగులు. ఆ దిగులుతో క్రమంగా ఆయన మంచాన పట్టాడు అనడానికి లేదు, ఎందుకంటే మంచం మీద పడుకున్నాడో నేల మీద పడుకున్నాడో తెలియదు. మొత్తానికి శరీరం కదలలేని పరిస్థితికి వెళ్ళింది. అవసాన దశ ఏర్పడింది. దానితో దుఃఖితుడైపోతున్నాడు. ఆ సూర్యుడు అస్తమిస్తూ ఉంటే వచ్చేస్తుందేమో అలవాటు కొద్దీ, రావట్లే. అస్తమిస్తున్న సూర్యుడు అది ఎక్కడుందో చూడవా అన్నట్టు. ఇదివరకు సూర్యమండలంలో ఆ పరమాత్మని ధ్యానించేవాడు, ఆ సూర్యుడు ఇప్పుడు లేడిని వెతికి పెట్టాలనుకుంటున్నాడు. చూడండి ఎటువంటి పరిస్థితికి ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆఖరికి ఆ చంద్రుడు ఉదయించినప్పుడు చూసేట, ఆ చంద్రుల్లో మచ్చని కొందరు లేడి అంటుకుంటారు కదా, ఈ అందమైన లేడి ఆ చంద్రులోకి వెళ్ళిపోయిందా అనుకున్నట్ట. మనం ఈ ప్రేమ అనబడే పైత్య వికారాలు కవిత్వాలు చెప్తూ ఉంటే ఇలా ఉంటుందన్నమాట అది. ఇక్కడ అంతేకాదు ఎంత ముదిరిపోయిందో చూడండి అది. కింవా అరే ఆచరితం తపస్తపస్వినాన్యయ యదీయం అవనీహి.
ఎంత గొప్ప మాట అన్నాడు. ఈ భూమి ఎంత పుణ్యం చేసుకుందో ఆ లేడి కాళ్ళు పడ్డాయి అన్నట్టు ఇక్కడ. ఎందుకంటే ఈ లేడి కాలు ఎక్కడెక్కడ పడి వెళుతుందో అది మహర్షులు యజ్ఞం చేయడానికి అనువైన భూమి. ఇదొక విధంగా నిజమేనండి. కృష్ణమృగము అంటే నల్ల జింక తిరిగే చోటు ఏది ఉందో అది పవిత్ర భూమి, అది భరతవర్షం అనే మాట కూడా మనకి చెప్పబడుతూ ఉంటుంది. కానీ ఒక విధంగా సరిపోతుంది. కానీ ప్రీతి ఎంతకు పోయిందంటే నువ్వు కాలు వేయడం వల్ల భూమి పవిత్రమైంది, ఆ సూర్యుడు నిన్ను చూపించడానికే వచ్చాడు, నిన్ను తాకిన గాలి మధురంగా ఉంటుంది, ఇలాంటి పైచిక విత్వాలను వింటూనే ఉంటాం మన అన్ని వైపులా. అదే ఇక్కడ కూడా కనబడుతుంది. ఈ విధంగా వింటూ కృతకౌతకం ఈ విధంగా నిరంతరం అదే ఆలోచిస్తూ మహానుభావుడు ఆ గుర్తులు కూడా చేసుకుంటున్నాడు. నేను ఒక్కొక్కసారి దాన్ని కవ్వించడం కోసం దొంగ సమాధి నటించేవాడిని. అది ఎప్పుడో దొంగ సమాధి అయిపోయింది. అంటే క్షేళికాయా మా మృషా సమాధినా అమీలిత దృశం అంటే జపం చేస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు నిజం ధ్యానం కాదు, దాన్ని గమనించడానికి ఓరకంట చూసేవాడిని. అది నాతో మాట్లాడకుండా ఆడకుండా మీరు ధ్యానానికి వెళ్ళిపోతారా అన్నట్టుగా వచ్చి కొమ్ముతో నన్ను పొడిచేది. ఆ కొమ్ముతో పొడుస్తున్నప్పుడు నాకేం బాధ ఉండేది కాదు, ఒక నీటి బిందువు తగిలినట్టు అనిపించేది అంతే. ఇక్కడ పాపం ఎక్కడుందో ఏమిటో ఇంత ప్రేమగా ఉన్నది. ఇవి ఆలోచనలండి. అవసాన కాలంలో ఏవో ఆలోచనలు చూడండి. భగవానుడి శరీరంలో సర్వదేవతలను దర్శించి యజ్ఞం చేసిన మహానుభావుడు, సూర్యమండలంలో పరతత్వాన్ని దర్శించి అనుభవానికి తెచ్చుకున్న మహానుభావుడు, ఇదా ముగింపు జీవితానికి. ఆశ్చర్యం కలుగుతోంది కదా. ఆశ్చర్యమే. సమాధానం చెప్తున్నాడు ఇక్కడ, అత్యద్భుతమైనటువంటి సమాధానం. ఏన కుణకాసంగ సాక్షా నిశ్రేయస ప్రతిపక్షతయా ప్రాక్పరిత్యక్త దుశ్చదు హృదయాభిజాతస్య తస్యేవ మంతరాయ విహితయోగారంభణస్య రాజర్షేర్భరతస్య అన్నాడు ఇక్కడ. ఇంత భగవదారాధనా లక్షణము కలిగిన మహానుభుడికి స్థితి ఎందువల్ల ఏర్పడిందంటే ప్రారబ్ధ కర్మ అతడికి లేడిపిల్ల రూపంలో వచ్చి ఆయన యోగాభ్యాసం నుంచి విఘ్నం కలిగించింది అన్నాడు ఇక్కడ. ఇది రహస్యం. అంటే నీ ఎంతట నువ్వు ఎంత నియంత్రించుకున్నా ఇదివరకటి ప్రారబ్ధం ఏదో రూపంలో రాక తప్పదు. అది ఈ రూపంలో వచ్చింది. అంటే ఇది భరతుడి యొక్క ఈ జన్మ యొక్క మోహమో ఈ జన్మ యొక్క సంస్కార దోషమో కాదు, ప్రారబ్ధము యొక్క ప్రభావము అన్నారు ఇక్కడ. అంటే ఇదివరకటి జన్మలలో ఉన్నటువంటిది ఒకటి వచ్చి పడిందండి. అది క్షయం కావాలి, భోగేన. అయితే ఈ ప్రారబ్ధం అనుభవించడానికి ఈ జన్మ సరిపోదు, అందుకు మరొక జన్మ రావాలి. అది ఇవి రహస్యములు. అంటే ఒక్కొక్కప్పుడు ప్రారబ్ధానుభవానికి మన సాధనలు సరిపోవు. దానికి ఇదివరకు ప్రారబ్ధ వాసనలు మనల్ని ప్రేరేపిస్తాయి. దానితో ఆ లేడీని దగ్గర తెచ్చుకోవాలనుకున్నాడు, తద్రూపంలో వచ్చింది. ఇప్పుడు ఆయన యోగానికి విఘ్నం ఏర్పడింది. ఇప్పుడు ఆయనకి ఇంతవరకు చేసిన యోగం బట్టి ముక్తి పొందుతాడా, ఈ ప్రారబ్ధం వల్ల ఏర్పడ్డ మోహం బట్టి మళ్ళీ జన్మల్లో పడిపోతాడా? ఏం చెప్పాలి? జన్మల్లో పడినా ఇప్పటి యోగం ఆ జన్మలోకి వెళ్ళి అతన్ని అనుగ్రహిస్తుంది. అది గ్రహించవలసిన అద్భుతం. ఇది చూడవలసిన జడభరతుడి చరిత్రలో. కేవలం మోహంతో పడిపోయాడు, తర్వాత పైకి వెళ్ళాడు, అది కాదండి చూడవలసింది. అందుకని జాగ్రత్తగా ఇక్కడ మాట చూపిస్తున్నాడు ఇక్కడ. అవి మనం పరిశీలించవలసినటువంటి లోతైన అంశమని ఇక్కడ. మహానుభావుడు మొత్తానికి ఆ స్థితికి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మనకు చెప్పుకోవడం ఏంటంటే మోహం వదులుకునే ప్రయత్నం చెయ్యి. ఆయన పని చేశాడు. లేడి మీద మోహం కాదు, పిల్లల మీద మోహాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆర్జించిన రాజ్య సంపదల మీద మోహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేహం మీద మోహం విడిచి వెళ్ళిపోయాడు. లేకపోతే హాయిగా హంసతూలికా తల్పంలో ఉండేవాడు అడవిలో వెళ్ళి తపస్సు చేయడం ఏంటండి? దేహం మీద మోహం వదిలితేనే కదా. అంతవాడి పడిపోయాడంటే ప్రారంభం. అది తెలుసుకోండి ఇక్కడ. అది చెప్పాలి ఇక్కడ. ఆయనకే తప్పలేనప్పుడు మనకెందుకండి అనడం కాదు, ఇక్కడ తెలుసుకోండి. ఆయన ఇందులో పడినా తర్వాత ఎలా లేచాడు, ఇది తెలుసుకోవాల్సినది. ఇక్కడ భరతుడిది 3 జన్మల ప్రారబ్ధం, ఇది తెలుసుకోవాల్సినది. ఆ ప్రారబ్ధానుభవం 3 జన్మలకి. అందుకే ఇవాళ మనం చేసిన సాధనకి ఇప్పుడే ముక్తి పొందుతుంది అనుకోవద్దు. ఇదివరకు ఏం మిగిలాయో తెలియదు. అందుకు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఒక సిద్ధపురుషుడు చెప్పాడు, ఈ మహాత్ముడు లోకం దృష్టిలో గొప్ప యోగి. ఆయన వద్దకు సిద్ధపురుషుడు చెప్పాడు, నీకు ఇంకా 2 జన్మలుంది నాయన అని. అంటే 2 జన్మల్లో ముక్తి పొందిపోతానా అని కింద పడి గెంతాడండి ఆ మహానుభావుడు. ఎందుకంటే ముక్తికి మనకి ఎంత దూరం అంటే కొన్ని కోట్ల జన్మల దూరం ఉంటుంది. ఈ చిన్న విషయం కాదు ఇది. ఇక్కడ తెలుసుకోండి, ఎన్ని శరీరాలు ఎత్తాలో, ఎన్ని లోకాలు తిరగాలో. అది దేహ అభిమానం ఉన్నంతకాలం చెప్పిన అర్థం కాదు. అది ఇక్కడ తెలుసుకోండి. ఎన్ని తిరగాలో కబుర్లా అండి సాధన. భగవంతుడు కాలక్షేప కబుర్లా అంత తేలిక అండి. ఎంత తపన పడాలి, ఎంత తపన పడాలి, అంత తేలిక కాదు.
ఇంత కష్టపడితే కొంత పాపం పోతుందంతే. ఇంత వదులుకోగలిగితే, ఇంకా ఈ జన్మకేమీ లేదన్నట్టు చేసుకోగలిగితే, అప్పుడు ఇదివరకటి ప్రారంధాలు ఏదో కాసింత అలా అలా అనుభవింపజేసి భగవంతుడు ముక్తినిస్తాడు. అందుకే ఒక మహాత్ముడు, నేను పేరు చెప్పను కానీ, కొద్ది దశాబ్దాల క్రితం ఒక మహాత్ముడు నిజంగా అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకునేవాడు. తల్లి ఆయనతో మాట్లాడేదండి. అలాంటి మహానుభావుడు ఒకరోజు ఆయనకి స్వప్నం సమాధిలోనే అమ్మవారు కనబడ్డారు. కనబడి, ఇక్కడి నుంచి 5 రోజుల్లో మీ ఆవిడ నాలోకి వచ్చేస్తుంది అన్నాడు. అంటే ఏంటి తల్లి అంటే, ముక్తినిస్తున్నాను అన్నది. నాకు తెలిసి ఆవిడ ఏం చేయలే, నన్ను అనుసరిస్తూ ఉండేది అంతే, అన్ని అమర్చేది, రామకోట రాసుకునేది, ఇంకేం లేదు. ఆవిడకి మోక్షం ఇస్తావా తల్లి? అవును నాయనా. ఆవిడ అనేక జన్మలు నా కోసం సాధన చేసి ఒక పుణ్య ప్రారంధం మిగిలింది, నీలాంటి వాడికి భార్య అయి పవిత్రంగా జీవించేసింది. అయిపోయింది. బ్రహ్మ విచారాలు ఇవేం అక్కర్లే, ఆవిడ రామకోట రాసుకుని చాలు, నాకు తెలుసు. ఆవిడకు ముక్తినిస్తున్నాను, ఆవిడ పాతివర్త్య ధర్మం ఇస్తున్నానన్నది. మరి నా సంగతి ఏమిటి? నీకు ఇంకొక జన్మ ఉన్నది నాయన అన్నది. ఇక్కడ చెప్పండి, ఏం చెప్తాం? ఈయనకు ఉపనిషత్తులన్నీ వచ్చు, ఉపాసనల రహస్యాలు తెలుసు. అవతల సిద్ధపురుషుడిని చూస్తే అతడు ఏ స్థితి దాకా ఎదిగాడో చక్రం యొక్క దర్శనం అవుతుంది ఆయనకు. అటువంటి వాడికి ఇంకో జన్మ ఉందిట. దీన్ని బట్టి పరిశీలించండి. ఆ జన్మ ఇప్పుడు చేసుకున్న కర్మ బట్టి కాదు, ఇదివరకటి కర్మలు అలా ఉంటాయి. అంటే కర్మల గురించి అర్థం చేసుకోవడానికే ప్రత్యేక క్లాస్ కావాలండి. ఇది తెలుసుకోండి. ఎన్ని జన్మలలా కొంత ప్రారంధాన్ని ఇప్పుడు తెచ్చుకున్నాం, అది క్షయమైపోవాలి. ప్రారంధ క్షయం. పైగా మోక్షానికి సిద్ధపడిన వాడికి దమ్ముండాలండి, గట్స్ ఉండాలి. ప్రారంధం అనుభవించడానికి సిద్ధమనాలి ఇక్కడ. అందుకే ఏదైనా కానీ దీంతో అయిపోని, లేకపోతే జీవన్ముక్తుడై కూడా కంఠానికి వ్రణం రావడం ఏంటి, క్యాన్సర్ రావడం ఏంటి మహానుభావుడికి? అయ్యే ఈయనకు కూడా ఎందుకు వచ్చింది అని అనే లోపల దాన్ని పక్కనున్న ఒక చెక్క మీదకి పంపించి అప్పుడు మాట్లాడి పక్కకు తీసుకోగలను, కానీ అనుభవిస్తే క్షయమైపోయేదానికి పక్కకు తీయడం ఎందుకయ్యా, అయిపోని కట్టెతో అన్న మహానుభావుడు రామకృష్ణ పరమహంస. ఒక రమణుల వారిని అర్థం చేసుకోండి, జీవన్ముక్తులు వాళ్ళు. ప్రారబ్ధ క్షయం కనుక చాలా గొప్ప మాట ఇక్కడ అందించినటువంటిది. అందుకే భాగవతం ప్రతి పదం ముఖ్యంగా మనం చూడాలి. యోగారంభణతో విభ్రంసిత స యోగ తాపసో భగవదారాధన లక్షణాశ్చ కథమితరత జాత్యంతర ఏణకునగ. జాత్యంతర పోని తన మానవజాతికి చెందిన శిశుమోహమో స్త్రీమోహమో అయితే అనుకోవాల్సింది. జాత్యంతర ఏణకునక ఆసంగ సాక్షా నిశ్రేయస ప్రతిపక్షతయా ప్రాక్పరిత్యక్త దుశ్చజ హృదయాభిజాతస్య తస్యైవమంతరా. ఇవి తెలుసుకోవాలి. అందుకే మన పెద్దవాళ్ళు ఏవైతే క్షుద్ర జంతువులు వాటిని ఒళ్ళుల్లో పెట్టుకుని పరిగెట్టి తిరక్కండయ్యా, తర్వాత జన్మ మీద అదే అని చెప్తూ ఉంటారు, కానీ వినం మనం. సరే ఏం చేస్తాం? సరే ఆత్మానం అయిపోయింది. ఎంతున్నా మృత్యువు రాక తప్పదు, ఎవ్వడికైనా తప్పదండి. యోగికైనా భోగికైనా రోగికైనా తప్పనిది వచ్చేసింది. ఏమిటి? ఆత్మానం అహిరివ ఆకుబిలం దురితిక్రమ కాల కరాళరభస ఆపద్యత. భయంకరమైనటువంటి మృత్యు వచ్చింది. ఎలా వచ్చిందంటే ఎలక కలుగులోకి పాము వచ్చినట్లుగా మృత్యువు వచ్చి అతడి జీవితం పూర్తయింది. అయిపోయిన తర్వాత ఏమయ్యాడు వివరిస్తున్నా అక్కడ. మృతజన్మానుస్మృతిరితరవన్ మృగ శరీరం అవాపా. ఎప్పుడైనా చివరిలో ఏది గుర్తుంటుందో అదే వస్తుంది. జీవితాంతం ఏది పట్టుకు వేలాడతావో అదే చివరికి గుర్తొస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. కానీ ఏది పట్టుకు వేలాడుతున్నావు మనకే తెలుసు కదా. కనుక నాకు వీళ్ళకి బాగుండాలి, వాళ్ళకు బాగుండాలి, భగవంతుడు దండం పెడుతున్నావు కదా, చిట్ట చివరి క్షణంలో వీళ్ళు వాళ్ళు గుర్తొస్తారు భగవంతుడు నాడు. ఎందుకు నువ్వు భగవంతుడు ప్రార్థించట్లే, వీళ్ళ కోసం వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాడు, దృష్టి వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు తెలిసిపోయింది కదా. దేనికోసం ప్రార్థిస్తున్నామో అది గుర్తొస్తుంది, కానీ ఎవరిని ప్రార్థిస్తున్నామో వాడు గుర్తు రావాలంటే వాడిని వాడి కోసమే ప్రార్థించగలిగే స్థితికి వెళ్ళగలగాలి. ఇక్కడ ఇది తెలుసుకుంటే అంత తేలిక అండి. మొత్తానికి తత్రాపి హవా ఆత్మనో మృగత్వ కారణం. ఇప్పుడు ప్రారంధంతో ఇతను యోగ సాధన చేయకపోయినా లేడికి అంటుకుని పడేవాడే, అది వేరే విషయం. కానీ అంత సాధన చేసిన వాడికి ఈ లేడి జన్మ వచ్చింది కదా. వస్తే ఏం జరిగింది? గొప్ప మాట చెప్పాడు. భగవదారాధన సమీహానుభావేన అనుస్మృత్యా. అనుస్మృతి భగవదారాధన సమీహానుభావేన, చాలా గొప్ప మాట చెప్పాడు. గత జన్మలో భగవంతుని అంత ఆరాధించిన పుణ్య విశేషం చేత అతడికి ఈ లేడి జన్మలో తన పూర్వజన్మ గుర్తు ఉన్నది. అది అనుస్మృతి అనే మాట అండి ఇక్కడ. ఆ స్మృతి ఉండాలి, నువ్వెవడవో నీకు స్మృతి ఉండాలి. అప్పుడు తెలిసింది ఆయనకి. అప్పుడు ఆయన మహానుభావుడు భరతుడు, ఎంత గొప్ప చక్రవర్తి అండి, ఋషభదేవుని యొక్క పుత్రుడు. ఇప్పుడేమిటి? లేడి పిల్ల.
ఒక్కటి తెలిస్తే చాలు దేహాభిమానం పోవడానికి. అందుకే ఈ కథలు వింటూ ఉంటే ఇవాళ ఈ దేహం చూసి మిడిసిపడుతున్నావో, బాధపడుతున్నావో, అహంకరిస్తున్నావో, కానీ ఇది ఎలా వస్తుందో నీకు తెలియదు. ఆలోచించి ఇక్కడ అహంకారాలు అణచడానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మించి మనకు ఉపాయం లేదు. తెలుసుకోండి. ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇక్కడ ఆలోచించు. ఇది నీ చరిత్ర, అసలు వాస్తవం చరిత్రది. కానీ అనుస్మృతి ఉంది. అనుస్మృతి చాలా గొప్పగా పనిచేసింది. స్మృతి మొదటిదాన్ని అనుసరించి వచ్చిన ఒకానొక స్మరణ. దీన్ని జాతస్మృతి అని కూడా అంటారు. ఇక్కడ ఇందులో ఇది యోగులకి వరంగా వస్తుందండి. ఇది రావడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? గత జన్మల్లో తానేమిటో తెలుస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడున్న దేహం తాను కాను తెలుస్తుంది. దానితో దేహాభిమానం నుంచి బయటపడడానికి అవకాశం వస్తుంది. దేహాలు ఇది చాలా గొప్ప ప్రయోజనం దీనికి. అంతేకాదు ఎక్కడ దాకా వెళ్ళి ఇంకా క్షణంలో పరమాత్మలోకి వెళ్ళిపోతాను, పడిపోయాను కిందకి అని చెప్పి ఈ జన్మలో జాగ్రత్త పడ్డట. అది చాలా అవసరం. జాగ్రత్త పడి ఇతరులేళ్లతో కలిసి పిరికి వాళ్ళ పిచ్చి వాళ్ళ తిరగకుండా ఏకాంతాన్ని ఆశ్రయించాడు. ఆ ఏకాంతం కూడా ఎక్కడంటే ఎక్కడో కాలంజర దేశంలో పుట్టినటువంటి మహానుభావుడు తిన్నగా వెతుక్కుని మరీ నిగూఢ నిర్వేదో విసృజ్య మృగీం మాతరం పునర్భగవత్ క్షేత్రముపశమశీలమునిగణదయితం శాలగ్రామం పులశ్చ పులహాశ్రమం కాలంజరాత్ ప్రత్యాజగామా. తాను పుట్టిన కాలంజర క్షేత్రాన్ని విడిచిపెట్టి ఇదివరకు తాను ఎక్కడ మసలేడో ఆ పులహాశ్రమానికి చేరుకొని ఆ లేడి శరీరంతోనే వెళ్ళి మునిగొచ్చేవాడు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కొన్ని జంతువులు వచ్చి భగవద్గీత వినడం, స్నానం చేయడం, ప్రదక్షిణలు చేయడం, అవన్నీ లేవండి అంటాడు. ఎవడు విజ్ఞానము జనము వేదిక మూడు లేనివాడు. వాడికి ఆ మూడులో పేరు మాత్రం ఉంటుంది. ఇక్కడ వాడికి ఏం తెలుసండి విశేషాలు? ఎందుకు తిరుగుతున్నాయి, ఎందుకు మునుగుతున్నాయి మనకు అర్థం కాదు. మనొక భాగవతోత్తముడు చెప్పిన విషయం విన్నాం. భాగవతం చెప్తున్నప్పుడు రోజు వచ్చి కూర్చునేది కుక్క, చివరికి ఆలయం చుట్టూ ప్రదక్షిణ కూర్చుంది కుక్క. కనుక ఎవరిని తక్కువ చేయకండి. ఎవడిలో ఏ పుణ్యజీవుడు ఉంటాడో ఈ ఉపాధి ప్రారంభవశాత్తు. అంతేకాదు ఒక మహానుభావుడు స్వయంగా రాసిన ఘట్టం. ఒక ఆశ్రమంలో, హిమోత్పర్వతాల్లో ఉన్న ఒక ఆశ్రమంలో కుక్క తిరిగేది రక్షణగా. ఆ కుక్కకి ఏకాదశి నాడు ఎవడేమిచ్చినా తినేది కాదండి. ఒకసారి పరీక్షగా వాళ్ళు బ్రెడ్ ఏదో పెడితే తీసుకెళ్ళి దాచి ఒక రాయి కింద పెట్టి మరుసటి ద్వాదశి నాడు గంగలో మునుగొచ్చి తిందిట. ఏం చెప్తారు? అందుకే మనకున్న పరిమితి ప్రపంచంలో సంపాదనల కోసం దేవుళ్ళాడుతూ కాలాన్ని ఖర్చు చేసే మనం ఎప్పుడు తీరిక దొరికినప్పుడు ఇది ఎందుకు అయిందండి, అదెందుకు అయిందని ప్రశ్నించే హక్కు లేదు. విశాల ప్రపంచంలో జరిగే అద్భుతాలను అధ్యయనం చేయి. ఎన్ని కనబడతాయో నీకు. జీవుడు, జీవితం, ప్రపంచం, వీటి అపరిమితత్వం అర్థం చేసుకో. అప్పుడు అర్థమవుతుందని విశేషాలు. ఈ మహానుభావుడు అక్కడ తిరిగి ఒకటే లెక్క పెట్టుకున్నాడు. మృగత్వ నిమిత్తావసానమేవ గణయన్. ఈ మృగ శరీరం ఎప్పుడు పోతుందా అని రోజులు లెక్క పెట్టుకుంటున్నట్ట. రోజులు లెక్క పెట్టుకుంటే రోజు తెలిస్తే కదా రోజు లెక్క పెట్టుకుంటాడు. ఆ రోజు తెలుసు అతనికి. ఈ శరీరం ఎప్పుడు పోతుందో తెలిసి ఆ శరీరం పోయిన సమయం రాగానే వెంటనే చకచక వెళ్ళి గండకీ నదిలో శరీరాన్ని విడిచిపెట్టాడు మహానుభావుడు. ఇప్పుడు అతను లేడంటారా సిద్ధుడంటారా మీ ఇష్టం. మళ్ళీ తర్వాత జన్మ ప్రారంధం. ఎందుకంటే మృగి జన్మలో పొందలేదు, ఇప్పుడు జన్మ ఎత్తాడండి. ఈ జన్మలో ఎత్తేటప్పటికల్లా ఆయనకి నిజానికి చెప్పాలంటే ప్రారంధ క్షయం అయిపోయింది. అంతతో కేవలం ఉపాసనా ధర్మముతో సూర్యమండలంలో పరమాత్మను చూడగలిగాడు కదా. ఉపాసనా ధర్మంలో ఉండగా యోగ భ్రష్టత్వం వచ్చింది. అర్థమైంది కదా. దాని ఫలితంగా గొప్ప అనుస్మృతి వచ్చింది జన్మలో. ఇప్పుడు ఆయన ఉపాసనా జన్మ కాదు, సాధనా జన్మ కాదు, అనుభవ జన్మ వచ్చింది. ఇది అర్థం చేసుకోవాలి. అదేదో ప్రారంధం మిగిలిపోయింది కదా, అది అనుభవించడానికి పుట్టాడు. కానీ పుట్టుకతోనే ముక్తుడు, జీవన్ ముక్తుడు. ఇది అర్థం చేసుకోవాలండి. పుట్టుకతోనే ముక్తుడు. కానీ ముక్తి అంటే ఈ శరీరం విడిచిపెట్టేకొచ్చేదనే కాదు. ఇది అర్థం చేసుకోవాలి. అంత లోతైన అంశం ఇక్కడ. ముక్తి అంటే ఆయన గర్జన్మలు ముక్తి పొందలే. ఉపాసనలో ఆ స్థాయికి వెళ్ళి ఈ ధ్యానముల కింద పడిపోయాడు. అదే కొనసాగుంటే ఆయన క్రమముక్తికి వెళ్ళిపోయాడు. కానీ అది జరగలే, కిందకి పడిపోయాడు. ఇప్పుడు ఇదివరకటి సాధన బలం చేత ఆ లేడి జన్మలో కూడా చాలా జాగ్రత్తగా మసలడం చేత ఈ మహానుభావుడు పుట్టుకతోనే ముక్తుడయ్యాడు. కానీ ప్రారంధం చేత దేహంలో ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు ప్రారంధంతో దేహంతో ఉన్నా వాళ్ళకి బాధ అనేది ఉండదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళ పుట్టుకతోనే కొంతమందికి 13 ఏళ్లకు వచ్చింది, కొందరికి 7 ఏళ్లకు వచ్చింది. మనం చూసిన వాళ్ళ చరిత్రలు ఉంటాయి. వాళ్ళకి 13 ఏళ్ళకే జీవన్ముక్తులైన వాడు తెలుసుగా మనకి రమణుల వారు. అదేవిధంగా 13 ఏళ్ళకి సన్యాసాన్ని స్వీకరించి సాధనతో జీవన్ముక్తులైపోయిన వాళ్ళు మనకు తెలుసు. ఇంకా మనం తెలియని ఎందరున్నారు జీవన్ముక్తులు. నాకు తెలియదండి, అందుకే వాళ్ళు జీవన్ముక్తులు అన్నారు.
వాళ్ళు నీ ముందుకు వచ్చి అటెండెన్స్ చేసుకుని షోలు చేసిన వేధిస్తే అది పుచ్చుకోవడానికి రారు. తెలుసుకోండి. ఇక్కడ ఒక సుఖయోగేంద్రుడు పుట్టుకతో జీవన్ముక్తుడు, అది కూడా తెలుసుకోవాల్సిన రహస్యాన్ని. సాధనలు కాదు. అయితే అసలు సాధన లేదా? గజ్జన్మల సాధనల బలముంటూ కించిత్ ప్రారంధంతో ఒక శరీరంతో అనుభవించేది కనుక పడతారు. కానీ జీవన్ముక్తుడే ఉన్నాడు కనుక ప్రారంధానుభవం శరీరానికి తమకు కాదు. అవతలవాడి తలనొప్పి చూస్తూ నువ్వు ఎలా సాక్షిగా ఉండగలవో తన శరీరానుభవాన్ని కూడా తాను సాక్షిగా చూడగలిగే స్థితి జీవన్ముక్తావస్థ. ఇది అర్థమవడమే మహా కష్టం ఇక్కడ. అది అందుకే ప్రపంచం అంటే ఏమిటయ్యా అంటే నేను చూసేది అంటాం మనం. యోగులు ఏమంటారంటే నాతో సహా నేను చూసేదంతా ప్రపంచమే అంటాడు. నాతో అంటే దేహంతో సహా నేను చూసేదంతా ప్రపంచం. నువ్వెవరు? నేను దేహానికి అతీతం. దేహం అంటే ఏమిటి? స్థూల సూక్ష్మ కారణాదులకు కూడా అతీతం. ఇది రహస్యం. మళ్ళీ వేదాంతం అంటే జరభర్తుడి చరిత్ర అంటే అది పట్టుకోవాల్సినది. కనుకే కస్యచిత్ ద్విజవరస్య అంగిరప్రవరస్య, అంగిరి వంశానికి చెందినటువంటి ఒక ఉత్తముడైనటువంటి విప్రోత్తముడి గర్భంలో మహానుభావుడు చేరండి. ఇక్కడ ఆశ్చర్యం. అందుకే శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయతే. భగవద్గీతకి భాగవతాన్ని చూడండి. ఆయన యోగం నుంచి భ్రష్టమయ్యాడు, యోగం భగ్నం కాలేదు. పరిశీలించండి. ఇక్కడ అక్కడ నుంచి జారిపడ్డాడు అంతే. ఇక్కడ అంటే గత జన్మల మహాపుణ్య విశేషాలతో ఈ జన్మలో పుట్టుకుతేనే మేధావు లేని వాళ్ళు చూడం. వాడు ఒక యోగం నుంచి భ్రష్టుడు అయ్యాడు, ఈ జన్మలో తెచ్చుకున్నాడు. ఇది మహాయోగం నుంచి కించిత్ మోహంతో భ్రష్టుడై భగ్నం కలిగిన. అందుకే పరమాత్మ ఈ మాటలో చెప్తాడు, ఏం బాధపడకయ్యా, ఇంత చేసింది ఇంకా పూర్ణం కాకుండానే మరణిస్తే ఏమవుతుంది? తర్వాత జన్మలో కొనసాగుతుంది. ఎలాగూ? ఆ కర్మకి ఆ జ్ఞానం ఎప్పుడు ఇవ్వాలో నేను చూసుకుంటానన్నాడు. తత్రతే లభతే, అక్కడ వాడికి పౌర్వదేహికం బుద్ధియోగం ప్రదాస్యామి, దాని పేరు బుద్ధియోగం, అప్పుడు ఇస్తాడు. కానీ మహాత్ముడు చూడండి, పుట్టుకతో జీవనముక్తులు ఎలా ఉంటారు ఇప్పుడు ఈయన చూడాలి. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం వస్తుంది. క్రమంగా జ్ఞానం పొంది ఇక్కడ జీవనముక్తులైన వాళ్ళు కథలు ఉన్నాయి, క్రమముక్తి పొందిన వాళ్ళు కథలు ఉన్నాయి, పుణ్యలోకాలకి వెళ్ళిన కథలు ఉన్నాయి, పాపలోకాలకు వెళ్ళిన కథలు ఉన్నాయి. కానీ యోగాభ్యాసంతో ఉపాసనతో ఇంకా క్రమముక్తి పొందబోతున్న దశలో ప్రారబ్ధం యొక్క మోహం కలిగి భగ్నమైపోతే అటువంటి వాడు అది తర్వాత ఒక జన్మలో క్షయం చేసుకుని ఇంకా క్షయం చేసుకోవడం తర్వాత జన్మ పుట్టినా జీవనముక్తులు ఎలా ఉంటాడో అని ఒక మహాత్ముడి చరిత్ర మొత్తం భాగవతంలో ఒక్కడే భరతుడు. అందుకే ఈయన చరిత్ర అంత గొప్పది. మళ్ళీ అలాంటి వాడంటే ఈ కథ చెప్తున్నవాడు శుకయోగీంద్రుడు. అది తెలుసుకోవాల్సినది ఇక్కడ. అది శమదమ తపస్వాధ్యాయాధ్యయన త్యాగ సంతోష. ఇప్పుడు ఈయన అవతరించాడు కదా, పుట్టాడు మహానుభావుడు. పైగా ఆయనకి 2 భార్యలు. మొదటి భార్యకి 9 కొడుకులు, రెండో భార్యకి కవలలు పుట్టారు, కొడుకు కూతురు. ఆ కొడుకు ఈయన. ఆ కూతురు ఎవరో మరొక పుణ్యాత్మురాలు ఈయనతో పాటు పుట్టగలిగిన ఒకనొక పుణ్య సంస్కారం కలిగింది, పుట్టిందేమో. పండితులు రీసెర్చ్ చేయండి, నాకు అనవసరం. కానీ ఒక ఆమె పుట్టింది ఏదో పూర్వవాసన వల్ల అయిపోయింది. ఈ మహానుభావుడు పుట్టాడు. కానీ తండ్రికి ప్రేమ ఏర్పడింది. చివరికి పుట్టిన చిన్నపిల్లాడు కదండి, కాబట్టి ప్రేమగా దగ్గరుండి ఉపనయనం చేసి అన్నీ లాలించట. కానీ ఏది చెప్పినా ఏం వినకుండా అలా చూస్తున్నాడు జడుళ్ళ. ఏం ఎక్కట్లేదు, పట్టించుకోవట్లేదు ఎవరిని. ఆఖరికి ఉపనయనం చేసి గాయత్రి చేయమంటే ఏదో పేరు కనడమే, చేస్తున్న దాని మీద శ్రద్ధ లేదు. ఇది చూస్తూ ఉంటే ఇతన్ని తీర్చిదిద్దలేమనుకున్నారు. వేదాభ్యాసానికి పెడితే అది చెవికి ఎక్కట్లేదు. ఏదో అనమంట అంటాడు, లేకపోతే లేదు, పట్టించుకోవట్లేదు. జడుడు, మూర్ఖుడు, ఇలాంటి వాడు కలిగేడేమిటి? చివరి వరకు ఇది బెంగైపోయిందండి. ఈ పిల్లవాడు బాగుపడ్డా అని బెంగతో పోయాడు ఆయన. తండ్రి పోయేటప్పుడు ఈ తల్లి చూసి అనుకున్నది, ఎలాగో పెద్దల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, నా కూతుర్ని కూడా ఆమెకు అప్పించేస్తాను. అమ్మా, నోరు వాయి లేనివాడు, ఏమీ చేతకానివాడు, నీ కొడుకులు సమర్థులు, వేదవేత్తలు, యజ్ఞవేత్తలు, శాస్త్రవేత్తలు, మహానుభావులు, అట్నుంచి ఇట్నుంచి శాస్త్రాలు చెప్పగలిగిన వాళ్ళు. మా వాడు పాపే మీరు అది మొద్దు. ఈ మొద్దు పిల్లాడి వల్ల మన భర్త వెళ్ళిపోయాడు. నాకు ఇంకా ఉండాలని లేదు, నేను వెళ్ళిపోతాను, నువ్వు జాగ్రత్తగా చూసుకో వీళ్ళిద్దరినమ్మా. ముందే చెప్పినగా నోరు వేయలేదు, కనిపెట్టుకో అని చెప్పి ఆ తల్లి కూడా ప్రాణాలు విడిచింది. ఇప్పుడు తల్లిదండ్రులు లేని బిడ్డండి, ఏ దిగులేదు, అలాగే ఉన్నాడు బండలాగా. అయితే ఈయన దగ్గర ఒకటి గమనించారు, ఏది చెప్తే చేస్తాడు. ఉచ్చమా నీచమా అని చూడ్డు. వెళ్ళక్కడున్న చెత్త తీసేస్తాడు, అక్కడున్న బండరాయి మూసుకురా తెస్తాడు, ఇదిగో స్నానం చేసిరా అలాగే అంటాడు, అంతే. వాడు చెప్పింది చేస్తున్నాడు. ఆకలేసింది, ఏదో తిండి కోసం చూస్తాడు, ఆకలేసిన శరీర ధర్మం ఆకలి.
ఆకలేసినప్పుడు ఏదైనా దొరుకుతుందా అని చూస్తాడు. ఏది దొరకనప్పుడు ఎవరిని అడుక్కోవడానికైనా వెనకాడు, చేయి చేస్తాడు. ఆకలేసినప్పుడు ఆ వచ్చింది తీసుకుంటాడు. ఇచ్చింది ఉడికిందా, మాడిందా, పండిందా, కాయో చోటు తినేస్తాడు. అలా తిరుగుతున్నాడు. చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే వీడు జడుడు, మూర్ఖుడు, పిచ్చివాడు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకున్నారు. ఎవరేమనుకున్నా ఆయన ఏమనుకోలేదు. అంటే జీవన్ముక్తుడి సంచారం ఇలా ఉండడం అది చూపిస్తున్నారు. అంటే పిచ్చివాళ్ళ, జడుళ్ళ జీవన్ముక్తులు తిరుగుతారు, కానీ పిచ్చివాళ్ళు, జడులు జీవన్ముక్తులు అనుకోవద్దు. అదొకటి ఉన్నది, మరొకటి ఎన్ని ప్రమాదాలు ఉంటాయో సరే. మొత్తానికి మహానుభావుడు ఈ విధంగా సంచరిస్తుంటే ఆయన పిలిచిన పిలుపులు భలే ఉన్నాయి చూడండి. హే ఉన్మత్త, హే పశో, జడ, బధిర, ఇవి పిలుపు. ఏ చెవిటోడా అంటే ఒక్కొక్కసారి ఆయన పరధ్యానంలో ఉన్నట్టుంటే చెవిటోడా కొడితే అని పలికేబట్ట. అలా ఉండేవాడయ్యా. పైగా వారి ఇచ్చకు అనుకూలంగా చేస్తున్నాడు. పైగా ఒక్కొక్కప్పుడు ఇదిగో కట్టెలు మోపుంది మోసుకుపోతావా, ఏమంటే ఒక మహావేదవేత్త యొక్క పుత్రుడే, అది వాళ్ళకి తెలియదు. సరే అన్నాడు, మోసుకెళ్ళాడు. కూలీ ఇస్తే పుచ్చేసుకున్నాడు. నాకు కూలీ ఇస్తావా, ఎంత ఇస్తావా, లేదు. ఎందుకంటే ఏవి పట్టని వాడికి కొన్ని పట్టి కొన్ని పట్టక ఉంటాయండి ఇక్కడ. ఆ విధంగా సంచరిస్తున్నాడు. కానీ ఆ మహానుభావుడు ఎలా ఉన్నాడంటే మట్టి లోపల దాగిన మాణిక్యంలా ఉన్నాడు. ప్రజలకు మట్టి కనబడుతోంది, మాణిక్యం కనిపించట్లేదయ్యా అన్నాడు ఇక్కడ. పీన సంహననాంగ స్థండిల సంవేశనాన్ ఉన్మర్దనాన్ మజ్జన రజస మహామణిరివ. మహామణిరివ అంటే మట్టిలో ఉన్నటువంటి మణిలా అయిపోయాడు. ఎందుకంటే ఒళ్ళు తోముకోవడం, స్నానం చేయడం లేదు. బుద్ధి పుడితే మునుగుతాడు, లేకపోతే అది లేదు. నేల మీద కూర్చుంటాడు, రాయి మీద కూర్చుంటాడు, ఏమీ అక్కర్లేదు. వాడిని కాపలాగా రాత్రిపూట మంచి మీద కూర్చోడు, దాని మీద కూర్చుంటాడు. ఏం పోయింది, ఇలా ఉన్నాడు మహానుభావుడు. ఈ పరిస్థితుల్లో సోదరులు కూడా పనికొచ్చాడు రా బాబు అనుకున్నట్ట. వేద విద్య మొదలైనవి రాకపోయినా బండ పనులు, గొడ్డు చాకిరి చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఆయన చేత కావలసిన పనులు చేయించుకుంటున్నారు. అని ఇతరులకే కూలీ పనులు చేస్తున్నప్పుడు మనం మాత్రం చేయించుకోకూడదా? పనికొచ్చేవాళ్ళ తయారాడు. పనికొచ్చేవాడికి మంచి ఆహారం పెడుతున్నారా? ఏం పెడుతున్నారా చూడండి. కన్న పిణ్యాక ఫలీకరణ కుల్మాష స్థాళీ పురుషాదీన్యపి అమృతవత్ అభ్యవహరతి. ఆ మహానుభావుడి దగ్గర నూకల జావ, తెలగపిండి, తవుడు, ముక్కుపోయిన మినుములు, మాడిపోయినటువంటి అడుగును మాడిపోయినటువంటి పెంకులు అవి పడేసినా అమృతవత్ తినేసేవాడు అంతే. కానీ నిజంగా అలాంటి మహాత్ముడు స్పర్శిస్తే క్షుద్ర పదార్థం అమృతం అవుతుంది. అదొక రహస్యం, చాలామందికి తెలియదు అది. ఎందుకంటే ఇలాంటి అవధూతని హిమాలయ పర్వతాల్లో ఒక ఆయన చూశాడు. అప్పుడు చూసేటప్పటికీ కనుక చచ్చిపడి ఉన్న గాడిద మాంసం తింటున్నాడు. చచ్చిపడి ఉన్న, చంపి కాదు. ఆ శరీరానికి అప్పుడేదో ఆకలి, శరీరానికి, ఆయనకి కాదు. ఇది తెలియదు. ఆకలి దప్పులు శరీర ధర్మాలు, సుఖదుఖాలు మనోధర్మాలు, జనన మరణాలు అంటే ఆకలి దప్పులు ప్రాణధర్మాలు, జనన మరణాలు శరీర ధర్మాలు. ఆత్మకు ధర్మం కాదు కనుక వాటికి అంటుకోడు. ఇది రహస్యం. కానీ శరీరం సహజంగా ఆకలేసినప్పుడు ఆ చైతన్యం ప్రేరేపిస్తుందిగా, తీసుకుంటాడంతే. ఆయన గాడిద మాంసం తింటున్నట్టండి. ఈయన కొంచెం జుగుప్సుగా వెళ్ళాడు, కానీ ఈయన సిద్ధపురుషుడు అని అనుమానం వచ్చింది, నిలబడ్డాడు. పిలిచి చేయి పట్టు అన్నాడు. చేయి పెడితే ఆ గాడిద మాంసం చేతులు వేశాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే చూస్తే బూందీగా మారిపోయింది అది మొత్తం కూడా. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇలాంటి వాళ్ళు మనకు ఊహకు కూడా తెలియరు, కానీ అలాంటి మహాత్ములు భారతదేశంలో కొదవ ఉండదు. తెలుసుకోండి. ఇక్కడ ఐకాంతికంగా వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. మొత్తానికి అటువంటి మహాత్ముడు ఈయన. కనుక అమృతవత్ ఇలా తీస్తున్నారు. జనాలందరూ కూడా ఏదేదో అనుకుంటున్నారు. ఒకసారి ఈయన ఒక చోట బండగా కూర్చున్నాడు పొలం గట్టున. అక్కడి నుంచి ఒక ఆటవికులు వెళుతున్నారు, బోయలు. వాళ్ళు క్షుద్రాచార సంపన్నులు. ఆ బోయలు రాజుకి సంతానం లేదు. ఎవరో చెప్పారు నరబలి ఇస్తే మంచిది అని. నరబలంటే ఎవడండి సిద్ధం? మంచి వాడెవడైనా, మంచి పైగా అవయవ లోపం లేనివాడై ఉండాలి, పుష్టి కలిగిన వాడై ఉండాలి. ఇవన్నీ లక్షణాలు ఉన్నాయండి. బలిచ్చేది మంచి వస్తువు అయి ఉండాలి. ఎందుకంటే మనం పుచ్చిపళ్ళు నైవేద్యం పెట్ట కదా. అదేవిధంగా వెతుకుతూ ఉంటే కూర్చుని నేను కనబడ్డాడు. ఏదో బాగున్నాడు చూడ్డానికి, మంచి లక్షణంతో. పైగా పేరుకు జంజం ఉంది, అది ఉందో లేదో కూడా గమనించదు. మట్టి పట్టి ఉంది అదంతా. ఎందుకంటే సంజవారిస్తేనా, గాయత్రి చేస్తేనా? మరి ఆయన మానేసేయండి అంటే ఆయన కర్మలకు అతీతుడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే మనం అనేక మార్లు చెప్పుకున్నాం, ఒడ్డుకు చేరేవాడికి పడవక్కర్లేదు, నదిలో ఉన్నవాడికి పడవ లేకపోతే పోతాడు. తెలుసుకోండి ఇక్కడ. ఒడ్డుకు చేరేవాడు, వాడికి పడవలేదు కదా, నాకెందుకు పడవా అని వదిలేసేవనుకోండి, మురిగిపోతావు. జాగ్రత్త ఇక్కడ. అందుకే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇవి చెప్పేటప్పుడు. సరే, మొత్తానికి ఈ మహానుభావుడు అలా ఉంటే ఏదో గొప్పగా ఉన్నాడే. చెక్ చేశారు వాళ్ళు, అవయవాలను బాగున్నాయి. వాడు చెక్ చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఆయన. అక్కడ వాడు ఏ బండరాయి మీద కూర్చున్నాడో దానికి ఆయనకి తేడా తెలియలేదు వాళ్ళకి. వెంటనే ఏం చేశారంటే శుభ్రంగా తీసుకెళ్ళి స్నానం చేయించారు. కానీ అలంకారం చేశారు. కానీ
దండ వేసినా ఒకటే, తీసినా ఒకటే. తిట్టేటి మాటలను, దీవించే మాటలను అట్టే సరేయని తలచినాతడే సుఖి. పట్టి చంపే వేళ, పట్టము కట్టే వేళ అట్టునిట్టు చలించని ఆతడే సుఖి. అటువంటి వాడువో హరిదాసుడు, అటమటాలు విడిచిన ఆతడే సుఖి. హరిదాసుడు యొక్క పక్వస్థాయి. ఈయన హరిదాసుడు, ఆ బ్రహ్మమైన హరి అందే మనస్సు నిలిపేసినటువంటి వాడు. అందుకే ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు. ఇలా ఉన్నవాడిని చక్కగా ఆ బలి స్తంభానికి కట్టి వాళ్ళు పూజించుకునే కాళీదేవి దగ్గరికి తీసుకెళ్లారండి. ఇక్కడ ఇంకా కత్తి పట్టుకున్నారు వేద్దామని. బొమ్మలు అనుకున్నారు దేవుళ్ళు, వాళ్ళు ఉంటారు దేవతలు అక్కడ. దేవతలందరూ పరబ్రహ్మస్వరూపులు కారు, కానీ ఏ దేవతా శక్తి అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే దేవతా స్వరూపాలు తెలియాలి. ప్రతి దేవతను ఒకే దేవుడు అనరు. దేవతలు వాటిల భేదాలు ఇన్ని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇంత జ్ఞానం మనకుంది. ఇది లేక ఇతర మతాలతో పోల్చుకుని దాని స్థాయికి దించేసుకుని అల్పంగా చూస్తున్నాం మనం. కానీ మన మతం ముందు మనకు అర్థం చేసుకోవడానికే వీలు లేనంత దూరం వచ్చేసామండి మనం. ఆ మూలాలు కూడా మిగుల్చుకోవట్లేదు సరిగ్గా చెప్పాలంటే. ఆ బాధ ఎంత కలుగుతూ ఉంటుందో గ్రహించలేని పరిస్థితులు చూసినప్పుడు లోపల నుంచి వేదన తన్నుకొస్తుంది. ఏం చేస్తాం? వేదనాభరితమైన అంశం. అసలు దేవతా స్వరూపాలు తెలియట్లేదు. ఒక అంకాలమ్మకి రాజరాజేశ్వరికి చాలా తేడా ఉన్నది. అది ఒక చిన్న విభూతి మాత్రమే అంకాలమ్మ. రాజరాజేశ్వరి పరాశక్తి. కానీ పరబ్రహ్మగా ఉపాసించే దేవతలు, కర్మదేవతలు, అజానజ దేవతలు, గ్రామదేవతలు, మంత్రదేవతలు, క్షుద్రదేవతలు, ఎన్ని విశేషాలు ఉన్నాయో. మొత్తానికి కాళీ యొక్క ఒకానొక రూప విశేషం. కానీ బ్రహ్మ విద్యాప్రదాయనైన మహాకాళి కాదు, అది తెలుసుకోవాలి. వెంటనే బయలుదేరి. అందుకే చెప్పానండి ఈ కాళీ పూజలన్నీ అని అంటారేమో అని భయంతో నేను చెప్తున్నాను. ఇక్కడ ఉపాసింపబడే కాళీ ఒకానొక ఆ ఆటవికులు ఉపాసించుకునే కాళీ. అక్కడికి వెళ్ళి ఆవిడికి బలి ఇవ్వబోయారు. ఎంత ఆటవికులు ఉపాసించినా ఆ మహాకాళి యొక్క కిరణమేగా. ఎప్పుడైతే బలివ్వబోయారో ఆ లోపల నుంచి వచ్చింది కాళీ. ఒక్కసారి బయటకు వచ్చిందని విగ్రహం ఉన్నది. దందహ్యమానైన వపుషా సహసా ఉచ్చచాట శైవదేవి భద్రకాళి. ఒక మహాగర్జన చేస్తూ అన్ని చేతులతో వచ్చింది భద్రకాళి బయటికి. ఆ గర్జనకి వాళ్ళు అక్కడున్న వాళ్ళందరికీ గుండెలు అవిసిపోయాయి. వెంటనే తిన్నగా వెళ్ళి వాళ్ళు ఏ కత్తినైతే ఎత్తి పట్టుకున్నారో ఆ కత్తిని లాక్కొని ఉత్పత్య పాపయ్యసాం దుష్టానం తేనైవ అసినా వివుక్ష శీర్ష్ణాం గళాత్ స్రవంతమసురుగాసవముచ్చిష్ణం సహ గణేన నిపీయా. అక్కడున్న వాళ్ళందరినీ వాళ్ళు తెచ్చిన కత్తితోనే తలలు నరికి తనతో పాటు వచ్చిన గణములతో కలిసి నెత్తురు తాగుతూ అక్కడ నాట్యం చేసి మహానుభావునికి నమస్కారం చేసి కట్లు విప్పి వెళ్ళిపోయిందండి. ఇక్కడ చూడండి. దీని అర్థం ఏంటంటే బ్రహ్మవేత్తని దేవతలు సైతం నమస్కరిస్తారు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం దేవతలకు కూడా దొరకదు. అది రహస్యం ఇక్కడ. అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైనవా అని అది అర్థం కావాలని ఇది అర్థమవుతుంది. ఎందుకంటే భగవత్తత్వావగాహన, దానితో తాదాత్మ్యం అనేది అరుదు. అటువంటి వాడు బ్రహ్మమునకు భిన్నుడు కాడు. అందుకే జీవన్ముక్తుడికి శివునికి భేదము లేదు అన్నారు ఇక్కడ. ఒక జీవన్ముక్తుడు కనబడితే వాడు శివుడే, సామాన్యం కాదు. ప్రారబ్ధవశాత్తు ఆ దేహంలో ఉన్నాడు, కానీ అతడి భావం ఎక్కడుంది? ఇప్పుడు మనం ఎలా ఉన్నా మన భావం దేని బట్టి ఉన్న దాన్ని బట్టి మనం నిర్ణయింపబడుతున్నాం కదా. ఆయన భావం ఏది? భావమే లేదు. భావాతీత స్థితిలో ఉన్నాడు. భావాతీతమైన బ్రహ్మమునందు నిలబడి ఉన్నాడు. మనస్సు లయించిపోయింది. మనస్సు బ్రహ్మమునందు ఉంది అని చెప్పడానికి లేదు. మనస్సు లయించిపోయిందండి. ఇది ఎలాంటిదంటే నిప్పు మీద కట్టె ఉంది అని చెప్పవు, దగ్ధం అయిపోయింది, నిప్పు అయిపోయింది. ఆయన స్థితి అది. ప్రారబ్ధవశాత్తు దేహమున్నా ఆయన అహం భావం బ్రహ్మముతో తాదాత్మ్యమై తన్మయమై తత్తయ్యున్నది ఇక్కడ. అది స్వరూపం. పూర్ణ జీవన్ముక్తుని అర్థం చేసుకోవడం కష్టం. అలాంటి వాడు కోటికొక్కడు కూడా దొరకడు. అదే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. ఆ మహాత్ముడు చరిత్ర చెప్పుకుంటున్నాం. ఇలా ఉన్నాడు ఆ మహానుభావుడు. అటువంటి సమయంలో విడిచిపెట్టేసింది కాళీ, దండం పెట్టి వచ్చేసాడు. ఆయనకి ఏం పట్టనట్టు, ఆయనకి ఇది పట్టలేదు అది పట్టలేదు. చూసారా ఈ ఘట్టం? ఇలా ఉంటూ ఉంటే ఒకరోజు ఒక రాజుగారు అటువైపు వస్తున్నారు. ఆయనకు అనేక మంది బోయిలు ఉన్నారు. పల్లకీలో వస్తున్నాడు మహానుభావుడు. ఆ బోయిల్ని నియమించే ఒకడు ఉంటాడు నాయకుడు. మనకు బోయిల్లో ఒకడు తగ్గిపోయాడు, సరిపోవట్లేదండి తీసుకెళ్ళడానికి. ఇది ఇక్కడ ఎవడైనా బోయి దొరుకుతాడేమి చూడన్నాడు ఆ రాజు. ఆయన పేరు రహూగణుడు. ఆయన సవ్వీర దేశానికి రాజు. ఆయన ఉన్నాడు ఆ పల్లకిలో. మోస్తూ ఉన్నారు బోయిలు. ఒక బోయివాడు తగ్గాడు. చూశారు, మంచి బలిసిన దేహంతో కూర్చున్నాడు పాప. ఆయన ఒకవైపు బలి దొరికేళ్ళే, అందరికీ బలి దొరుకుతున్నాడు పాప. ఆయన లాక్కెళ్ళారు. మోస్తావా, నీకు కూలీ ఇస్తాం. సరే కానీ వాళ్ళల్లో ఒకడయ్యాడు. కానీ ఆయన ప్రపంచాన్ని చూసే తీరువేరు. జీవుల్ని చూస్తున్నాడు. మనం పట్టించుకోం. క్రిములు కీటకాలు కింద తిరుగుతున్నాయి. వాటిలో ఈశ్వర చైతన్యం ఉంది.
ఆ ప్రారంధం బట్టి ఆయన ఎలా నడిపితే అలా నడుస్తున్నాయి. అవి చూసుకుంటూ వాటి మీద కాలు తగలకుండా జాగ్రత్తగా వెళుతున్నట్టు మహానుభావుడు చూడండి. అహింసని వాళ్ళు ఎలా చూస్తారు. ఆ వెళుతూ ఉంటే నడక తగ్గింది. ఏమిటి ఇందాకంతా వేగంగా వెళుతూ ఉంది, కొత్త పోయి కలిసినా ఈ నడక పెరగలేదేమిటి అన్నట్టు లోపల వాడు. అంటే ఈ కొత్తవాడు చాలా నెమ్మదిగా నడుస్తున్నాడండి అన్నాడు. వెంటనే చూశాడు కొత్తవాడిని. నెమ్మదిగా ఉండే కారణం ఏంటి? ముసలివాడా? కాదు, యువకుడు. పోనీ బక్కపలచగా ఉన్నాడా? దుక్కగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఏంటి లోపం వీడికి? ఒక్కసారి చూసి, ఓహో ఏంటండి బాబు మీరు ముసలివాళ్ళా? పాపం బలుపు లేదు శరీరంలో, యువకులు కారు మీరు అన్నట్ట. అనగానే ఒక్కసారి వెనక్కి తిరిగి ఎవ్వరితో ఏ మాట ఆడని మహానుభావుడు మాట్లాడాడు. రహుగణుడు పుణ్యం పండి మాట్లాడాడు. ఇది తెలుసుకోండి, లేకపోతే ఆయన ఎవరితో మాట్లాడు ఇక్కడ. అది రహస్యం. ఒక్కసారి తిరిగి, నువ్వు ఎలా వాగినా ఒక మాట నిజమన్నావు, తమరు యువకులు కారన్నమాట, ముసలివాళ్ళు కదా అన్నాడు. నేను యువకుడిని కాను, ముసలివాడిని కాను, తెలుసుకో ఇక్కడ. బలిసిన వాడిని కాను, బక్కపలచని కాను. ఒక దేహం పైన కూర్చుంటే, ఒక కట్టె మీద ఉంటే, ఇది కట్టె వికారం పల్లకి, పంచభూత వికారం దేహం. ఆ వికారమైన దేహం ఒక కట్టె మీద కూర్చుంటే ఆ వికారం కలిగిన దేహాలు కింద పోస్తున్నాయి. ఇదే తెలుసుకున్నాడు. వెంటనే పల్లకి దించండి అని దించి పాదాలపై పడ్డాడు. ఒక్కసారి, మహానుభావా మీరు సామాన్యులు కారు, మీరు కాసింత ఆగ్రహిస్తే నా బతుకు దగ్ధమవుతుంది. నేను పొద్దుట్లేచి నుంచి దండం పెట్టుకునేది ఏంటంటే బ్రహ్మవేత్తల ఆగ్రహానికి గురి కాకూడదు. దండం పెట్టాడు. వెంటనే మఠం వేసి కూర్చుని, నమస్తే మీరు సామాన్యులు కారు, నాకు తెలుసు మహాత్ములు ప్రచ్ఛన్న రూపాలతో తిరుగుతుంటారు, మీ మాట బట్టి మీరు ఎవరో నాకు తెలిసారు. అంటే గుర్తించే సంస్కారం అతనుకుంది. సంస్కారం ఉంది కనుక ఆయన నోరు విప్పాడు. ఎందుకు ఆయనతో మాట్లాడాడు? అసలు ఆయనకి ఈయన ఎందుకు పిలుచుకోవాలనిపించింది? దీని వెనకాల కొన్ని రహస్యాలు మెలికపడి ఉంటాయి. అవేంటో తెలుసుకుంటూ, రహోగణ జడభరత, వీడి పేరు జడభరతుడు. పేరేమిటో చెప్పలేదండి. నామరూపాభిమానం లేని వాడికి నామమేం చెప్తారు? అందుకే వ్యాసుడు చెప్పలేదు పేరు. ఇక్కడ పేరు చెప్పినప్పుడు ఏదో చెప్పాలిగా గుర్తు కోసం. భరతుడు అంటే ఇదివరకు భరతుడు అనుకుంటారేమో, చక్కగా రాజ్యపాలన చేస్తూ. మర్చిపోయాం మనమే, వీడి దగ్గరికి వచ్చేసాం. ఆయనే 3 జన్మలెత్తే మనమే మర్చిపోయామే. మనం జన్మను మారుతుంటే మన గురించి మనం మర్చిపోతాం. ఏం చేస్తాం ఇక్కడ? మొత్తానికి మహానుభావుడు, వాళ్ళిద్దరి సంవాదం అత్యద్భుతమైన బ్రహ్మ విద్యా బోధకం. ఆ సంభాషణ జరుగుతోంది. ఎందుకు గొంతు విప్పాడు ఈ మహానుభావుడు? సర్వసముడైన వాడు ఇంత ఎందుకు మాట్లాడాడు? ఇది అర్థమైతే సర్వసముడైన వాడు పరీక్షణ్ మహారాజు ముందు కూర్చుని ఎందుకు కథ చెప్తున్నాడో అర్థమైపోతుంది. ఒకదానికి ముడులు ఇలాగుంటాయి. ఇటువంటి రమ్యమైనటువంటి ఆ జడభరతుని చరిత్ర ఎంత ధన్యమంటే, రేపొస్తుంది ఫలశ్రుతి. ఒక్క మాట చెప్తాను. గొప్ప గొప్ప చక్రవర్తులు అందరూ ఉన్నారు, అందులో జడభరతుడు ఒకడు. అంటే ఈగలెన్నో ఎగురుతున్నాయి, గరుత్మంతుడు కూడా ఎగురుతున్నాడు అన్నట్టు ఉంటుంది అయ్యా అన్నాడు ఇక్కడ. గొప్ప చక్రవర్తులు అందరూ ఈగలు, జడభరతుడు గరుత్మంతుడు అన్నారు ఇక్కడ. ఏమి చరిత్ర, ఏమి చరిత్ర! అటువంటి కేవల విష్ణుస్వరూపంతో తాదాత్మ్యం చెందిన మహాభాగవతోత్తముడి యొక్క చరిత్రని మనం రేపు పరిపూర్ణం చేసుకోబోతున్నామన్న ఉత్సాహంతో ఇవాళ ముగిస్తూ స్వస్తి.